Testing one. Hello. Honorable APRC Chairman Justice C. Nagarjun Reddy Garu, Honorable Member Technical Sri T. Ramasingh Garu, Honorable Member Finance Sri PVR Reddy Garu, CMDs of EPDCL, APCPDCL and APSPDCL, JMD Transco, representative from government, directors, objectors and other stakeholders, print and electronic media ప్రతినిధులకు, ఏపీ ట్రాన్స్కో అండ్ డిస్కామ్స్ అధికారులకు, సిబ్బందికి నా నమస్కారాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు తమ సప్లై వ్యాపారాలకు సంబంధించి స్థూల వార్షిక ఆదాయ అవసరాలు మరియు టారిఫ్ ప్రతిపాదనలను మరియు 5వ నియంత్రణ కాలం మొత్తానికి అనగా ఆర్థిక సంవత్సరం 2024-25 నుండి 2028-29 వరకు పంపిణీ వ్యాపారం సంబంధించి ఆదాయ అవసరాలు మరియు టారిఫ్ ప్రతిపాదనను గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ యంత్ర మండలికి సమర్పించినవి. సదరు ప్రతిపాదనను మండలి తన రికార్డుల్లో ఓపీ నెంబర్లు 71, 72, 73, 74, 75, 76 ఆఫ్ 2023గా నమోదు చేసుకుంది. అదేవిధంగా ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కో 5వ నియంత్రణ కాలం మొత్తానికి అనగా ఆర్థిక సంవత్సరం 2024-25 నుండి 2028-29 వరకు తమ ట్రాన్స్మిషన్ వ్యాపారము మరియు ఎస్ఎల్డిసి కార్యకలాపాల కోసం ఆదాయ అవసరాలు మరియు టారిఫ్ ప్రతిపాదనను గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించినది. సదరు ప్రతిపాదనలు కూడా మండలి తన రికార్డుల్లో ఓపీ నెంబర్ 77 అండ్ 78 ఆఫ్ 2023గా నమోదు చేసుకుంది. సో తమ ప్రతిపాదనలను సంక్షిప్త రూపంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 10-12-2023 మరియు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ 11-12-2023 2 స్థానిక తెలుగు వార్తాపత్రికల్లోనూ 2 ఆంగ్ల వార్తాపత్రికల్లోనూ ప్రజలందరికీ తెలియజేయడానికై ప్రచురించడమైంది. అన్ని ప్రతిపాదనలను మండలి మరియు పంపిణీ సరఫరా సంస్థల వెబ్సైట్ నందు కూడా ఉంచడమైనది. విద్యుత్ చట్టం 2003లోని నిబంధనల ప్రకారము విద్యుత్ సంస్థల అట్టి ప్రతిపాదనలపై ప్రజల నుండి, ముఖ్యంగా లబ్ధిదారులు, వినియోగదారులు, వివిధ సంస్థలు మరియు వ్యక్తుల నుండి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలను సేకరించడం కోసం గౌరవనీయ మండలి ఈ 3 రోజులు అనగా ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు మొత్తం 63 మంది వ్యక్తులు లేక సంస్థలు వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలను విన్నవించుకోదలిచినట్లుగా మండలికి తెలియజేశారు. వీరందరినీ ఈ 3 రోజులు మండలి వెబ్సైట్ ద్వారా ముందుగా తెలియజేసిన క్రమంలో వరుసగా పిలవడం జరుగుతుంది. ప్రతిరోజు ముందుగా నమోదు చేసుకున్న వారు మాట్లాడిన తర్వాత ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే సమయం ఉన్న దానిని బట్టి గౌరవ చైర్మన్ వారి అనుమతితో వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. అభ్యంతరదారులు డిస్కామ్ల సంబంధిత ఈ లేక ఎస్సీ కార్యాలయంలో తమ వంతు కోసం వేచి ఉండాలి. నిర్ణీత సమయానికి ముందే విచారణ పూర్తయితే మరుసటి రోజు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి షెడ్యూల్ చేయబడిన అభ్యంతరదారులకు వారి సంసిద్ధతకు లోబడి అవకాశం ఇవ్వబడుతుంది. విచారణ కోసం నిర్దేశించిన సమయానికి ఎవరైనా సభ్యుడు లేదా సభ్యులు షెడ్యూల్ చేసిన రోజున తమ వంతును పొందలేకపోతే మరుసటి రోజు ప్రాధాన్యతపై వారికి మాట్లాడే అవకాశం ఇవ్వబడుతుంది. అభ్యంతరదారులు లేక స్టేక్ హోల్డర్లు అందరూ తమ అభిప్రాయాలను క్లుప్తంగా సమర్పించాలి. కమిషన్ ముందు ఒకసారి వ్యక్తం చేసిన అభిప్రాయాలను రిపీట్ చేయకూడదని మనవి. గౌరవనీయులైన చైర్మన్ తమ అభిష్టానుసారం పొడిగిస్తే తప్ప ప్రతి అభ్యంతరదారులకు ఒక్కొక్క ప్రతిపాదనపై గరిష్టంగా 10 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వబడుతుంది. కావున విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక సంవత్సరం 2023-24 సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాలు, ప్రతిపాదించిన రీటైల్ సరఫరా ఛార్జీలు మరియు క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు మరియు డిస్కామ్స్, ట్రాన్స్కో అండ్ ఏపీఎస్ఎల్డిసి ఎంవైటీ ప్రతిపాదనలపై ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ మండలి గౌరవ చైర్మన్ గారి ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఈ ప్రతిపాదనలపై ఈ రోజు నుంచి అనగా 3 రోజులు పబ్లిక్ హియరింగ్లు ఉంటాయి. 4వ రోజు ఏపీ జెన్కో టారిఫ్ ప్రతిపాదనలపై పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. ఈ 4 రోజులు పబ్లిక్ హియరింగ్లు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. వాటిని ఎవరైనా చూడవచ్చు.
ఇప్పుడు గౌరవ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా వినిపించుకుంటున్నాను. ఈ బహిరంగ విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన వినియోగదారులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులకు, అట్లాగే భౌతికంగా మా ముందున్న విద్యుత్ సంస్థల అధిపతులకు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లకు, ఉన్నతాధికారులకు, ఇతర అధికారులకు మరియు మీడియా ప్రతినిధులకు విద్యుత్ నియంత్రణ మండలి తరపున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విద్యుత్ వ్యవస్థలో భాగస్వాములైన అందరి ప్రయోజనాలు పరిరక్షించడం విద్యుత్ నియంత్రణ మండలి బాధ్యత. అందులో భాగంగా దేశంలో మరే ఇతర విద్యుత్ నియంత్రణ మండళ్ళు తీసుకొని కొన్ని నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకోవడం జరుగుతున్నది. ఆ నిర్ణయాలన్నింటినీ ఎప్పటికప్పుడు మా వెబ్సైట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఈ సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నా. మొట్టమొదటి అంశం, ఇటీవల కాలంలో అంటే 2021లో విద్యుత్ నియంత్రణ మండలి తీసుకొచ్చిన స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్కు తీసుకొచ్చిన ఒక సవరణ. ఈ సవరణ తీసుకురాకముందు స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనే ఒక నిబంధన కాగితాలకే పరిమితమై ఉండేది. అది కార్యరూపం దాచాలంటే ఏం చేయాలనే ఆలోచనతో ఈ సవరణ తీసుకురావడం జరిగింది. ఈ సవరణ ప్రకారం ఏదైనా నిర్దేశించిన సేవలను నిర్దేశించిన కాల పరిమితిలో విద్యుత్ పంపిణీ సంస్థలు అందించకపోయినట్లయితే బాధిత వినియోగదారునికి ఒక కాంపెన్సేషన్ అంటే పరిహారం చెల్లించాల్సిన నిబంధన చేయడం జరిగింది. దానివల్ల ఆ నిబంధన వల్ల 2022-23 సంవత్సరానికి గాను దాదాపు 5,000 పైచిలుకు 5,754 మంది వినియోగదారులకు 2022-23లో 20,190 మంది 20,190 మంది వినియోగదారులకు 52 లక్షల రూపాయలు పరిహారంగా 3 విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లించడం జరిగింది. అట్లాగే మొదటి క్వార్టర్ ముగిసే నాటికి 2023-24 మొదటి క్వార్టర్ ముగిసే నాటికి 5,754 మంది వినియోగదారులకు 6,50,000 ఆటోమేటిక్గా కాంపెన్సేషన్ చెల్లించడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏమంటే బాధిత వినియోగదారుడు ఎలాంటి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. అది అందుకే దాన్ని ఆటోమేటిక్ అన్నారు. దేశంలోనే ఏ విద్యుత్ నియంత్రణ మండలి చేయని నిబంధనను ఈ మండలి చేసిందని చెప్పేందుకు నేను సంతోషపడుతున్నా. దాని ఫలితాలు మనం ఇప్పుడు నేరుగా చూస్తున్నాం. ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈ మధ్య రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ రేటింగ్స్ ప్రకారం మొత్తం దేశంలోని విద్యుత్
పంపిణీ సంస్థలు 7 సంస్థల్లో 7 సంస్థలు మాత్రమే ఏ గ్రేడ్ వినియోగదారులకు సేవలు అందించే విషయంలో 7 విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రమే ఏ గ్రేడ్ సాధించాయి. అందులో మన 3 పంపిణీ సంస్థలున్నాయి. సో, వారికి ఈ సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. తర్వాత ఈ స్వల్పకాలిక కొనుగోళ్లను నియంత్రిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక నిబంధన రూపొందించాం. దాని ప్రకారం వారం అంతకన్నా ఎక్కువ వ్యవధి ఉన్న ప్రతి కొనుగోలు మండలి ముందస్తు అనుమతి కోరిన తర్వాతనే వాళ్ళు కొనుగోళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. మీకందరికీ తెలుసు, ఈ కొనుగోళ్ల విషయంలో కొంతమంది వినియోగదారుల్లో కొంత కొన్ని అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావిస్తున్నా. సంప్రదాయేతర విద్యుత్తు దాదాపు ఇప్పుడు 50% వరకు ఈ పంపిణీ సంస్థలు పంపిణీ చేస్తున్నాయి. అది మీకందరికీ తెలుసు, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ పర్యావరణాన్ని రక్షించే క్రమంలో మన భవిష్యత్తు తరాలను ఈ పర్యావరణ కాలుష్యం బారి నుండి రక్షించే క్రమంలో ఇది తప్పడం లేదు. దీన్ని ఈ సంప్రదాయేతర విద్యుత్తును ఈ గ్రిడ్కు అనుసంధానం చేయడం అనేది చాలా సవాళ్లతో కూడుకున్నది. అవసరమైనప్పుడు సంప్రదాయ విద్యుత్తును బ్యాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్వల్పకాల వ్యవధిలోనే మళ్ళీ ఈ ఉత్పత్తిని పునఃప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అదనంగా అయ్యే ఖర్చును కూడా ఈ మధ్య సిఇఏ వారు లెక్కగట్టడం జరిగింది. దాదాపు ₹2 దీనికి అదనంగా ఖర్చు అవుతుందని నిర్ధారించింది. ఇది కాకుండా నిరంతర విద్యుత్తు సరఫరా అనేది ఒక ప్రభుత్వ పాలసీగా తీసుకొని ఎలాంటి సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ సంస్థలు వినియోగదారులందరికీ సరఫరా చేసే బాధ్యత విద్యుత్ సంస్థల మీద మోపడం జరిగింది. అయితే కాగితం మీద మనం ఏదైతే పీపీఏలు అన్నీ తర్వాత మన జనరేషన్ అంతా లెక్క కడితే కాగితం మీద మనకు మిగులుగా కనపడచ్చు, కానీ రోజులో కొన్ని సమయాల్లో పీక్ అవర్స్ లాంటివి సమయాల్లో మనకు ఉత్పత్తిలో లోటు డిమాండ్కు ఉత్పత్తికి చాలా తేడా ఉన్నందువల్ల 24/7 సరఫరా చేసే బాధ్యత తీసుకున్న తర్వాత వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటందుకు ఈ విద్యుత్ సంస్థలు తప్పకుండా మార్కెట్కు వెళ్ళి మార్కెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం అనివార్యమైంది. ఇటువంటి పరిస్థితిలో అందులో ఈ మధ్యకాలంలో దాదాపు 1-2 సంవత్సరాల నుండి కోవిడ్ తర్వాత డిమాండ్ దేశవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిపోయింది. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో 180 నుండి 190 మిలియన్ యూనిట్స్ వరకు ఇటువంటి సీజన్లో ఆఫ్ సీజన్లో ఉండాల్సిన డిమాండ్ 230, 240, ఈవెన్ 250 మిలియన్ యూనిట్స్ దాకా వెళ్ళడం జరుగుతున్నది. మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ రకమైన అత్యధిక డిమాండ్ దేశంలో అంతా చోటు చేసుకున్నందువల్ల మార్కెట్లో ఒక్కొక్కసారి ₹10, ₹12 కూడా వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నది పంపిణీ సంస్థలకు. కాబట్టి దాన్ని ముందుగానే చెల్లించి
డబ్బు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం వాళ్ళకుంది కాబట్టి, ఇంతకుముందు వార్షికంగా చేయాల్సిన ట్రూ అప్‌ను ఇప్పుడు ఆ నిబంధనను సవరించి, ఆ సవరించిన నిబంధన ప్రకారము కొంత భాగం వీళ్ళు ఏదైతే అదనంగా వెచ్చిస్తారో కొనుగోళ్లకు, అందులో కొంత భాగాన్ని, అంటే 40 పైసల వరకు ఆటోమేటిక్‌గా పాస్ త్రూ కలెక్ట్ చేసుకుండే ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన అదనంగా ఖర్చు చేసుంటే, ఆ అదనం ఖర్చును సంవత్సరం తర్వాత యాన్యువల్ ట్రూ అప్‌లో వీటిని లెక్కించి, ఆ రకంగా ఎక్కువైనా, తక్కువైనా సవరించడం జరుగుతుంది. కాబట్టి అయితే కొన్ని మాధ్యమాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. ఛార్జీలు పెంచేస్తున్నారనేది. వాస్తవంగా ఈ గత 4 సంవత్సరాల్లో పెంచిన ఛార్జీలు చాలా తక్కువ. ఏదో కొన్ని కేటగరీస్‌కు మాత్రము అప్పుడప్పుడు కొంతవరకు స్వల్పంగా వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేటట్లు, అదే సమయంలో ఈ పంపిణీ సంస్థలు మనుగడ సాగించే రకంగా, సాగించేదానికి వీలుగా స్వల్పంగా పెంచడం తప్పితే, ఈ 4 సంవత్సరాల్లో ఛార్జీలు పెంచలేదు. కాకపోతే ఈ ట్రూ అప్ అనేది అనివార్యం. ట్రూ అప్ అంటే మనం ఏసిన అంచనాకు, అసలు ఖర్చుకు మధ్య ఉన్న తేడానే ట్రూ అప్. కాబట్టి ఈ ఎఫ్‌పిపిసిఏ అంటే ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్, ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ ఎఫ్‌పిపిసిఏ కావచ్చు, ట్రూ అప్ కావచ్చు. ఆ ఎఫ్‌పిపిసిఏ ట్రూ అప్‌లో భాగమే. ఆ ట్రూ అప్ అనేది నేనన్నట్టు అంచనాకు, వాస్తవానికి ఖర్చుకు ఉన్న వ్యత్యాసమే ట్రూ అప్. కాబట్టి ఈ ట్రూ అప్‌ను ఛార్జీలు పెంచినారనడంలో ఏమాత్రము దానిలో వాస్తవం లేదు. అది ప్రజలందరూ గమనించమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. కాబట్టి ఇవంతా పూర్తిగా విద్యుత్ నియంత్రణ మండలి ఈ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ రెగ్యులేషన్ ద్వారా పూర్తిగా నియంత్రిస్తూ ఉన్నది. అత్యవసరమైతే తప్ప బయట మార్కెట్‌లో కొనుగోళ్లు కూడా చేయకుండా విద్యుత్ సంస్థలను నియంత్రించే దిశగా ఈ మా సంస్థ అడుగులు వేస్తున్నది. అందులో చాలా మటుకు సక్సెస్ అయిందనే నేను చెప్పగలను. తర్వాత ఇంకొక ఈ మధ్య కాలంలో తీసుకున్న ఒక సంచలన నిర్ణయం, విద్యుత్ ప్రమాదాల్లో నష్టపరిహారం. ఇదివరకు విద్యుత్ ప్రమాదం సంభవించి దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినా, లేదంటే వాళ్ళ జంతువులు ఏదైనా గేదెలు కావచ్చు, ఎద్దులు కావచ్చు మరణించిన, లేదంటే తీవ్ర గాయాలైన వాటికి పరిహారము ఒక్క మీటరు బయట బహిరంగ ప్రదేశాల్లో జరిగినప్పుడే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఒక లోకాయుక్త గారి దగ్గర ఒక కేసు వస్తే వారు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అభిప్రాయాలను మేము పరిశీలించిన తర్వాత పూర్తిగా వారితో ఏకీభవించి, ఏ స్థలం సంబంధం లేకుండా, కారణానికి సంబంధం లేకుండా, అది ఎవరి ఫాల్ట్ అయినా కావచ్చు, కన్స్యూమర్ ఫాల్ట్ అయినా, లేదంటే పంపిణీ సంస్థ ఫాల్ట్ అయినా కూడా, ఎక్కడైనా సరే, ఎక్కడ జరిగినా, ఇంట్లో జరిగినా, బయట జరిగినా ఈ పరిహారం తప్పకుండా చెల్లించాలి అనే నిబంధనను సవరణ ద్వారా తీసుకొచ్చాం. దీనివల్ల ఎంతోమంది పేద కుటుంబాల వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇటువంటి నిబంధన కూడా ఇంతవరకు దేశంలో ఎక్కడ చేయలేదు. మొట్టమొదటిసారిగా మన కమిషన్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి నిబంధనలు చేయడం జరిగిందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకా ఈ చేపట్టబోయే బహిరంగ విచారణలో మీకు ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సబ్జెక్ట్ వరకు మీరు కన్ఫైన్ కండి. సబ్జెక్టు బయట దయచేసి మాట్లాడడం నివారించండి. సాధ్యమైనంత క్లుప్తంగా మీ అభిప్రాయాలను తెలియజేస్తే, చాలామంది అభ్యంతరదారులు ఉన్నారు, వారందరికీ సరైన సమయము
ఇచ్చినట్లవుతుంది. ఈ ఇంతటితో ఈ సమావేశాన్ని మొదలుపెట్టమని ఆదేశిస్తున్నాను. కార్యక్రమం ప్రకారం మొదటగా యుటిలిటీస్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో మొదటగా డిస్కామ్స్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈపీడీసీఎల్ సిఎండి గారిని వారి ప్రతిపాదనలపై ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆర్థిక సంవత్సరం 24-25 రీటైల్ సరఫరా వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత ఛార్జీలు మరియు 5వ నియంత్రణ కాలానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత ప్రతిపాదనలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయం సేకరణకు విచ్చేసిన విద్యుత్ నియంత్రణ మండలి గౌరవ అధ్యక్షులు, గౌరవ సభ్యులు, అధికారులు, వినియోగదారులు, ప్రజాప్రతినిధులు, పరిశీలకులు, అభ్యంతరదారులు, టీవీ పత్రికా విలేకరులు, ఇతర అధికారులు మరియు సభికులందరికీ ఈపీడీసీఎల్ తరపున అందరికీ స్వాగతం చెప్తున్నాను. ఈపీడీసీఎల్ ఈపీడీసీఎల్ పరిధిలో 11 జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం నుంచి మొదలు పెట్టుకొని ఏలూరు జిల్లా వరకు 70 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నాము. అయితే విస్తృతమైన మౌలిక సదుపాయాలతో కూడిన సరఫరా వ్యవస్థతో వాళ్ళందరికీ 24/7 పవర్ సప్లై చేయడం జరుగుతుంది. మాకు ఈపీడీసీఎల్ పరిధిలో 5 సర్కిల్ కార్యాలయాలు, 30 డివిజన్ కార్యాలయాలు, 96 సబ్ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే 11 జిల్లాలు, 10 పార్లమెంట్ నియోజకవర్గాలు, 68 అసెంబ్లీ నియోజకవర్గాలు, 227 మండలాలు ఇంత పరిధిలో ఈపీడీసీఎల్ సేవలను అందిస్తూ ఉన్నాము. 33 kV సబ్స్టేషన్స్ 996 సబ్స్టేషన్స్, అలాగే 33 kV ఫీడర్స్ 640 ఫీడర్స్, 11 kV ఫీడర్స్ 4093 11 kV ఫీడర్స్ ద్వారా ఈ విద్యుత్ని మేము ప్రసారం చేస్తున్నాము. సంస్థ ఆవిర్భావం నుండి ఈపీడీసీఎల్ అనేది దేశంలోనే అత్యున్నతంగా విద్యుత్ అనేది పంపిణీ చేస్తూ ఉంది. 2001లో 4200 MU అమ్మకాలు చేయగా లాస్ట్ ఇయర్ 2022-23లో 25,344 MUతో MU అమ్మకాలు చేయడం జరిగింది. దగ్గర 8.47% గ్రోత్ రేట్తో మన ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సేల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మీటర్డ్ సేల్స్ 2001లో 61.87% ఉండగా 2022-23లో ఇప్పుడు 86.9% పెరిగింది. ఇది మన విద్యుత్ మన సంస్థ పర్ఫార్మెన్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. అలాగే రెవెన్యూ డిమాండ్ కూడా 1175 కోట్ల నుంచి ఇప్పుడు ఈ లాస్ట్ సంవత్సరంలో 16,179 కోట్లు వరకు పెరిగింది. అలాగే అందులో వసూళ్లలో కూడా 1170 కోట్ల నుంచి 15,524 కోట్లు వసూలు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ 2001లో 17.99% ఉండగా లాస్ట్ ఇయర్ 2022-23లో లెస్ దాన్ 6%, 5.94%కి తగ్గించడం జరిగింది. అలాగే ఏటీఎన్సీ లాసెస్ 19.76% నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ 8.43%కి తగ్గించడం జరిగింది. ఈ కేవలం ఈ లాసెస్ ఇవన్నీ అతి తక్కువగా మెయింటైన్ చేస్తూ రన్ చేస్తున్నాం కాబట్టే ఈపీడీసీఎల్ చాలా దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్కామ్గా ఇందాక గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు కూడా టాప్ డిస్కామ్స్లో కన్జ్యూమర్ సర్వీసెస్లో కూడా నిలిచాము. అలాగే ఆర్థిక సంవత్సరం 22-23లో మనకి సగటుగా ఖర్చు యూనిట్కి 7.65 రూపాయలు అయితే కనుక మనము గృహ వినియోగదారులకు సగటుగా మనం బిల్లింగ్ చేస్తున్నది 30 యూనిట్లు ఖర్చు. 30 యూనిట్లు వినియోగించే వినియోగదారులకి 3 రూపాయలు, అలాగే 75 యూనిట్లు వినియోగించే వినియోగదారులకు 3.2, అలాగే 225 యూనిట్లు వినియోగించే వినియోగదారులకు 4.77, 400 యూనిట్లు వినియోగించే వినియోగదారులు 5.63. ఈ గ్యాప్ వ్యత్యాసం ఏదైతే ఉందో మా ఖర్చుకిను బిల్లింగ్ రేట్కి వ్యత్యాసం కూడా వేరే హెచ్టీ కన్జ్యూమర్స్, కమర్షియల్ కన్జ్యూమర్స్ నుంచి ద్వారా కానీ
ప్రభుత్వం తరపు నుంచి కానీ ఈ వ్యత్యాసాన్ని పూడ్చుకుని ఈపీడీసీఎల్ అతి తక్కువ బిల్లింగ్ రేట్తో గృహ వినియోగదారులకు విద్యుత్ అందజేయడం జరుగుతోంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈపీడీసీఎల్లో చేపట్టిన వినియోగదారులకు మెయిన్గా అవసరమయ్యే కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. వాళ్ళకి మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ అభివృద్ధికి కీలకం వినియోగదారులు కాబట్టి వాళ్ళకి ఈ పేమెంట్స్ రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు ఈ పేమెంట్స్ చేసుకోవడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. బిల్డెస్క్, పేయూ, పేటిఎం, యూపీఐ, మా సొంత ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్, ఎనీ టైమ్ పేమెంట్ మెషిన్స్ ఇవన్నిటి ద్వారా వినియోగదారులు ఎక్కడ డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దగ్గరగా సుమారుగా 70% మంది వినియోగదారులు, అలాగే రెవెన్యూ కలెక్షన్స్ అమౌంట్ ద్వారా చూస్తే 79% కలెక్షన్స్ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా ఈపీడీసీఎల్కి అందుతూ ఉన్నాయి. అలాగే వినియోగదారులకు ఈజీగా అర్థమయ్యేలాగా మన పోర్టల్లో వాళ్ళ విద్యుత్ బిల్ అమౌంట్ని లెక్కించుకోవడానికి, చూసుకోవడానికి వ్యూ బిల్ సౌకర్యము, అలాగే స్మార్ట్ బిల్ సౌకర్యము, చాట్ బాట్ సౌకర్యము, అలాగే ఎటువంటి ఫిర్యాదులున్నా నమోదు చేసుకోవడానికి రిక్వెస్ట్ కాల్ ద్వారా రిక్వెస్ట్ నమోదు చేసుకుంటే ఇక్కడ కాల్ సెంటర్ నుంచి ఎగ్జిక్యూటివ్ వినియోగదారులు వాళ్ళని సంప్రదించి వాళ్ళ సమస్యను తెలుసుకొని పరిష్కారం కొరకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎనర్జీ క్యాలిక్యులేటర్ ద్వారా ప్రస్తుత మీటర్ రీడింగ్ని ఎంటర్ చేసి వాళ్ళ విద్యుత్ బిల్లు ఎంత వస్తుంది అనేది అంచనా వేసుకోవచ్చు. వాళ్ళ స్లాబ్ ప్రకారం లెక్కించుకొని ఈ ఎనర్జీ క్యాలిక్యులేటర్ ద్వారా వినియోగదారులందరూ తెలుసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో కూడా అన్ని ఈపీడీసీఎల్ అన్ని సేవలను వినియోగదారులకు అందిస్తోంది. కొత్త సర్వీస్ కనెక్షన్ కానీ, లోడ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, కేటగిరీ మార్పు కోసం, పేరు మార్పు కోసం, మీటర్లో ఏమన్నా ఫిర్యాదులు ఉన్నా, వినియోగదారులకు ఎటువంటి బిల్లు మీద ఫిర్యాదులున్నా, ఎటువంటి పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, లైన్స్ ఎటువంటి ఫిర్యాదులున్నా గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవన్నీ కూడా రకరకాల సేవలను ఈపీడీసీఎల్ అందిస్తూ ఉంది. అలాగే హెచ్టీ కన్జ్యూమర్స్ ఎవరైతే రెవెన్యూ ఎర్నింగ్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సౌకర్యార్థం హెచ్టీ మొబైల్ యాప్, సెపరేట్ మొబైల్ యాప్, సెపరేట్ సర్వీస్ టీమ్ పెట్టి వాళ్ళ విద్యుత్ బిల్లులు వీక్షించుకోవడానికి, వాళ్ళ పేమెంట్స్ హిస్టరీ చూసుకోవడానికి, వాళ్ళ ఫిర్యాదులు ఏమైనా ఉన్నా చేయడానికి అనుగుణంగా హెచ్టీ కన్జ్యూమర్స్ అందరికి కూడా ఒక సెపరేట్ మొబైల్ యాప్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నాము. అలాగే జిఐఎస్ సర్వే ద్వారా మా ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న అన్ని 33 kV సబ్స్టేషన్స్, 33 kV ఫీడర్స్, 33 kV సర్వీసులు, 11 kV ఫీడర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, 11 kV సర్వీసులు ఇవన్నీ కూడా జిఐఎస్ సర్వే ద్వారా పొందుపరిచి అవన్నీ కూడా జిఐఎస్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న పద్ధతులను ఉపయోగించి బేస్ మ్యాప్ నుంచి, సర్కిల్ నుంచి ఫీడర్ స్థాయి వరకు డేటాని ప్రదర్శించడానికి వెబ్ అప్లికేషన్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఆటోమేటెడ్ చాట్ బాట్ సౌకర్యం, ఎవరైనా వినియోగదారులు ఎటువంటి సేవల కోసమైనా వాళ్ళ సర్వీస్ నంబర్ ఇచ్చి వాళ్ళ బిల్లు మొత్తం తెలుసుకోవచ్చు, ఆన్లైన్ ఎటువంటి సేవలను పొందొచ్చో తెలుసుకోవచ్చు. ఈ చాట్ బాట్ అనేది వెబ్సైట్లో కానీ మొబైల్ అప్లికేషన్లో అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మొట్టమొదటిసారిగా ఉద్యోగి నేస్తం అనే మొబైల్ అప్లికేషన్ పెట్టి ఆ యాప్ ద్వారా ఉద్యోగులందరికీ ఎటువంటి సర్వీసులు ఏమన్నా ఎటువంటి అవసరాలు ఉన్నా, క్రెడిట్ కార్డ్స్, లీవ్స్ అని, లోన్లు కానీ ఎటువంటి ఫిర్యాదులు అన్నీ కూడా ఉద్యోగి నేస్తం మొబైల్ అప్లికేషన్ ద్వారా నమోదు చేస్తున్నాము. అలాగే బిల్లింగ్ యాప్ అనేది బిల్లింగ్ అండ్ కలెక్షన్ మొబైల్ యాప్స్ చేసి తొందరగా వినియోగదారులకు బిల్లింగ్ అందించడం కోసం ప్రతి నెల 10వ తారీఖు కన్నా ముందే ప్రతి వినియోగదారుడికి బిల్లు అందించడం కోసం మొబైల్ యాప్ ద్వారా బిల్లింగ్ చేసి ఆ యాప్ ద్వారా ఏదైతే ప్రింట్ అవుతుందో బిల్లో దాంట్లో డైనమిక్ క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంట్ చేసి డైనమిక్ క్యూఆర్ కోడ్ కోడ్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీరు పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళిపోవడానికి కావాల్సిన సౌకర్యం ఇవ్వబడింది. అలాగే కలెక్షన్లో కూడా మా రెవెన్యూ కలెక్ట్ చేస్తున్న అందరికీ కూడా వినియోగదారుల నుంచి బిల్లులు తీసి చెల్లించడానికి వీలుగా కలెక్షన్ యాప్ కూడా ఒకటి అందించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరగా 1500 కోట్ల రూపాయలతో 33 kV సబ్స్టేషన్స్, 11 kV లైన్లు, 11 kV పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఇటువంటివన్నీ కూడా చేపట్టడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే సంక్షేమ కార్యక్రమాలన్నిట్లో కూడా ఈపీడీసీఎల్ ముందుండి అందరికీ వ్యవసాయ ఫీడర్లకు 9 గంటలు ఉదయం పూట ఉదయమే 3 ఫేజ్ సప్లై ఇవ్వడానికి 1508 వ్యవసాయ ఫీడర్లకు మీద పనులు చేయడం జరిగింది. అలాగే నవరత్నాల్లో భాగంగా 9,96,428 మంది రైతులకు, ఆక్వా రైతులకు అక్షరాల 2,141 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈపీడీసీఎల్కి ఈ సంవత్సరంలో ఇప్పటికీ అందించడం జరిగింది. అలాగే టారిఫ్ సబ్సిడీ 2004-05లో చూస్తే 31 కోట్లు ఉంటే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 2,485 కోట్లకు పెరగడం జరిగింది. అలాగే జగనన్న కాలనీస్ విద్యుద్దీకరణ కార్యక్రమంలో 4,642 జగనన్న గృహ సముదాయాల్లో 4,72,000 లబ్ధిదారుల కోసం విద్యుద్దీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ వారీగా అందరికీ గృహ సముదాయాలకి, లబ్ధిదారులకి అందరికీ విద్యుద్దీకరణ చేస్తూ దగ్గరగా ఆల్రెడీ 43 సబ్స్టేషన్లు 222 కిలోమీటర్లు 33 కేవీ లైన్లు, 1900 కిలోమీటర్లు 11 కేవీ లైన్లు, ఇవన్నీ ఎస్టిమేట్స్ అవన్నీ పనులు మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా 3,466 గృహ సముదాయాలకు పనులు పూర్తి చేసి 1,86,776 గృహాలకు గాను విద్యుత్ సౌకర్యం కల్పించాము. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 700 కోట్లు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పనులన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో దగ్గరగా మొదటి దశలో ఫస్ట్ ఫేజ్ లాస్ రిడక్షన్ స్మార్ట్ మీటరింగ్లో 3,568 కోట్ల రూపాయలతో మనకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 11 కేవీ లెవెల్లో ఏవైతే ఓవర్లోడెడ్ ఫీడర్స్ ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే అగ్రికల్చర్ ఫీడర్ సెగ్రిగేషన్, వీటన్నిటికీను అండ్ తుఫాన్ ప్రభావిత తీర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పటిష్టత కోసం భూగర్భ విద్యుత్ కేబుల్స్ అమర్చే పనులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ అన్నిటికీ కూడా టెండరింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని కూడా మొదలు పెట్టి చాలా సర్కిల్స్లో ఆల్రెడీ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇది సర్కిల్ వారీగా శాంక్షన్ అయిన టోటల్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్. అలాగే ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో గిరిజన ప్రాంతాల్లో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ విద్యుత్ సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి జిల్లా కలెక్టర్ల ద్వారా సర్వే కూడా చేయించుకొని ఎక్కడైతే దూర ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంకా విద్యుత్ సౌకర్యం అనేది లేదో వాటి కోసం 41 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకుని ఆల్రెడీ దీనికి కూడా టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసి ఆయా లొకేషన్స్ అన్నిట్లో కూడా విద్యుద్దీకరణ పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో ఏదైతే యూజీ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందో విశాఖపట్నం నగరంలో, అది ఈ సంవత్సరము వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇవన్నీ యూజీ కేబుల్ వర్క్స్ యొక్క ఎగ్జిక్యూషన్ పిక్చర్స్. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2024-25కు సమర్పించిన ఏవైతే వార్షిక ఆదాయ అవసరాలపై విశ్లేషణ. మొత్తం ఎల్టీ కేటగిరీలో 15,013 ఎంయు సేల్స్, మళ్ళీ అదేవిధంగా హెచ్టీ కేటగిరీలో 14,840 ఎంయు సేల్స్కి ఎస్టిమేట్స్ అంచనాలు వేయడం జరిగింది. ఈ సేల్స్ ద్వారా ఎల్టీ కేటగిరీలో 7,990 కోట్లు, హెచ్టీ కేటగిరీ ద్వారా 10,673 కోట్లు ఆదాయం వస్తుందనే అంచనా వేయడం జరిగింది. దీని మొత్తం కలిపి 29,854 ఎంయు సేల్స్ అండ్ 17,764 కోట్ల ఆదాయము వస్తుంది అని అంచనా వేయడం జరిగింది. ఇది అదే విధంగా రీటైల్ సరఫరా వ్యాపారంలో ఆదాయంకి ఆవశ్యకత గురించి చూస్తే మనకి నెట్వర్క్ అండ్ ఎస్ఎల్డిసి వ్యయం మొత్తం కలిపి 4,859 కోట్లు. దీంట్లో ప్రధానంగా పంపిణీ ఖర్చు అంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 2,862 కోట్లు, ట్రాన్స్మిషన్ కాస్ట్ 1,338 కోట్లు
తో అంచనా వేయడం జరిగింది. అలాగే సరఫరా వ్యయంకొస్తే 16,302 కోట్లు. అందులో విద్యుత్ కొనుగోలు ఖర్చు ప్రధానంగా విద్యుత్ కొనుగోలు కోసం 15,464 కోట్లకి అంచనా వేయడం జరిగింది. పెన్షన్ బాండ్లపై అదనపు ఖర్చు ఒక 533 కోట్లు. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడానికి దానికోసం అదనపు ఖర్చు ప్రతిపాదించడం జరిగింది. టోటల్‌గా మొత్తం కలిపి సమగ్రంగా ఆదాయ ఆవశ్యకత 21,161 కోట్లుకి ఆవశ్యకతకి ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ఈ 21,000 కోట్లలో ప్రధానంగా 73% ఖర్చు విద్యుత్ కొనుగోలుకి అయ్యే ఖర్చు. అదే దాని తర్వాత పంపిణీ ఖర్చు అంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 13.5%, పీజీసీఏఎల్ అండ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇంకో 2.96%, అలాగే పెన్షన్ బాండ్లపై ఒక 2.5%. ఈ మొత్తం ఖర్చులో ప్రధానంగా ఖర్చులు ఇవి ఇవి ఉన్నాయి. అయితే ఈ రెండిటికి అంతరం ఏదైతే మన ఖర్చులు మరియు ఆదాయానికి అంతరం ఏదైతే ఉందో ఫస్ట్ ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం ప్రస్తుత టారిఫ్ ప్రస్తుత ధరల మీదుగా అయితే 17,000 కోట్లు 17,884 కోట్లు ప్రస్తుత ధరల నుంచి రాబడి. ప్రతిపాదించిన ధరల నుంచి ఇంకొక 100 కోట్లు ఎక్స్ట్రా రాబడి వస్తుందని తీసుకుని మొత్తం రాబడి ఫుల్ కాస్ట్ రికవరీ అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సింది సబ్సిడీ ఉందో 3,207 కోట్లు. మొత్తం రాబడి 21,161 కోట్లు. అలాగే సమగ్ర ఆదాయ ఆవశ్యకత 21,160 కోట్లు ప్రతిపాదించి ఏది ఆదాయ రాబడి కానీ లోటు కానీ ఏది లేకుండా ఏమి రెగ్యులేటరీ యాసెట్ ఏమి క్రియేట్ చేయకుండా రెండింటిని బ్యాలెన్స్ చేయడము జరిగింది. ఇది ప్రతిపాదించడం జరిగింది. అలాగే మనము చూసుకుంటే ఏదైతే కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఉందో 7.7 రూపాయలు దాంట్లో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అంచనా ప్రకారం 7.7 రూపాయల కాస్ట్ ఆఫ్ సర్వీస్ యావరేజ్ రియలైజేషన్ కూడా 6 రూపాయల దగ్గరగా ఉంది. అలాగే వచ్చే సంవత్సరంలో మనకి ఎస్పెషలీ జెన్కో యూనిట్స్ 2 యూనిట్స్ కమర్షియల్ ఆపరేషన్ అవడం వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి కాస్ట్ ఆఫ్ సర్వీస్ కూడా తగ్గుతుందనే అంచనా వేయడం జరిగింది. అలాగే టారిఫ్ ప్రతిపాదనలు ఏదైతే వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి 2024-25కి టారిఫ్ ప్రతిపాదనలు ప్రధానంగా చేసినవి 2-3 మాత్రమే. మిగిలినవన్నీ టారిఫ్ ఏదైతే 2023-24 సంవత్సరానికి ఏదైతే టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించబడినవో అవే టారిఫ్ స్ట్రక్చర్ని ప్రతిపాదించాము. కేవలం ఒక 2 ప్రతిపాదనలు మాత్రమే గౌరవ మండలి ఎదుట పెడుతున్నాము. అందులో మొదటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కి మన టారిఫ్ ఏదైతే కాస్ట్ ఆఫ్ సర్వీస్ కి దాన్ని లింక్ చేయాలని గౌరవ మండలిని ప్రతిపాదించి దానికి అలాగే స్టేషన్ నిర్వహణకి కొంత రాయితీ ఏదైతే ఉందో ఆ రాయితీని కూడా స్టేషన్ నిర్వహణకి తీసేయమని ప్రతిపాదించడం జరిగింది. అలాగే రైల్వే ట్రాక్షన్ కి ఏదైతే టారిఫ్ ఉందో 2020-21 నుండి కూడా అదే 5.5 రూపాయలు ఎనర్జీ ఛార్జెస్ అవే 5.5 రూపాయలతో గత 4 సంవత్సరాలుగా ఏమీ పెంచకుండా ఉంచడం జరిగింది. కనీస వార్షిక ద్రవ్యోల్బణం 4.5% కవర్ చేయడం కోసమైనా ₹1 రైల్వే ట్రాక్షన్ మీద ఎనర్జీ ఛార్జెస్ పెంచడానికి ప్రతిపాదించడం జరిగింది. ఈ రైల్వే ట్రాక్షన్ మీద ఎనర్జీ ఛార్జెస్ పెంచిన దానికి గాను 100 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ ఎనర్జీ టారిఫ్ ఏదైతే ఆల్రెడీ గౌరవ మండలి వారు ప్రతి కేటగిరీలోనూ గ్రీన్ ఎనర్జీ టారిఫ్ 75 పైసలు తీసుకుని యూనిట్కి గ్రీన్ ఎనర్జీ ఏదైతే కన్జ్యూమర్స్కి ఇవ్వమని గౌరవ మండలి ఆదేశించిన దాంట్లో డిస్కామ్ ఈసారి దాన్ని ₹1కి పెంచవాలని ప్రతిపాదించడం జరిగింది. ఎస్పెషలీ గ్రీన్ ఎనర్జీ అన్ని ఆబ్లిగేషన్స్ అన్ని మీట్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతోంది. ఇది ప్రస్తుత ప్రతిపాదిత ధరల వద్ద ఆదాయ ప్రభావం గృహ వినియోగదారులకి, వాణిజ్య వినియోగదారులకి, పరిశ్రమలకి
వ్యవసాయ ఆక్వా రిలేటెడ్ ఉన్న సంబంధిత వినియోగదారులు ఎవరికి కూడా ఎటువంటి కేటగిరీలో ఎల్టీ, హెచ్టీ ఎటువంటి కేటగిరీలో ఏమీ టారిఫ్ ఏమీ మార్చడానికి ప్రతిపాదించలేదు. కేవలం సంస్థాగత వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పినట్టు రైల్వే ట్రాక్షన్ ఓన్లీ కేవలం ఆ వినియోగదారులకి కొంత ప్రభావం 100 కోట్ల రూపాయల వరకు ప్రభావం ఉంది. ఎటువంటి కేటగిరీలోనూ ఎలాంటి పెరుగుదలను ప్రతిపాదించలేదు. అండ్ అన్ని ఏవైతే ఇతర నిబంధనలు, షరతులు ఉంటాయో అవి కూడా యథావిధిగా వర్తింపజేయమని గౌరవ విద్యుత్ మండలి నియంత్రణ మండలి వారిని కోరుతున్నాము. అలాగే షెడ్యూల్ ఏదైతే ఉందో టారిఫ్ షెడ్యూల్ ప్రతి కేటగిరీలోనూ ప్రతి సబ్ స్లాబ్లోనూ కూడా ఏదైతే లాస్ట్ ఇయర్లో ఏదైతే ఉన్న టారిఫ్ షెడ్యూల్ అయితే ఉందో అదే టారిఫ్ షెడ్యూల్ని ఈ ఇయర్ కూడా ప్రతిపాదించడం జరిగింది. కేవలం ఇందాక చెప్పినట్టు రైల్వే ట్రాక్షన్కి తప్ప. అలాగే క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ఏదైతే ఓపెన్ యాక్సెస్ కన్జ్యూమర్స్కి వర్తింపబడే క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ఇది గౌరవ మండలి వాళ్ళు ఇచ్చిన రెగ్యులేషన్ ద్వారా వచ్చే ఫార్ములా ప్రకారం చేసిన నంబర్స్. సో ఈ క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ కూడా ఆ ఫార్ములా ద్వారా ఏవైతే మన ఆదాయ ఖర్చులు ఉన్నాయో దాని ప్రకారం వచ్చిన క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ప్రతిపాదనలు ప్రధానంగా కమర్షియల్ కేటగిరీలో 11 కేవీలో ₹2, 33 కేవీలో ₹1.96, 132 కేవీలో ₹2.53, మరియు అదే ఇండస్ట్రీస్లో 11 కేవీ ఇండస్ట్రీస్కి ₹69, 33 కేవీ ఇండస్ట్రీస్కి ₹46, 132 కేవీ ఇండస్ట్రీస్కి ₹37, 220 కేవీ ఇండస్ట్రీస్కి ₹29 ప్రతిపాదించడం జరిగింది. ఇవి ఈ ఆర్థిక సంవత్సరం 24-25కి సంబంధించి మొత్తం టారిఫ్ ఫైలింగ్స్ యొక్క సమ్మరీ. అదేవిధంగా ఇదే దీంట్లో 5వ నియంత్రణ కాలానికి ఏదైతే నెక్స్ట్ 5th కంట్రోల్ పీరియడ్లో 2024-25 నుంచి 28-29 వరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత ప్రతిపాదనలు కూడా గౌరవ మండలి ముందు సమర్పిస్తున్నాము. అది దీని ప్రకారము ఏవైతే O&M ఛార్జెస్, డిప్రిసియేషన్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ అంచనా వేసి టోటల్ ఎక్స్పెండిచర్ 24-25కి 33,377 కోట్ల నుంచి 28-29 5 సంవత్సరాల కాలంలో 6,400 కోట్ల వరకు పెరుగుతోంది. అలాగే టోటల్ నికర వ్యయం గ్రాస్ ఎక్స్పెండిచర్ కానీ నికర వ్యయం అయితే 2,700 కోట్ల నుంచి 5,900 కోట్ల వరకు ఇది నెట్ ఎక్స్పెండిచర్ ప్రతిపాదించడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ARR ఏదైతే ఉందో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కలిపి డిస్ట్రిబ్యూషన్ ARRకి 2024-25లో 3,163 కోట్ల నుంచి 2028-29 సంవత్సరానికి 7,900 కోట్ల వరకు ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో రెగ్యులేషన్ ప్రకారం నాన్ టారిఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మెయిన్లీ ప్రధానంగా డిలేడ్ పేమెంట్ సర్చార్జ్ నుంచి వచ్చే ఆదాయం అనేది తీసేసి నికర నెట్ ARR 2024-25 సంవత్సరానికి 2,863 కోట్లు. అట్లా ప్రతి సంవత్సరము మన నెట్ ARR పెరుగుతూ చివరికి 2028-29 టైంకి 7,500 కోట్ల వరకు పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా ఏవైతే అప్రూవ్డ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కొరకు ఎల్టీ నష్టాలు ఆల్రెడీ 11 కేవీ 33 కేవీ నష్టాలు ఆల్రెడీ తమకి చూపించినట్టుగా 5.84తో చాలా తక్కువ ఉంది. సో దాన్ని ఇంకా మెరుగుపరచడం కోసం 2024-25 నుంచి 2028-29 వరకు ఒక ట్రాజెక్టరీని ప్రతిపాదించడం జరిగింది. ప్రతి వోల్టేజ్ లెవెల్లో కూడా ఎల్టీ 11 కేవీ 33 కేవీ ప్రతి వోల్టేజ్ లెవెల్లో కూడా ఒక ట్రాజెక్టరీ నిర్దేశించుకొని ఆ ట్రాజెక్టరీ ప్రకారం ప్రతిపాదించడం జరిగింది. దాని ప్రకారం వచ్చే ఏదైతే దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్, లాంగ్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ వీలింగ్ ఛార్జెస్, షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ వీలింగ్ ఛార్జెస్, లాంగ్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ వీలింగ్ ఛార్జెస్ ఏమో KVA పర్ మంత్ రూపంలో, షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ ఛార్జెస్ ఏమో రూపీస్ పర్ యూనిట్ రూపంలో ప్రతిపాదించడం జరిగింది.
ఏపీ ఈపీడీసీఎల్ తరపున విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మార్గదర్శకాలను, నిర్దేశకాలను ఈ విద్యుత్ సంస్థ ఎప్పుడూ పాటిస్తూ ఉంది. అలాగే ఈ సంస్థ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి 24/7 ఎల్లవేళలా కృషి చేస్తుంది. గౌరవ కమిషన్ వారి ముందు ఉదహరించిన వాస్తవాలు పరిశీలించి సంస్థ ప్రతిపాదించిన ఆదాయ అవసరాలను పరిగణలోకి తీసుకొని సంస్థ ప్రతిపాదనలు అప్రూవ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చైర్మన్ ఏపీఎస్పీడీసీఎల్ గారిని ఎస్పీడీసీఎల్ ప్రతిపాదనలపై ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఆర్థిక సంవత్సరం 24-25కు రిటైల్ సరఫరా వ్యాపారము కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యత మరియు టారిఫ్ ప్రతిపాదనలు మరియు 5వ నియంత్రణ కాలమునకు ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు పంపిణీ వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యత ఏఆర్ఆర్ మరియు వీలింగ్ ఛార్జీల ప్రతిపాదనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాపరిశ్రమకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుల వారికి, సభ్యులకు, అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు, అభ్యంతరదారులకు, వినియోగదారులకు, పత్రికా విలేకరులకు మరియు విద్యుత్ సంస్థ అధికారులకు స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్. సో నెట్వర్క్ వివరంలో జిల్లాలు 9, పార్లమెంట్ నియోజకవర్గాలు 9, అసెంబ్లీ నియోజకవర్గాలు 63, మండలాల సంఖ్య 240, ఆపరేషన్ సర్కిల్స్ 5, ఆపరేషన్ డివిజన్లు 33, ఆపరేషన్ సబ్ డివిజన్ 106, ఆపరేషన్ సెక్షన్లు 405, విద్యుత్ రెవెన్యూ కార్యాలయం 81, ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయంతో సహా 33 కేవ్ సబ్స్టేషన్లు 1556, 33 కేవ్ ఫీడర్లు 813, 11 కేవ్ ఫీడర్లు 6135, దానిలో 494 పారిశ్రామిక ఫీడర్లు, 1739 అర్బన్ ఫీడర్లు, 3902 వ్యవసాయ ఫీడర్లు. మొత్తం ఎల్టీ అండ్ హెచ్టీ వినియోగదారులు 71.49 లక్షలు. వ్యవసాయ వినియోగదారులు 11,82,170. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 7,13,537. సో ఎల్టీ అండ్ హెచ్టీ అమ్మకాలు, ఎల్టీ అండ్ హెచ్టీ అమ్మకాలు మొత్తము 20 మిలియన్ యూనిట్స్లు 20,624. సో ఎల్టీ మొత్తం అమ్మకాలు 11,825.48, హెచ్టీ అమ్మకాలు 7,105.34. ఎల్టీ అండ్ హెచ్టీ మొత్తం అమ్మకాలు 18,931. సో ఎల్టీ మొత్తం ఆదాయము 4,604 కోట్లు, హెచ్టీ ఆదాయము 7,193.62 కోట్లు. మొత్తం ఆదాయము 11,797 కోట్ల రూపాయలు. పంపిణీ నష్టాలు మరియు ప్రభుత్వ సబ్సిడీలు. విద్యుత్ పంపిణీ నష్టాలు 2000 నుంచి 2001కి 26.84% ఉన్న నష్టాలను 23-24 వచ్చేసరికి నవంబర్ నాటికి 8.21గా తగ్గించడమైనది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ టారిఫ్ సబ్సిడీ 2004-2005కి 334 కోట్ల నుండి ఆర్థిక సంవత్సరం 23-24కి 5,195.98 కోట్లు పెరగడమైనది. నవరత్నాల పథకంలో భాగంగా వ్యవసాయ, ఆక్వా రైతులకు మరియు ఇతర బడుగు బలహీన వర్గాలకు 9,26,467 మంది వినియోగదారులకు ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు
4,605 కోట్ల సబ్సిడీ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్పీడీసీలకు అందించడం అయినది. డిస్కమ్ ఆచరణలో ఉన్న ప్రాజెక్ట్స్లు 2024-25 సంవత్సరంలో ఆర్డిఎస్ఎస్ పథకం విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 3.03 లక్షల కోట్లతో 5 సంవత్సరాలకు 21-22 నుంచి 25-26 వరకు డిస్కమ్ నుంచి ప్రతిపాదన కోరటమైంది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 డిస్కమ్ పరిధిలో 19,956 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంకు పంపడం జరిగింది. సదరన్ డిస్కమ్ పరిధిలో ఫేజ్ 1 ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు 1,658 కోట్లు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ పంపిణీ నష్టాల నివారణ కొరకు 5,084 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ పనులు జరుగుతుంది. ఫేజ్ 2 ఆధునీకరణ, స్కాడా, యూజీ కేబుల్, నూతన సబ్స్టేషన్ నిర్మాణాల కోసం 11,880 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ పథకం ద్వారా ఎస్పీడీసీఎల్ రానున్న 20 సంవత్సరాలకు నిరంతర మరియు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ముందంజలో ఉంటుంది. 9 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా మొత్తం 3,902 వ్యవసాయ ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ చుచ్చు కోసము 596.58 కోట్ల ప్రతిపాదనలతో ఇప్పటి వరకు 510 కోట్ల 10.78 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం 3,817 ఫీడర్లు పగటిపూట 9 గంటలు విద్యుత్ ఇవ్వటం జరుగుతున్నది. మిగిలిన 85 ఫీడర్లకు గాను పనులు జరుగుతున్నవి. హెచ్విడిఎస్ పథకం ద్వారా ఎస్పీడీసీఎల్ యందు 2,195.94 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయటం జరిగింది. ఇప్పటి వరకు 2,118.29 కోట్ల విలువైన పనులు పూర్తి చేయడం జరిగింది. జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న జగనన్న హౌసింగ్ కాలనీలో 1,413.59 కోట్ల వ్యయంతో 2,720 లేఅవుట్లు విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నది. ఇప్పటి వరకు 416.36 కోట్ల పనులు పూర్తి చేయబడినవి. మిగిలిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది. డిబిటీ పథకం వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా వ్యవసాయ సరస్సుల మీటర్లు అమర్చి తద్వారా వినియోగదారులకు అనుగుణంగా రైతుల ఖాతాలో నేరుగా విద్యుత్ సబ్సిడీ జమ చేయటము ఈ పథకంలో అమలులో భాగంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్పీడీసీఎల్ చేపట్టిన ముఖ్య కార్యక్రమంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే కంపెనీ అభివృద్ధి కీలకమని ఎస్పీడీఎల్ సంస్థ ప్రగాఢంగా విశ్వసిస్తుంది. విద్యుత్ వసూళ్లు మరియు నగదు రహిత లావాదేవీలు పెంచడానికి ఎస్పీడీసీఎల్ సంస్థ ఈ క్రింది చెల్లింపు మార్గాల ద్వారా వినియోగదారులకు తమ విద్యుత్ బిల్లు చెల్లించుటకు అవకాశం కల్పించింది. అవి ఏమనగా ఈ బిల్ డెస్క్, పేటిఎం మరియు పే వాలెట్, అపాన్ లైన్, సదరన్ పవర్ మొబైల్ యాప్. వీటితో పాటు ఎస్టిమేట్ ఛార్జీలు, మ్యాట్స్ ఛార్జీలు మరియు ఇతర ఛార్జీలను ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా చెల్లించడానికి వీలు కల్పించడం జరిగింది. ఆర్థిక సంవత్సరం 23-24 డిసెంబర్ వరకు సుమారు 54.93% ఎల్టీ వినియోగదారులు పై సౌకర్యం ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించడం వలన విద్యుత్ వసూళ్లు 76.70% ఆన్లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు వినియోగదారులకు మెరుగైన సేవల కోసం సిస్టమ్ అప్లికేషన్ ప్రాజెక్ట్స్, ఎస్యాప్, సెంట్రల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్, డిటిఆర్ ట్రాకింగ్ సిస్టమ్, ఈఆఫీస్, ఎస్ఎస్ ఎక్విప్మెంట్ మానిటరింగ్ వినియోగించబడుతున్నది. ఎస్పీడీసీఎల్ సర్వర్ ద్వారా అన్ని రకాల సర్వీసులు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 5.88 కోట్ల మెసేజ్లు వినియోగదారులు పంపడం జరిగింది. లైన్ మ్యాన్ యాప్ ద్వారా నూతన సర్వీసు, మీటర్ సంబంధించిన మార్పులు, సరఫరా నిలిపేయటం సమాచారము, రీడింగ్ మరియు తేదీ మొదలైన వినియోగదారులు ఇంటి వద్దనే నమోదు చేయడం జరుగుతుంది. ఊర్జామిత్ర ద్వారా ముందుగా జరగబో విద్యుత్ సరఫరా అంతరాయాలను సంబంధించిన సమాచారం మరియు అత్యవసర పరిస్థితుల్లో అంతరాయం జరిగిన వెంటనే వినియోగదారులకు SMS ద్వారా పంపడం జరుగుతుంది.
ఎస్పీడీసీఎల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులకు 12 నెలల వినియోగం మరియు బిల్లుల వివరాలు పొందవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చు. ఏపీఎస్పీడీసీఎల్ పోర్టల్ ద్వారా వినియోగదారులకు తమ విద్యుత్ బిల్లులను లాగిన్ అవసరం లేకుండా చెల్లించవచ్చును. వ్యూ బిల్ సౌకర్యం ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను వివరముగా తెలుసుకొనవచ్చును. చాట్బాట్ సౌలభ్యం ద్వారా వినియోగదారుల బిల్లు వివరములు, విద్యుత్ ఫిర్యాదు స్థితి, కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్, విద్యుత్ సరఫరా స్థితి, అదనపు లోడు, ఎనర్జీ లెక్కించుట తెలుసుకొనవచ్చును. ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా గృహంలో వినియోగించే ఉపకరణములను వినియోగం ద్వారా విద్యుత్ బిల్లు ఎంత వస్తుందో అంచనా వేసుకోవచ్చును. వాట్సాప్ సర్వీసెస్, విద్యుత్ ఫిర్యాదు నమోదు, విద్యుత్ ఫిర్యాదు ప్రస్తుత స్థితి, విద్యుత్ బిల్లు వీక్షించుట మరియు చెల్లించుట, విద్యుత్ బిల్లు హిస్టరీ, విద్యుత్ బిల్లు డౌన్లోడ్ చేసుకోవటం, కొత్త విద్యుత్ సర్వీస్ అప్లై చేసుకోవట, అదనపు లోడు మరియు ఇతర సేవలు వినతి కొరకు అప్లై చేసుకోవడం తదుపరి సేవలు ఇందులో కలవు. రైతు నేస్తం, రైతులకు నూతన విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కొరకు నిర్ణీత కాలంలో ఇవ్వడానికి రైతు నేస్తం సాఫ్ట్వేర్ తయారు చేయడం జరిగింది. ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ నందు రోజువారీ పరీక్షణ చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సర్వీస్ కనెక్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్, ఏపీఎస్పీడీఎల్ సంస్థ తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి మరియు ఎక్కువ సంఖ్యలో వినియోగదారుల సేవా డెలివరీ పాయింట్లు పెంచడానికి వివిధ రకాల గ్రామ, వార్డు సచివాలయం ద్వారా అందిస్తుంది. అదేమనగా నూతన సర్వీస్ కనెక్షన్, లోడ్ పెంచుట, తగ్గించుట, కేటగిరీ మార్పు, పేరు మార్పు, మీటర్కు సంబంధించినవి, ఆగిపోయినవి, కాలిపోయినా, పాడైపోయినవి మొదలగునవి, బిల్లుల మీద ఫిర్యాదు, వినియోగదారుని అభ్యర్థనలకు సంబంధించిన పోల్స్, ట్రాన్స్ఫార్మర్ లైన్ మొదలగు మార్పులు, విద్యుత్ ఫిర్యాదు నమోదు, విద్యుత్ ఫిర్యాదు ప్రస్తుత స్థితి. సో బిల్లింగ్ మొబైల్ యాప్. నెక్స్ట్, ఎస్పీడీసీఎల్ సంస్థ వినియోగదారులకు సత్వర బిల్లింగ్ సేవలు అందించడానికి నూతనంగా ఆండ్రాయిడ్ మొబైల్ బిల్లింగ్ యాప్ను అందుబాటులో తీసుకొచ్చింది. కలెక్షన్ మొబైల్ యాప్, ఎస్పీడీసీఎల్ సంస్థ తమ వినియోగదారుల నుండి తమ విద్యుత్ బిల్లును చెల్లించడానికి వీలుగా ఆండ్రాయిడ్ కలెక్షన్ మొబైల్ యాప్ను కూడా అందుబాటులో తీసుకొచ్చింది. వినియోగదారు సేవలు, అవినీతిపైన ఫిర్యాదులు స్వీకరణ మరియు పరిష్కారమునకై సెక్షన్ కార్యాలయం నందు అవినీతి ఫిర్యాదులు పెట్టెలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది సమక్షంలో నెల ఫిర్యాదు పెట్టెలను తెరిచి వచ్చిన ఫిర్యాదులు మరియు టోల్ ఫ్రీ నెంబర్ 14400 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోబడును. డిస్కమ్ సేవల వలన నష్టపోయిన వినియోగదారులకు పరిహారమునకై ఫిర్యాదు చేయుటకు సిజిఆర్ఎఫ్ను చేయడం అనేది ఏర్పాటైనది మొదలు ఫిర్యాదుదారుల మన్ననలను పొందుచోరుకొనుచున్నది. విద్యుత్ ప్రమాదాలు నష్టపరిహారం, విద్యుత్ ప్రమాదాల వల్ల మరణించిన, గాయపడిన నష్టపరిహారం చెల్లించాలని విద్యుత్ ప్రమాదాల బాధల నష్టపరిహార నిబంధన 2/2017 గౌరవ కమిషన్ వారు జారీ చేసి ఉన్నారు. మరణించే వారి కుటుంబాలకి నష్టపరిహారాన్ని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడమనేది, మరియు శాశ్వత పాక్షికంగా గాయపడిన వారికి 1,00,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పరిహారము ఇవ్వడం జరుగుతుంది. గౌరవ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఆర్థిక సంవత్సరం 23-24 గాను 10 కోట్లతో విద్యుత్ ప్రమాదాల నష్టపరిహారం కొరకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 192 మంది గాయపడిన మరణించిన కుటుంబాలకు 9.10 కోట్లు మరియు 198 పశువులకు 0.61 కోట్ల నష్టపరిహారం చెల్లించడం అయింది. ఆర్థిక సంవత్సరం 24-25 కొరకు ఆర్థిక ఆవశ్యత ఏఆర్ఆర్ ప్రతిపాదనలు. ఆర్థిక సంవత్సరం 24-25 అమ్మకాలు, ఆదాయం అంచనాలు. ఎల్టీ మొత్తం 16,659.58 అమ్మకములు ఉండగా దానికి సంబంధించి ఆదాయము 5,754.18 కోట్లు. హెచ్టీ 12,094.17 బిలియన్ యూనిట్లు ఉండగా దాని యొక్క ఆదాయము 9,421.57 కోట్ల రూపాయలు. మొత్తము 28,686.75 మిలియన్ యూనిట్లు ఉండగా దాని యొక్క
ఆదాయము 15,175.75 కోట్లు. ఆర్థిక సంవత్సరం 24-25 రిటైల్ సరఫరా వ్యాపార కొరకు మొత్తం ఆదాయం ఆవశ్యత నెట్వర్క్ మరియు ఎస్ఎల్డిసి వ్యయం 6,853.39 కోట్లు. సరఫరా వ్యయం 16,005.86 కోట్ల రూపాయలు. మొత్తం రాబడి 22,259.24 కోట్లు. 24-25 సంవత్సరం రెవెన్యూ లోటు సమగ్ర ఆవశ్యత 22,859.24. ప్రస్తుత టారిఫ్ నుండి రాబడింది మొత్తం 15,175.75. టారిఫ్ ప్రతిపాదనలో మరియు సబ్సిడీ రూపంలో వచ్చిన మొత్తము 7,000. ఫుల్ కాస్ట్ టారిఫ్ 7,521.03. క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీ నుంచి రాబడినది 142.46 కోట్ల రూపాయలు. అదనపు ఛార్జీలు ఏమి లేవు. ఆర్ఈసి నుండి రాబడినది 20 కోట్లు. మొత్తము 22,859.24. ఆదాయం లోటు మిగులు 0. 24-25 టారిఫ్ ప్రతిపాదనలు 24 ఆర్థిక సంవత్సరం 24-25 గాను టారిఫ్ ప్రతిపాదనలో ప్రస్తుతం ఉన్న రిటైల్ టారిఫ్ షెడ్యూల్ను తదుపరి 24-25 క్రింది మార్పులతో టారిఫ్ షెడ్యూల్ కొనసాగాలని ప్రతిపాదించడమైనది. ప్రస్తుత టారిఫ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లకి ప్రస్తుత టారిఫ్ యూనిట్ ప్రతి 6.70. స్టేషన్ నిర్వహణ కోసం 10% తగ్గింపు ఉన్నది. సంబంధిత వోల్టేజ్ యొక్క క్రాస్ సబ్సిడీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఖర్చుతో టారిఫ్ను లింక్ చేయాలని ప్రతిపాదించడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ టారిఫ్ ప్రీమియంకు అన్ని కేటగిరీలకు వినియోగదారులకు 0.75 యూనిట్ నుండి 1 రూపాయి యూనిట్కి పెంచాలని ప్రతిపాదించడం మరియు ప్రత్యేక గ్రీన్ పవర్ కేటగిరీకి తొలగించాలని ప్రతిపాదించడమైనది. ఆర్థిక సంవత్సరం 24-25 గాను టారిఫ్ ప్రతిపాదనలు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ HT3C పై ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PLI స్కీమ్ కింద కేటాయించిన ఊర్ఫా సమీకృత PV సోలార్ మాడ్యూల్ ఉత్పాదన కొరకు ప్రత్యేక కేటగిరీ సృష్టించాలని ఉత్తర్వులు జారీ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. కేటగిరీ 3C అండ్ బి ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలకు ఉత్పాదనతో జోడింపబడిన రాయితీ PLI పథకం కింద కేటాయించిన ఊర్జా సమీకృత PV సోలార్ మాడ్యూల్ ఉత్పాదన పరిశ్రమలు వర్తింపు. ఈ టారిఫ్ PLI స్కీమ్ క్రింద చేయబడిన ఊర్జా సమీకృత PV సోలార్ మాడ్యూళ్లు ఉత్పాదన మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ HT కేటగిరీ 3CB క్రింద టారిఫ్లు రాయితీలు అందించబడిన ప్రాజెక్టులు పరిశ్రమలకు వర్తింపబడుతుంది. సరఫరా యొక్క వోల్టేజీ డిమాండ్ ఛార్జీలు ఎనర్జీ ఛార్జీలు అండ్ TOD ఛార్జీలు 400/220 kV మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి ఓన్లీ 400 రూపాయలు. రైల్వే ట్రాక్షన్ 4D టారిఫ్ ఇప్పటికే ఉన్న టారిఫ్ గత 4 సంవత్సరాల నుండి అమలులో ఉంది. కానీ సర్వీస్ ఖర్చు 40% పెరిగింది. కనీసం 4.5 వార్షిక దౌర్బల్యాన్ని కవర్ చేయడానికి టారిఫ్ను యూనిట్గా 1 రూపాయలుగా పెంచుటకు ప్రతిపాదించడం అయినది. ఇతర కేటగిరీ ధరల్లో ఎలాంటి పెరుగుదల ప్రతిపాదించలేదు. మరియు ఆర్థిక సంవత్సరం 23-24లో ఆమోదింపబడిన టారిఫ్ ధరలకు సంబంధించిన ఇతర నిబంధనలు మరియు షరతులు యథావిధిగా వర్తింపబడుతుంది. ఆర్థిక సంవత్సరం 24-25కు వర్తించే ప్రతిపాదన రిటైల్ టారిఫ్ ధరలు ఈ టేబుల్ ద్వారా చూపించడం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ 5వ నియంత్రణ కాలమునకు ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు పంపిణీ వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత ARR మరియు వీలింగ్ ఛార్జింగ్ ప్రతిపాదనలు. 5వ నియంత్రణ కాలము ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు APS స్పెషల్ పంపిణీ వ్యాపారం యొక్క సమగ్ర ఆదాయ ఆవశ్యకత
సో దీనిలో టేబుల్లో చూపించడం జరిగింది. మొత్తం వ్యయము ఆదాయ అవశ్యత 4,024-25కి 4,490, 25-26కి 5,502, 26-27కి 6,800, 27-28కి 7,835, 28-29కి 8,770. నియంత్రణ వ్యవధి కాలం మరియు కార్యనిర్వహణ వ్యయాలు. మొత్తం కార్య మరియు కార్యనిర్వహణ వ్యయాలు 24-25కి 3,309 కోట్లు, 25-26కి 3,660 కోట్లు, 26-27కి 4,222 కోట్లు, 27-28కి 4,605 కోట్లు, 28-29కి 4,959 కోట్లు. క్యాపిటల్ పెట్టుబడి ప్రణాళిక మరియు ప్రస్తుతం అమల్లో ఉన్న పథకంతో కలిపి మొత్తం క్యాపిటల్ పెట్టుబడుల వివరములు. అంచనా వేసిన మొత్తం మూలధన వ్యయము 24-25కి 4,506, 25-26కి 5,701, 26-27కి 4,079, 27-28కి 2,760, 28-29కి 3,041. పంపిణీ నష్టాలు. గడిచిన సంవత్సరంలో నమోదైన పంపిణీ నష్టాలు దృష్టిలో ఉంచుకొని మరియు పంపిణీ నష్టాలు తగ్గించిన కొరకు తీసుకున్న చర్యలను పరిగణలోకి తీసుకొని పంపిణీ నష్టాలను ఈ క్రింది విధంగా రాబోయే కాలంలో ప్రతిపాదించడం జరిగింది. దీనిలో టేబుల్ ప్రకారం చూపించాము. ఎల్టీ 11 KV అండ్ 33 KV నష్టాలని 28-29కి ఎల్టీ 6.24-25 5.07 నుంచి 28-29కి 5.02, 11 KV 27 3.30 నుంచి 3.27 దాకా 28-29కి, 33 KV 3.19 నుంచి 28-29కి 3.16గా తగ్గించడానికి ప్రతిపాదించడం జరిగింది. 500 కాలానికి కేంద్ర కాలం పంపిణీ వ్యాపారం కొరకు వీలింగ్ ఛార్జింగ్ ప్రతిపాదనలు, వీలింగ్ ఛార్జింగ్ క్యాలిక్యులేషన్ ప్రకారం చేసినాము. దాన్ని కూడా 24-25కి 33 KV 83.1 ఉంటే 28-29కి 214.142, 11 KV 964.49 ఉంటే 28-29కి 1,431.84, ఎల్టీ 1,262 నుంచి అండ్ 28-29కి 2,041.81. విద్యుత్ సంస్థ తరపున ప్రార్థన. గౌరవ విద్యుత్ నియంత్రణ మండలి వారు ఇస్తున్న మార్గదర్శకాలను నిర్దేశాలను ఈ విద్యుత్ సంస్థ ఎల్లప్పుడూ పాటించున్నది. ఈ సంస్థ ఎల్లప్పుడూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నది. గౌరవ కమిషనర్ వారు ముందు ఉంచబడిన వాస్తవాన్ని పరిశీలించి సంస్థ ప్రతిపాదించిన 24-25 రిటైల్ సప్లై వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యత టారిఫ్ ప్రతిపాదనలు మరియు 5వ నియంత్రణ కాలమునకు ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు పంపిణీ వ్యాపారం యొక్క ఆర్థిక ఆవశ్యత వీలింగ్ ఛార్జీల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదం. సిపిడిసిఎల్ వార్షిక ప్రతిపాదనలపై ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. సిపిడిసిఎల్ ఎస్. ఆర్థిక సంవత్సరం 24-24 రిటైల్ సప్లై వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యత మరియు టారిఫ్ ప్రతిపాదనలు మరియు 5వ నియంత్రణ కాలం మొత్తానికి అనగా ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు పంపిణీ వ్యాపారం కొరకు ప్రతిపాదించిన ఏఆర్ఆర్ మరియు వీలింగ్ ధరలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుల వారికి, సభ్యులకు, అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు, అభ్యంతరదారులకు, వినియోగదారులకు, పత్రికా విలేకరులకు మరియు విద్యుత్ సంస్థ అధికారులకు స్వాగతం, సుస్వాగతం.
ఏపీసీపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి యాజమాన్యంతో ఈ యాజమాన్యంలోని సంస్థ ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 39,195 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరియు 1.73 కోట్ల జనాభా ఉన్నది. వార్షిక టర్నోవర్ 13,169.87 కోట్లు. ఏపీసీపీడీసీఎల్ ఏప్రిల్ 1, 2020 వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 13 ద్వారా 6 ఏప్రిల్ 2020 3 డిస్కమ్లకు విద్యుత్ నిష్పత్తులు నిర్దేశించింది. సిపిడిసిలో కేటాయించింది 23.34. ఇది పీపీఏలో కలిగి ఉన్న మరియు నిర్మాణంలో ఉన్న అన్ని జనరేషన్ స్టేషన్లకు సంబంధించి సంయుక్త కొనుగోళ్లకు మరియు ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు పీపీఏలకు వర్తిస్తుంది. గణాంకాల వివరాలు: జిల్లాలు 6, పార్లమెంట్ స్థానాలు 6, అసెంబ్లీ నియోజకవర్గాలు 45, మండలాలు 163. నెట్వర్క్ వివరంలో 400 kV సబ్స్టేషన్లు 2, 220 kV సబ్స్టేషన్లు 18, 130 kV సబ్స్టేషన్లు 51, 33 kV సబ్స్టేషన్లు 952, 33 kV ఫీడర్స్ 421, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 2,97,766, 11 kV ఫీడర్లు 3,637, 1,447 వ్యవసాయ ఫీడర్లు ఇందులో ఉన్నాయి. ఎల్టీ లైన్లు మొత్తం 81,355 కిలోమీటర్లు. ఎల్టీ అండ్ హెచ్టీ అమ్మకాలు మరియు ఆదాయములు. వినియోగదారుల సంఖ్య ఎల్టీ వినియోగదారుల సంఖ్య 51,70,430. డిమాండ్ అమ్మకాల కోట్లలో 4,865.33 కోట్లు. కలెక్షన్ ఆదాయంలో 4,567.27 కోట్లు. హెచ్డి వినియోగదారుల సంఖ్య 4,723. డిమాండ్ అమ్మకాల కోట్లలో 3,687.37. కలెక్షన్ ఆదాయంలో 3,264 కోట్లు. జగజ్జీవన్ జ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారుల వివరాలు. నెలకు 200 యూనిట్ల వరకు వాడుకునే ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వ సహకారంతో ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. డిస్కంలో ఎస్సీ లబ్ధుల వినియోగదారుల సంఖ్య 5,01,183. డిమాండ్ 178.80 కోట్లు. డిస్కంలో ఎస్టీ లబ్ధిదారులు వినియోగదారుల సంఖ్య 81,761. డిమాండ్ 24.90 కోట్లు. మొత్తం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు మొత్తం 5,82,944. డిమాండ్ 203.70 కోట్లు. ఆక్వా సబ్సిడీ మొత్తం వినియోగదారుల సంఖ్య 12,104. సబ్సిడీ డిమాండ్ 137.74 కోట్లు. సబ్స్టేషన్ల పురోగతి. నిరంతర మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా నిమిత్తం ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో కొత్తగా 54 33/11 kV సబ్స్టేషన్లు 172 కోట్లతో ఆర్ఈసీ వారి నిధులతో నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నవి. 43 సబ్స్టేషన్లు పూర్తిగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి. విద్యుత్ వినియోగదారులకు నిరంతర మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా నిమిత్తము తిరువూరు మరియు విజయవాడలో 132/33 kV సబ్స్టేషన్ నుండి మరియు 33 kV ఫీడర్ల ఏర్పాటుకు 26.7 కోట్లతో పనులు శరవేగంతో జరుగుతున్నవి. తీర ప్రాంతంలో తుఫాను సమయంలో నష్ట నివారణ మరియు నిరంతర విద్యుత్ సరఫరా నిమిత్తం ప్రకాశం జిల్లా కోస్టల్ ఏరియాలో విద్యుత్ లైన్లు సామర్థ్యం పెంపున కొరకు 13.4 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 9 గంటల విద్యుత్ సరఫరా. మొత్తం 1,447 వ్యవసాయ ఫీడర్లకు గాను 1,392 ఫీడర్ల పగటిపూట 9 గంటల విద్యుత్ ఇచ్చుటకు వ్యవస్థ లభ్యం ఉన్నది. 1,392 ఫీడర్ల పగటిపూట 9 గంటల్లో ఇచ్చుట కోసము 157.60 కోట్ల పనులు పూర్తయినది. ఆర్డీఎస్ఎస్ పథకం. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 3.03 కోట్లతో రానున్న 5 సంవత్సరాల్లో 21-22 నుంచి 25-26 వరకు డిస్కమ్లు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 డిస్కమ్ల పరిధిలో 19,956 కోట్ల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. ఈ డిస్కమ్ పరిధిలో ఫేజ్ 1 ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల కొరకు 2,083 కోట్లు, విద్యుత్ పంపిణీ
వ్యవస్థ మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ పంపిణీ నష్టాల నివారణ కొరకు 1921 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ పనులు జరుగుతుంది. ఫేజ్ 2లో ఆధునీకరణ, స్కాడా, యూజీ కేబుల్, నూతన సబ్స్టేషన్ల నిర్మాణం కోసం 7,740 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏపీసీపీడీసీలో రానున్న 20 సంవత్సరాలకు నిరంతరము మరియు నాణ్యమైన విద్యుత్తు అందించడంలో ముందంజలో నిలుస్తుంది. హెచ్డిఎస్ పథకం కింద ఏపీసీపీడీసీఎల్ 3 జిల్లాలందు 1696.59 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1268.70 కోట్లు విలువైన పనులు పూర్తి చేయడం అనేది, మిగిలిన పనులు 2024 లోపు పూర్తి చేయాలని నిర్ణయించబడినది. కంటైనర్ సబ్స్టేషన్లు పైలట్ ప్రాజెక్టు ఏపీసీపీడీ పరిధిలో విజయవాడ టౌన్ డివిజన్ గొల్లపూడి సెక్షన్లో సెమీ టర్నికీ పద్ధతిలో 5.2 కోట్ల సొంత వ్యయంతో ఒక 33/11 kV కంటైనర్ సబ్స్టేషన్ పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణమునకు పనులు చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు విలువ సాధారణ ఇంకా ప్రతిపాదనలకు రండి నేరు. సరే సార్. ఇంకా 24-20 సంవత్సరకు నెక్స్ట్ 24-25 సంవత్సరం కొరకు ఆర్థిక అవశ్యత ఏఆర్ఆర్ ప్రతిపాదనలు. ఏఆర్ఆర్ అంచనాలు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 సంవత్సరంకు ఎల్టీ మొత్తం అమ్మకాలు 11,345.59, ఆదాయము 5,493.66. హెచ్డి మొత్తం 4,636.26. దాని యొక్క ఆదాయము 3,989.48 కోట్లు. హెచ్డి మొత్తం కలిపి 15,981 మిలియన్ యూనిట్లు అమ్మకాలు. దాని యొక్క ఆదాయము 9,483.13. రిటైల్ సరఫరా వ్యాపారం మొత్తం ఆదాయము అవశ్యత. నెట్వర్క్ ఖర్చు 3,524.81. సరఫరా వ్యయం 9,027.11. సమగ్ర ఆదాయ అవశ్యత 12,551.92. 24-25 సంవత్సరాలకు రెవెన్యూ లోటు. సమగ్ర ఆదాయ అవశ్యత ఏఆర్ఆర్ 12,551.92. ప్రస్తుత టారిఫ్ నుంచి వచ్చే ప్రోత్సాహ ఆదాయము 9,090.61. టారిఫ్ కాని ఆదాయము 392.52. క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీ నుండి ఆదాయము 21.53. ప్రతిపాదిత టారిఫ్ ద్వారా వచ్చే ఆదాయము 50.73. ఫుల్ రికవరీ టారిఫ్ నుంచి రాబడి 2,996.53. నికర లోటు 0. ఆర్థిక సంవత్సరం 24-25 టారిఫ్ ప్రతిపాదనలు. ప్రస్తుతం ఉన్న రిటైల్ సరఫరా టారిఫ్ షెడ్యూల్ తదుపరి ఆర్థిక సంవత్సరం 24-25 కోసం క్రింద చిన్న మార్పులతో ప్రతిపాదించడమైనది. ఎలక్ట్రికల్ వాహనాలు మరియు ఛార్జింగ్ స్టేషన్లు సి టారిఫ్ 2C టారిఫ్ను సంబంధించిన వోల్టేజ్ యొక్క సర్వీస్ ఖర్చును లింకు చేయాలని ప్రతిపాదించబడింది. స్టేషన్ నిర్వహణ కోసం రాయితీ లేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ హెచ్టి 3CB పిఎల్ఐ స్కీమ్ కింద కేటాయింపబడిన ఊషా సమీకృత పివి సోలార్ మాడ్యూల్స్ ఉత్పాదన వినియోగదారుల మొదటి 7 సంవత్సరాలకు ₹4 యూనిట్ చొప్పున మరియు తదుపరి 8 సంవత్సరాలకు ₹4.50 చొప్పున ప్రతిపాదించడమైనది. రైల్వే ట్రాక్స్ ప్రస్తుత టారిఫ్ ₹5.50 నుండి ₹6.50 యూనిట్ పెంచాలని ప్రతిపాదించబడింది. గ్రీన్ పవర్ టారిఫ్ ప్రీమియంను అన్ని కేటగిరీల వినియోగదారులకు 0.75 నుండి ₹1 యూనిట్ పెంచాలని మరియు
ప్రత్యేక గ్రీన్ పవర్ ఉప కేటగిరీ తొలగించాలని ప్రతిపాదించడమైనది. ఇతర కేటగిరీ ధరల్లో ఎలాంటి మార్పులను ప్రతిపాదించలేదు మరియు ఆర్థిక సంవత్సరం 23-24లో ఆమోదించిన టారిఫ్ ధరలను సంబంధించిన ఇతర నిబంధనలు మరియు షరతులు యథావిధిగా వర్తించబడతాయి. సో ఈ అన్ని టారిఫ్ ప్రతిపాదించిన ఏం చేంజెస్ ఏమి లేవు. నెక్స్ట్ ఐదవ నియంత్రణ కాలమునకు ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు పంపిణీ వ్యాపారం కొరకు ప్రతిపాదించిన ARR మరియు వీలింగ్ ధరలు. ఆదాయ ఆవశ్యకత రిటైల్ సరఫరా వ్యాపారకు బదిలీ కావాల్సిన నికరం 24-25కి 2,161.32 కోట్ల నుంచి 28-29కి 4,946.42 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. నియంత్రణ వ్యవధి కార్య మరియు నిర్వహణ వ్యవముల అంచనాల యొక్క సారాంశం క్రింది పట్టికలో చూపటమైనది. అది కార్యనిర్వహణ మొత్తం ఖర్చులు 1624-25 1605 నుంచి 5.9 నుంచి 2,473.41 దాకా ప్రతిపాదించడం జరిగింది. క్యాపిటల్ పెట్టుబడులు ప్రణాళిక అంచనా వేసిన మొత్తం మూలధన వ్యయం 24-25 3,254 నుంచి ఆర్థిక సంవత్సరం 28-29కి 1,496. పంపిణీ నష్టాలు 24-25 LT 3.73 నుంచి 3.69 దాకా తగ్గించడానికి ప్రతిపాదించడమైనది. 11 KV 3.16 నుంచి 3.13 వరకు ప్రతిపాదించడం జరిగినది. 33 KV 3.11 నుంచి 3.08 వరకు తగ్గించడానికి ప్రతిపాదించడం జరిగింది. వీలింగ్ ఛార్జీలు ఐదవ నియంత్రణ కాలంలో ప్రతి సంవత్సరం పంపిణీ వ్యాపార వీలింగ్ ఛార్జీలు లైసెన్స్ దిగువ తెలుపబడిన విధంగా ప్రతిపాదించడం జరిగింది. 33 KV ఆర్థిక సంవత్సరం 24-25 83.02 నుంచి 28-29కి 199.53. 11 KV 688.51 నుంచి 1230.81. LT 846.40 నుంచి 1608.03కు ప్రతిపాదించడం జరిగింది. వీలింగ్ ఛార్జ్ స్వల్పకాలిక ఓపెన్ యాక్సెస్ 33 KV 0.12 నుంచి 0.28 దాకా ప్రతిపాదించడం జరిగింది. 11 KV 0.96 నుంచి 1.71 దాకా ప్రతిపాదించడం జరిగింది 28-29 కోసం. LT 24-25కి 1.18 నుంచి ఆర్థిక సంవత్సరం 28-29కి 2.23 ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ సంస్థ తరపున ప్రతిపాదన విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మార్గదర్శకాలను నిర్దేశాలను ఈ విద్యుత్ సంస్థ ఎల్లప్పుడూ పాటించున్నది. ఈ సంస్థ ఎల్లప్పుడూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నది. గౌరవ కమిషన్ వారి ముందు ఉదాహరించిన వాస్తవాలను పరిశీలించి సంస్థ ప్రతిపాదించిన ఆర్థిక సంవత్సరం 24-25 రిటైల్ సప్లై వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత మరియు టారిఫ్ ప్రతిపాదనలు మరియు ఐదవ నియంత్రణ కాలమునకు ఆర్థిక సంవత్సరం 24-25 నుండి 28-29 వరకు పంపిణీ వ్యాపారం యొక్క ARR మరియు వీలింగ్ ఛార్జీల ప్రతిపాదనలు పండుగలు తీసుకోవాల్సిందిగా ప్రార్థించుతున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో వారిని ఏపీ ట్రాన్స్కో మరియు SLDC ప్రతిపాదనలపై ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ గారికి, సభ్యులకు, విచ్చేసిన అధికారులకు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆహుతులైన అందరికీ కూడా నమస్కారాలు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వారు మరియు APSLDC నుంచి 5వ నియంత్రణ కాలానికి సంబంధించిన బహుళ సంవత్సర స్థూల ఆదాయ ఆవశ్యకత మరియు ప్రతిపాదిత ఛార్జీల ప్రతిపాదనలు తమ ముందు ఉంచదలిచాను. ట్రాన్స్మిషన్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కోకి
ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం మా అందరికీ కూడా ఆనందదాయకం. ముఖ్యంగా 15వ ఎనర్షియా అవార్డులు జాతీయ స్థాయిలో ఏపీ ట్రాన్స్కోను బెస్ట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీగా గుర్తించడం, అలాగే ఫాల్కస్ మీడియా మరియు ఎనర్షియా ఫౌండేషన్ వారు టాప్ స్టేట్ యూటిలిటీగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కోను వాటి పనితీరు మరియు ప్రసరణ నష్టాలు ఇతర అంశాలను బేరీజ్ వేసుకుంటూ ఈ జాతీయ స్థాయి గుర్తింపును అందించడం అనేది ఏపీ ట్రాన్స్కో ఉద్యోగులందరికీ, అలాగే ఏపీఆర్సీ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మార్గనిర్దేశం వల్లే ఇది సాధ్యపడిందని చెప్పడానికి కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఆర్థిక సంవత్సరం 2018 మరియు 19లో ఉన్న 3.1గా ఉన్న సరఫరా నష్టాలను గడిచిన సంవత్సరంలో 2.75%కి తగ్గించడం జరిగింది. అలాగే ఇది మరింత తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక వేసుకొని ఒక లక్ష్యానికి అనుగుణంగా ట్రాన్స్కోలో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా మన స్టేట్ గ్రిడ్ నెట్వర్క్ అవైలబిలిటీని పెంచుకుంటూ 99.7%గా ఉన్న ఈ సిస్టమ్ లభ్యతను కంటిన్యూ చేస్తూ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా వోల్టేజ్ ప్రొఫైల్ను అవైలబిలిటీను పెంచే విధంగా ట్రాన్స్కోలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కూడా ప్రతిపాదించడం జరిగింది. మనకు రిడెండెన్సీ ద్వారా అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా అటు వ్యవసాయ వినియోగదారులకు, ఇటు డొమెస్టిక్ మరియు ఇండస్ట్రియల్ వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా అందించడానికి ట్రాన్స్కో సిస్టమ్ మరియు ఎస్ఎల్డిసి అహర్నిశలు పనిచేస్తోంది. ఎక్కడ కూడా లోడ్ రిలీఫ్ లేకుండా అవైలబిలిటీని పెంచుకుంటూ ట్రాన్స్మిషన్ సిస్టమ్ను ఇంప్రూవ్ చేస్తూ బిజినెస్ చేయడం జరుగుతోంది. ఈ ప్రతిపాదిత కాలానికి సంబంధించి 7 కొత్త 400 కేవీ సబ్స్టేషన్లు, 23 సబ్స్టేషన్లు 220 కేవీ పొటెన్షియల్లోను, అలాగే 41 న్యూ సబ్స్టేషన్స్ 132 కేవీవి ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్స్ ఇప్పటికే సిస్టమ్ స్టడీస్ పూర్తి చేసుకొని ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ముఖ్యంగా వేసవి కాలంలోనూ, అలాగే వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించడానికి అవసరమైన ఈ ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఎస్సీజెడ్లు స్థాపించడానికి, అలాగే రైల్వే ట్రాక్షన్ ఇటువంటి బల్క్ లోడ్ కన్జ్యూమర్స్ వారి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతిపాదనలు చేయడం జరిగింది. వీటి ద్వారా అదనంగా 1238.96 సర్క్యూట్ కిలోమీటర్లు మనకి 400 కేవీ లైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి పూర్తయ్యేసరికి 220 కేవీ లైన్స్ మరొక 1715 సర్క్యూట్ కిలోమీటర్లు, 1743 సర్క్యూట్ కిలోమీటర్లు 132 కేవీ లైన్స్ కూడా అదనంగా ఈ వర్క్స్ ద్వారా ఏర్పాటవుతాయి. అలాగే ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత కూడా 99.7%, అంతకన్నా అధికంగా ఉంచడానికి కూడా మనకు ఇది దోహదపడుతుంది. ఈ నష్టాల పరిధి లక్ష్యం కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు 2.7% ±0.3 ఇది లక్ష్యంగా నిర్దేశించుకొని ఈ వర్క్స్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే గౌరవ కమిషన్ ముందు ఈ నియంత్రణ కాలానికి సంబంధించిన ట్రాన్స్కో పెట్టుబడుల ప్రతిపాదనలు ఈ విధంగా ఉంచడం జరిగింది. స్థూలంగా 15,729.4 కోట్ల రూపాయలు మనకు సబ్స్టేషన్స్ మరియు పీటీఆర్లు పెంపుదల, ఆర్ఎంఐ మరియు లైన్స్ మెయింటెనెన్స్కు వినియోగించడం జరుగుతోంది. దీంట్లో 2024-25 సంవత్సరానికి 3,955 కోట్లు, 25-26 గాను 3,064 కోట్లు, 26-27 2,658 కోట్లు, 27-28కి 3,065 కోట్లు, 28-29కి 2,986 కోట్లు, మొత్తం 15,729.4 కోట్ల రూపాయలు క్యాపెక్స్ వర్క్స్ ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఏఆర్ఆర్ గణన కోసం అంచనాలు, అందులో ముఖ్యంగా ఓఎండ్ఎం ఖర్చుల కోసం ఈ సిఈఆర్సి నిబంధనల ప్రకారం రెగ్యులేషన్లో ఉన్నట్టుగా 3.51% అనేది సిఏజిఆర్ రేటు తీసుకొని ఈ అంచనాలు వేయడం జరిగింది. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణన కోసం రుణ మరియు ఈక్విటీ నిష్పత్తి, లోన్ ఈక్విటీ రేషియో 75 మరియు 25గా పరిగణించబడింది.
ఈ కొత్త రుణాలు తీసుకోవడం కొరకు ఇప్పుడున్న ఆర్ఈసి పిఎఫ్సి రేట్స్ను అలాగే రెపో రేట్ను పరిగణలో తీసుకుంటూ 11.16 నుంచి 11.52గా పరిగణించబడింది. ఈక్విటీపై సంవత్సరానికి రాబడి ఆర్ఓఈ పర్మిటెడ్ ఆర్ఓఈ గౌరవ కమిషన్ వారు అందించినట్లుగా 14% పరిగణించాము. అలాగే ఆమోదించిన విధంగానే విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం మరియు గౌరవ కమిషన్ వారు ఆమోదించిన తగ్గట్టుగా ఈ తరుగుదల మరియు కేటగిరీ వారి తరుగుదల రేట్లు కూడా పరిగణించబడినవి. డిప్రిషియేషన్ కూడా అదే విధంగా అకౌంట్స్లో తీసుకోవడం జరిగింది. ఈ 5వ నియంత్రణ వ్యవధిలో ఐఎస్టిఎస్ లైన్ల నుంచి వచ్చిన రాబడి ఈ నికర ఏఆర్ఆర్లో సర్దుబాటు కూడా చేయడం జరిగింది. ఓఎండ్ఎం ఖర్చుల అంచనాలకు వచ్చేసరికి 3.51% సిఏజిఆర్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఈ రాబోయే 5 సంవత్సరాలకు కూడా ఈ ఓఎండ్ఎం ఖర్చులు అంచనాలను వేయడం జరిగింది. ఏపీఎస్సిబిను రిఫార్మ్స్లో భాగంగా అన్బండ్లింగ్ చేసినప్పుడు ఏపీ ట్రాన్స్కో, జెన్కో మరియు డిస్కామ్లు ఏర్పడ్డాయి. అప్పటి ట్రైపార్టైట్ అగ్రిమెంట్కి అనుగుణంగా ఈ పెన్షన్ బాధ్యత అప్పుడున్న బోర్డు ఉద్యోగస్తులందరి యొక్క సమిష్టి పెన్షన్ బాధ్యతను ఏపీ జెన్కో నియంత్రణలో ఉన్న మాస్టర్స్ ట్రస్ట్ నుండి 74% మరియు మిగిలిన కంపెనీల నుండి 26% సంబంధిత కంపెనీ ట్రస్ట్ ద్వారా ఇది తీర్చవలసి ఉంటుంది. ఇటువంటి పెన్షన్ లైబిలిటీను జనవరి 2030 నుండి ఏ కంపెనీకి ఆ కంపెనీ 100% పెన్షన్ బాధ్యత ఆ సంబంధిత కంపెనీ వారి అంతర్గత ట్రస్ట్ నుండి నిర్వహించాలి. దీనికోసం యాక్చురియల్ వాల్యుయేషన్ కూడా చేయడం జరిగింది. అది 22-23 నుంచి కూడా ప్రతి కంపెనీలోనూ సర్దుబాటు అనేది చేయడం జరుగుతోంది. దీంట్లో ఉన్న వాల్యుయేషన్ ప్రకారం ఏపీ ట్రాన్స్కోలో పెండింగ్లో ఉన్న బాధ్యత 2458.08 కోట్లు. దీన్ని కూడా రాబోయే 5 సంవత్సరాల ఈ నియంత్రణ కాలంలో పొందుబాటు చేయడం జరిగింది. జనవరి 2030 నాటికి నిర్దేశించిన మొత్తం ట్రస్ట్లో సిద్ధంగా ఉండడానికి 22-23 ఆర్థిక సంవత్సరం నుండి కూడా ఈ కేటాయింపులు ప్రారంభించబడ్డాయి. గౌరవ కమిషన్ వారు గడిచిన కంట్రోల్ పీరియడ్లో ఇది ఆమోదించి ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ ఓఎండ్ఎం ఖర్చు కూడా ఈ కంట్రోల్ పీరియడ్లో చూపించాము. అది కొంత ఎక్కువగా అనిపించినప్పటికీ ఇది ఈ పెన్షన్ లైబిలిటీ తీసుకురావడం కోసం ఇది చేపట్టడం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఓఎండ్ఎం ఖర్చుల అంచనాలు స్థూల ఓఎండ్ఎం వ్యయం ఈ 5 సంవత్సరాల కాలంలో 10,152 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం వ్యయం అంచనా ఉంది. ఇది కొంత ఎక్కువగా అనిపించినప్పటికీ దీనికి గల కారణాలు మనం ఇప్పుడే చూసాము. అది పెన్షన్ లైబిలిటీ ప్రధానమైన కారణం. ఈ ఓఎండ్ఎం ఖర్చులు క్యాపిటలైజ్ చేయబడ్డవి మినహాయించగా నికర ఓఎండ్ఎం ఖర్చులు ప్రతి సంవత్సరం దాదాపు 1,526 కోట్ల నుండి 1,866 కోట్ల వరకు యావరేజ్గా 1,700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఓఎండ్ఎం నిమిత్తం అవసరం అవుతుంది. అలాగే స్థూల ఆదాయ ఆవశ్యకత ఏఆర్ఆర్ గణనలోకి వస్తే ఈ ఓఎండ్ఎం ఖర్చులతో పాటు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆదాయం పన్ను కోసం కూడా కేటాయింపులు చేయడం జరిగింది. ఇక్కడ ఏపీ ట్రాన్స్కో మ్యాట్ వ్యవధి నుంచి బయటికి రావడం, అక్కడ లిమిట్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ పరిధిలోకి ఏపీ ట్రాన్స్కో రావడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ను మినహాయిస్తూ ఈ ఖర్చులు కూడా దానికి అనుగుణంగా టేకప్ చేశాము. మొత్తం వ్యయం సంవత్సరానికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 3,111 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలోను, రానున్న సంవత్సరాల్లో అది గణనీయంగా పెరుగుతూ మొత్తం 5వ నియంత్రణ కాలానికి 20,238 కోట్ల రూపాయలు మొత్తం వ్యయంగాను, అలాగే ఈ క్యాపిటలైజ్ చేయబడ్డ ఓఎండ్ఎం ఖర్చులను మినహాయించగా నికర వ్యయం 18,547 కోట్లు ఈ 5వ నియంత్రణ కాలానికి అంచనా వేయడం జరిగింది. దీంట్లో ఆర్ఓసిఈ మరియు స్థూల ఏఆర్ఆర్ను కలుపుకున్నట్లయితే 26,000 కోట్ల రూపాయలు వస్తుంది. నాన్ టారిఫ్ ఆదాయం ఓపెన్ యాక్సెస్ ద్వారా మరియు డార్క్ ఫైబర్స్ వినియోగించడం ద్వారా కొంత ఆదాయం మనకి ట్రాన్స్కోకి వస్తుంది. దాన్ని తగ్గించుకొని అలాగే అంతర్రాష్ట్ర మార్గాల నుండి
వస్తున్న సుంకం పిఓసి ఛార్జెస్ కూడా మినహాయిస్తే 25,304 కోట్ల రూపాయలు నికర ఏఆర్ఆర్గా ఏపీ ట్రాన్స్కో గణనించడం జరిగింది. 23-24 ట్రాన్స్మిషన్ ఛార్జీలు నెలకు 188.38 కిలోవాట్లు కాగా 24-25లో అంచనా వేయబడిన విలువలు 221.17 పర్ కిలోవాట్ పర్ మంత్గా, అలాగే 28-29 ఆర్థిక సంవత్సరంలో అది 247.85 పర్ కిలోవాట్ పర్ మంత్గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. దీంట్లో నికర ఏఆర్ఆర్ మరియు రాష్ట్ర గరిష్ట డిమాండ్ ఈ రెండిటి యొక్క అంచనాలను పరిగణలోకి తీసుకుంటే మనకి ప్రసార ఛార్జీలు అనేది వస్తుంది. సో టోటల్ ఎక్స్పెండిచర్ అలాగే రెవెన్యూ రిక్వైర్మెంట్ కూడా పరిగణలోకి తీసుకొని గరిష్ట డిమాండ్ యొక్క ప్రొజెక్షన్స్ కూడా మనకు సిఈఏ మరియు సిఈఆర్సి వారు ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో కూడా కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ యాక్చువల్ స్టేట్ గ్రాస్ డిమాండ్ కూడా పరిగణలో తీసుకొని ఈ అంచనాలు తయారు చేయడం జరిగిందని గౌరవ నియంత్రణ మండలి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రసార ఛార్జీలు ఇప్పుడున్న 188 కన్నా కొంత అధికంగా ఉన్నప్పటికీ దీనికి గల ముఖ్యమైన కారణాలు ఈ ఓఎండ్ఎం ఛార్జెస్ మరియు క్యాపెక్స్ వర్క్స్, అలాగే స్టేట్ డిమాండ్ కూడా ఇప్పుడు ఉన్నప్పటికంటే అనూహ్యంగా పెరుగుతూ వెళ్తోంది. ప్రతి సంవత్సరం మోర్ దాన్ 6% కంటే కూడా అదనంగా స్టేట్ డిమాండ్ మనం చూస్తున్నాము. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం వల్ల ఈ ప్రసార ఛార్జీలు ఇలా ఉంటున్నాయని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 5వ నియంత్రణ కాలానికి సంబంధించిన మూలధన పెట్టుబడి నెక్స్ట్ 5 ఇయర్స్లో ట్రాన్స్కో ద్వారా చేపడుతున్న ఈ వర్క్స్ గాను గ్రిడ్ ఆపరేషన్ నిమిత్తం మరియు కమర్షియల్ మరియు ఈఆర్ఎన్ఎస్ సిస్టమ్కి ఈ ఎస్ఎల్డిసి మనం విజయవాడలో ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ మెయింటెనెన్స్ చేస్తూ వస్తున్నాము. అప్పుడున్న సిస్టమ్ పూర్తిగా ఒబ్సలీట్ అవ్వడం వల్ల దాన్ని రీప్లేస్ చేయడానికి కంప్లీట్ స్టేట్ గ్రిడ్లో రిడెండెన్సీ కోసం మరొక ఎస్ఎల్డిసి బ్యాకప్ సిస్టమ్ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి, అలాగే సమస్త్ అమలు చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అవసరం అవుతోంది. దీనికి గాను 128.21 కోట్ల మూలధన పెట్టుబడి ప్రతిపాదించడం జరుగుతోంది. దీన్ని 5 సంవత్సరాల్లో గ్రిడ్ ఆపరేషన్ ఛార్జెస్తో ఈ పెట్టుబడికి కావాల్సిన ఆదాయాన్ని కూడా చూపిస్తూ పవర్ సిస్టమ్స్లో ఈ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఎస్ఎల్డిసిలో తదనుగుణంగా మొత్తం 128.21 కోట్ల నియంత్రణ వ్యవధిలో కాలంలో దీన్ని మూలధన పెట్టుబడిని చూపించడం జరుగుతోంది. ఎస్ఎల్డిసి యొక్క వార్షిక రుసుము మరియు గణన ఈ కొత్త పెట్టుబడిపై మూలధన వ్యయాన్ని చూపిస్తూ, అలాగే అమోర్టైజేషన్ సిస్టమ్ మనం ఫాలో అవుతాము. దాని ద్వారా ఈ అవశేష పెట్టుబడిపై మూలధన వ్యయాన్ని కూడా ఇక్కడ సూచించడం జరుగుతుంది. ఇది 249.42 కోట్లు గాను మొత్తం మూలధన వ్యయం 271 కోట్లుగా ఈ అంచనాలు ట్రాన్స్కో మరియు ఎస్ఎల్డిసి విభాగాలు చేయడం జరిగింది. దీని ద్వారా ఉత్పత్తి సామర్థ్యం కూడా మనకు 30,000 మెగావాట్ల పరిధి కూడా దాటుతూ ఈ 5వ నియంత్రణ కాలంలో రాష్ట్ర గ్రిడ్ ఎన్నడూ లేని విధంగా ఇంత డిమాండ్ కూడా హ్యాండిల్ చేయడానికి సరిపడా క్యాపెక్స్ వర్క్స్ కూడా ప్రతిపాదించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎస్ఎల్డిసి వార్షిక రుసుము రూపీస్ పర్ మెగావాట్ పర్ ఇయర్ ఈ పద్ధతిలో 13,492 రూపాయలుగా 28-29 సంవత్సరానికి 24,260 రూపాయలు పర్ మెగావాట్ పర్ ఇయర్ వస్తుంది. అలాగే ఎస్ఎల్డిసి ఆపరేషన్ ఛార్జెస్ దీంట్లో ఎంప్లాయీ కాస్ట్ మరియు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, పరిపాలన మరియు సాధారణ ఖర్చులు, మరమ్మతులు మరియు నిర్వహణ ఖర్చులు, ఓఎండ్ఎం ఖర్చులు, మొత్తం ఈ నిర్వహణ ఖర్చులన్నీ కూడా ఈ ఎస్ఎల్డిసి ఆపరేషన్ ఛార్జెస్లో చూపించడం జరిగింది. దీని ద్వారా కూడా మనకు ఎస్ఎల్డిసి ఆపరేటింగ్ ఛార్జీలు రూపాయలు పర్ మెగావాట్ పర్ మంత్ 2,631.06 ఇన్ 24-25 నుంచి 28-29కు 2,563.53గా నిర్ణయించడం జరుగుతోంది. అలాగే నెక్స్ట్ 5 సంవత్సరాలకు కూడా
ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఎస్ఎల్డిసి ఆపరేటింగ్ ఛార్జీలు కూడా మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా ఉంచడానికి, అలాగే డిస్కామ్లకు ఇటు వినియోగదారులకు కూడా భారం కాకుండా ఉండే విధంగా ఈ గణనలన్నీ కూడా చేయడం జరిగింది. ఎస్ఎల్డిసి వార్షిక రుసుము తద్వారా సంవత్సరానికి 13,492 గాను, 28-29కి 24,260 గాను ఇది అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాలను గౌరవ కమిషన్ ముందు పొందుపరిచాము. దీన్ని ఆమోదించవలసిందిగా ఏపీ ట్రాన్స్కో మరియు ఎస్ఎల్డిసి తరఫున వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మండలి తమ విద్యుత్ వెబ్సైట్లో తెలియజేసిన విధంగా ఈరోజు మాట్లాడవలసిన అభ్యంతరదారులు మొదటగా శ్రీ ఎం వేణుగోపాలరావు గారు పర్సనల్ లింక్ ద్వారా తమ అభ్యంతరాలని, సలహాలని, సూచనని కమిషన్ వారికి తెలియజేస్తారు. సార్, I thank the Honorable Commission for giving me this opportunity, sir. I will try my best to put forth the points as briefly as possible, but they should convey the intended meaning. It is one thing, sir. You have given certain time restrictions. Yes. Honorable Chairman, sir, you have explained 4 points very briefly, and it took 15 minutes. As rightly suggested by the Honorable Commission, I am not going into my original filings of submissions. If I go in detail, for 3 days I can speak on all these issues. That is not possible. Now, after receiving responses of AP Discoms on ARR alone, it took 1 week for me to prepare further submissions. Very briefly, each point just very small paragraph, and they ran into about 35 points. So that is my predicament. Having done all this work, because almost 10 volumes of Discoms, Transco, SLDC and Genco, and the same 1 month, you can understand how much one has to overstrain oneself to study, analyze and prepare these submissions in a meaningful and purposeful way. Without even seeing the wrappers of these volumes, yes, one can give a lengthy lecture. That is a different matter. That is not the purpose. We have done serious work, and all these points are absolutely related to the issues in these petitions and have impact on the tariffs or other budgets that are being imposed on the consumers, or the kind of injustices that have been perpetrated due to the policies of the central and state governments, mainly of the central government, and some deficiencies in the orders and approaches of successive commissions, because some issues are continuing like that without correction. That is the purpose. And we are not here to indulge in negative criticism. Our criticism is always constructive. If there is something positive in the interest of the people at large, we are always welcoming and supporting both the utilities as well as the Honorable Commission. If there are any deficiencies, yes, these are the deficiencies. These are the adverse consequences affecting interests of the consumers, and how these should be corrected as based on our understanding. That is also based on what we have been following for nearly 2.5 decades, studying, interacting with experts, understanding the issues, and then making submissions. So we are in a position to substantiate and justify what we are saying. చైర్మన్ గారు ఇందాక అపోహలు, అనుమానాలు అన్నారు. ఓకే, మీ దృష్టిలో అపోహలు, అనుమానాలు కావచ్చు, కానీ మేము సబ్జెక్టివ్ యూసేజ్ చెప్పదలుచుకోవాలి. వాస్తవాల మీద ఆధారపడి వాస్తవంగా జరుగుతున్న ప్రాక్టీస్ ఏంటనేది ఇన్ని సంవత్సరాలు, ఈ 2.5 డికేడ్ల అనుభవం ఆధారంగా చెప్తున్నాం. అందువల్ల ఏదో ఇక్కడ ఎక్కువ మాట్లాడేది తీసుకోవాలన్న ఇదే లేదు.
ఇప్పుడు 1600 పేజీలు 10 వాల్యూమ్స్ ప్రాణం మీదకి వచ్చింది అన్ని స్టడీ చేసి చేయాలంటే. ఇప్పుడు రిప్లేస్ చేయాలన్న టైం చాలా 1 వీక్ ఇటుకే పోయింది. మన ఎంవైటీ ఉంది, డిస్కామ్స్, ట్రాన్స్కో, ఎస్ఎల్డిసి అండ్ జెన్కో అవన్నీ మళ్ళీ ఫర్దర్ సబ్మిషన్ ప్రిపేర్ చేయడానికి కూడా టైం లేకుండా పోయింది. దట్ ఈస్ బికాజ్ అన్నీ ఒకసారి తీసుకునేదానికి వచ్చిన ఇబ్బంది. సపరేట్గా చేసి ఉంటే సఫిషియంట్ టైం వచ్చేది. సరే దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, కొన్ని చెప్పదలుచుకుంటారు సార్. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకి చట్టాలకి సంబంధించి కమిషన్ పరిధిలో ఏమీ లేదు. వాటిలో ఉన్న లోటుపాట్లు ఏమన్నా అన్యాయంగా వినియోగదారుల మీద భారాలు పడుతున్నా వాటిని మీరు కరెక్ట్ చేసే అధికారం కానీ మీ పరిధిలో కానీ లేదు. మేము అండర్స్టాండ్ చేసుకుంటాం. మీకున్న అధికారాల పరిధిలో వినియోగదారుల ప్రయోజనాన్ని ఏ మేరకు మీరు పరిరక్షించగలుగుతున్నారు? దట్ ఈస్ ది యార్డిస్టిక్ ఫ్రమ్ పబ్లిక్ సైడ్. డెవలపర్స్ వాళ్ళ విషయం వాళ్ళు చెప్పుకుంటారు. దే హ్యావ్ వెరీ పవర్ఫుల్ లాబీస్. కన్జ్యూమర్స్గా ఏమి లేవు. అందువల్ల వినియోగదారులకు అంటే మీరు మీ ఉన్న అధికారాలని వినియోగదారుల ప్రయోజనాన్ని పరిరక్షించడానికి ఎంత అత్యుత్తమంగా మీరు వాటిని వాడి చేస్తారు, ఆ ప్రయోజనాన్ని పరిరక్షిస్తున్నారనేది యార్డిస్టిక్. ఎస్, మీరు ఆ పద్ధతిలో చేస్తే మీరు గొప్ప సేవ చేసినట్టే రాష్ట్ర ప్రజలకు. దానికే మిమ్మల్ని గతంలో మీకు చెప్పాం. మీరు ఇచ్చిన ఆర్డర్స్ కానీ మీ అప్రోచ్ కానీ ఉన్న అధికారాల్లో మీరు వినియోగదారుల ప్రయోజనాన్ని పరిరక్షిస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే పద్ధతిలో అనేక ఆర్డర్స్ మీరు ఇచ్చారు, అవి కూడా చెప్పాం. కానీ ఇందాక చెప్పినట్టు గతం నుంచి కొన్ని జరుగుతున్న లోటుపాట్లు కంటిన్యూ అవుతున్నాయి. కొత్తగా కూడా కొన్ని ఉనికిలోకి వచ్చినాయి. అందువల్ల వాటి వరకు ఇప్పుడు ఎందుకంటే ఇక ఈ లెక్కలు ఎన్నిసార్లు అని చెప్పొచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు బహుశా ఇది మీరు రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్ మీరు ఇవ్వబోయేది ఇదే చివరిదయ్యి ఉంటుంది నేను అనుకోవటం. కాదు, వాస్తవం కూడా. నేను వేరే ఉద్దేశం అంటలేదు సార్. ఇఫ్ లా పర్మిట్స్ అండ్ చట్ట ప్రకారం అలా కాదు, నేను అంటే వేరే ఉద్దేశం అంటలేదు సార్. ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యి ఇఫ్ యూ గెట్ వన్ మోర్ extension, I will be very happy. There is no provision for extension. There is no provision for extension. Not extension, sir. I mean appointment again. Reappointment, there is no chance. No chance. There is no chance. 70 years on the contrary, there is a prohibition of reappointment. So I am absolutely happy and satisfied. Okay, sir. Thank you very much. With my tenure. అలాగే సార్. జస్ట్ నేను చాలా వీలున్నంత క్లుప్తంగా చెప్తాను సార్ ఇవి. ఎందుకంటే యూ టేక్ మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ టేక్ దెమ్ ఇన్ ద రైట్ స్పిరిట్. ఇక్కడ ఎవరిని అన్యాయం చేయటానికో ఇంకో రకంగానో మేము చెప్పేది all depends upon how you make your submissions. Exactly, sir. Exactly. Because 4.5 years గా నేను మీ ముందు అపీర్ అవుతున్న ఎన్నోసార్లు చేశాం. I have never made any personal accusations or attributed motives. You know that. సార్, మనకి ఇప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడు చర్చల్లోకి రాని ఇష్యూ ముందు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. ఇవాళ ఏంటంటే ఇప్పుడు డిస్కామ్లు ఇచ్చిన ఈ పిటిషన్స్లోనే పెండింగ్ కేసులు పెద్ద లిస్ట్ ఉంది, 100 కేసులు. నిజంగా ఇవన్నీ అన్అవాయిడబుల్ కేసెసేనా? ఎన్ని కోట్లు వీటికి ఖర్చు పెడుతున్నారు ఈ కేసులు నడపడానికి? ప్రజల సొమ్ము ఇదంతా. ఎవరు అధికారుల జేబులోదనో లేకపోతే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల జేబుల్లో నుంచి తెస్తుంది కదా, ప్రజల సొమ్ము. అనవసరమైన లిటిగేషన్స్. అవతల వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చి కేసులు ఇస్తే తప్ప దెబ్బలాడాలి. అనవసరమైన కేసులు ఇస్తున్నారు. అందులో వాళ్ళకి న్యాయమైన అనుకున్నాయి, మీరు న్యాయమైన పద్ధతిలో ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళు అన్యాయమైన క్లెయిమ్స్ చేస్తే రిజెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ కూడా చూసాం, ఇంక్లూడింగ్ బిహెచ్ఎల్ కేసులో కూడా ఇచ్చారు, మీరు రిజెక్ట్ చేస్తారు. కానీ ఈ ధోరణి ఎక్కడికి వెళ్తుందంటే ఇది ఈ డెవలపర్స్తోనూ వీళ్ళతో లిటిగేషన్ కాకుండా ఆఖరికి ఉద్యోగులు వాళ్ళ డిమాండ్స్ వాటి మీద వచ్చినాటికి కూడా కోర్టు కేసులు నడిచే పరిస్థితి ఇప్పుడు నడుస్తున్నాయి. వాళ్ళు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, వాళ్ళని పిలిచి మాట్లాడి వాటిని ఏదో సామరస్యంగా పరిష్కరించవచ్చు కదా. వాటికి కూడా కేసులు అంటే ఇప్పుడు నేను మీకు తెలంగాణ ఎగ్జాంపుల్స్ ఇస్తే టైం చాలదు. వాళ్ళు అన్యాయంగా ఇష్టరాజ్యంగా చేశారు. ఇప్పుడు అధికారం మారేతలకి మొత్తం వాస్తవాలన్నీ బయటకు వస్తుంది. ప్రభుత్వం మారేతలకి
రేపు ఇక్కడ కూడా అయితే అవ్వచ్చు. అదేంటంటే మనకు 1-2 ఎగ్జాంపుల్స్ ఎక్కువ టైం తీసుకుని హిందూజాది ఉంది సార్. 2 సంవత్సరాలు హీరింగ్స్ జరిగాక రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్. సడన్గా వచ్చి సరే ఎందుకు చేశారు ఆ మిస్చీఫ్ ఏంటనేది టైం నేను చెప్పదలుచుకుని నేను రాసినవి ఉన్నాయి. అదే మాకు అక్కర్లేదని విత్డ్రా చేసుకుంటాం అంటే కమిషన్ విత్డ్రా చేసుకోమంది. వాళ్ళు అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ చివాట్లు తిని మళ్ళీ కొనాల్సి వచ్చింది. మీరు ఫైనల్గా ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు చేసినట్టు ఇలాంటి? అలాగే ఇవి ఏది మన సోలార్ అండ్ విండ్ వాటికి అది ఒక కమిటీ అన్నారు, మళ్ళీ కోర్టు కేసులు నడిపారు. ఆ కోర్టులో మళ్ళీ చివాట్లు తిని మళ్ళీ పక్కన పెట్టారు. ఇప్పుడు ఎంప్లాయీస్ నడుస్తున్నాయండి. అంత అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. ఎప్పుడైనా ఎందుకంటే ఈ ఇష్యూస్ మేము ఎప్పుడు రైజ్ చేయలేదు, కమిషన్ కూడా వీటిని ఎప్పుడు ఎగ్జామిన్ చేయలేదు. మీరు ఈ పాయింట్ కూడా కొంచెం ఎగ్జామిన్ చేయండి. కేసులు ఏంటి అసలు అవి, వాట్ ఈస్ ది నేచర్, వెదర్ సచ్ పిటిషన్స్ ఆర్ రిక్వైర్డ్ దట్ లిటిగేషన్. అవతలోడు వేస్తే మనకు తప్పదు, రెస్పాండ్ కావాలి కనుక. కానీ డిస్కామ్స్ సైడ్ నుంచి వేస్తారు కేసులన్నీ న్యాయమైనయా, అవసరమా? ఇప్పుడు మీ ముందుకే ఎన్ని కేసులు వస్తున్నాయో, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదంటే పవర్ సప్లై చేసిన దానికని, లేకపోతే హైకోర్టుకి వెళ్తున్నారు, ఇంకెక్కడికో వెళ్తున్నారు. ఇవన్నీ అనవసరమైన కేసులు. కోట్ల రూపాయలు ఈ ఫీజుల కోసం. ఇదేదో గవర్నమెంట్ లాయర్స్ను, వాళ్ళ స్టాండింగ్ లాయర్స్ని, లేకపోతే అడ్వకేట్ జనరల్ వాళ్ళ అసిస్టెంట్స్ ఆడుతూ అవటలు అన్ని కేసులు. మళ్ళీ ఏదో ఈ ప్రైవేట్ లాయర్స్ని ఎంగేజ్ చేసి ఇవన్నీ తెలుసు కదా మీకు, నేను చెప్పాల్సిందే లేదు. అందువల్ల ఇది కొంచెం ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు ఆ ఉద్యోగులతో కేసులు ఏంటంటే వాళ్ళని పిలిచి ఎగ్జామిన్ చేసి కొంచెం అడ్వైజ్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళని పిలిచి అసోసియేషన్తో మాట్లాడి వాటిని ఏదో సామరస్యంగా రిజర్వ్ చేయాలని. అక్కడ చేశారు. మీకు తెలంగాణది ఏమో తెలుసు కదా, రీజనల్ బేసిస్ మీద ఉద్యోగుల్ని తీసుకోకుండా 300 కోట్లు జీతభత్యాలు చెల్లించారు. ఉద్యోగంలో తీసుకుని సర్వీస్ చేయించుకోకుండా చివరికి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ కొందరికి రివర్షన్ కూడా వచ్చింది, ప్రమోషన్స్. ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్ వస్తున్నాయి కొంచెం. ఎందుకంటే మా చేతిలో అధికారం ఉంది, మా ఇష్టారాజ్యం అనుకునే పద్ధతిలో చేస్తే ఎవరి సొమ్ము, జనం సొమ్ము వృధా చేస్తున్నారు. ఇలాంటివి కొంచెం కరెక్ట్ చేయండి ఒకటి. సార్ ఇందాక మీరు మాకు ఏదో ఎక్కువగా మేమే రైజ్ చేసి ఉన్నాం కొంతమందిని, ఇది ఈ మార్కెట్ పర్చేజెస్ గురించి అపోహలు అనుమానాలు ఉన్నాయని. అపోహలు అనుమానాలు కాదు సార్, వాస్తవంగా అక్కడ ఏముందనేది దాన్ని బట్టి మేము జరుగుతున్న దాన్ని ఫ్యాక్షన్ దృష్టిలో పెట్టి చెప్తున్నాం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఈ సంవత్సరం తీసుకుంటే 5,000 నుంచి 10,000 మిలియన్ యూనిట్ల దాకా ప్రతి సంవత్సరం అదనంగా కొంటున్నారు. మీరు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కే తీసుకుంటే మీరు అలౌ చేసిందంతా 1,700 మిలియన్ యూనిట్లు ఎంత, వీళ్ళు కొంది 6,400 మిలియన్ యూనిట్లు. అంత వేరియేషన్ ఎలా వస్తుంది సార్? దాన్ని బట్టి అక్కడ ఏఆర్ఆర్ వస్తుంది, మన రెవెన్యూ గ్యాప్ పెరుగుతుంది, ట్రూ అప్ క్లెయిమ్స్ పెరుగుతున్నాయి. మీరు వాళ్ళ పిటిషన్స్ అన్ని హీరింగ్ అయ్యాక మొత్తం అన్ని కన్సిడర్ చేసి రెవెన్యూ గ్యాప్ ఎంత వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ, టారిఫ్ ఇంక్రీజ్, ఇవన్నీ పెట్టి అడ్జస్ట్ చేసేస్తున్నారు. అంటే ఏంటి, థరోగా మొత్తం అన్ని తీసుకునే. కానీ ఈ ఎఫ్పిపిసిఏ పేరుతో మొదటి నెల నుంచే, అంటే ఏప్రిల్ 1 నుంచి అమలు వస్తుంది కొత్త ఆర్డర్. ఆ నెల నుంచే యూనిట్కి 40 పైసల దాకా పెంచకుండా వసూలు చేసుకోవాలని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, అలా పెంచుకోవాల్సిన అవసరం మొదటి నెల నుంచే. ఏ కారణాలు అనేది మనం ఇక్కడ ముందు అసెస్ చేయలేకపోతున్నాం అనేది అర్థం. అంటే సమ్ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ ద ఎస్టిమేట్స్ ఆర్ ప్రొజెక్షన్స్ బీయింగ్ మేడ్ బై ది డిస్కామ్స్ అండ్ డిటర్మైన్డ్ బై ది ఆనరబుల్ కమిషన్. అదంతా ఇప్పుడు లేటెస్ట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్ సిఏ రెగ్యులేషన్ ఏదో ఇచ్చింది. ఈ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఆర్ గ్యాప్ 3% కంటే ఎక్కువ వేరియేషన్ ఉండకూడదని. సరే అది ఎంతవరకు ప్రాక్టికల్, అక్కడ కూర్చొని ఇస్తారు అనుకుంటే అది వేరే విషయం. వాళ్ళు చేసే, కేంద్రం చేసే విధానాలు ఏంటి, వాటి ఇంపాక్ట్ వల్ల ఇవన్నీ భారాలు ఎలా పెరుగుతున్నాయి, అయ్యేం మాట్లాడరు, వాళ్ళు మాట్లాడలేరు, సహజం అధికారులు కనుక. ఇక్కడ అధికారులు కూడా అదే పరిస్థితి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా వాదనలు చేస్తారు. దానికి విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్స్ పూర్తిగా కాంట్రడిక్టరీగా చేస్తారు. గత్యంతరం లేదు వాళ్ళకి. ఇట్ ఈస్ ఫర్ ది ఆనరబుల్ కమిషన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ విత్ ది పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్
మీరు ఇండిపెండెంట్గా వాటిని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని తీసుకుని మీరు సరైన నిర్ణయాలు తీసుకుని ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. అంటే మొత్తం పబ్లిక్ సెక్టర్ యూటిలిటీస్ ముంచమని నేను చెప్పలేదు, కానీ న్యాయంగా వినియోగదారుల మీద కూడా వినియోగదారులకు అన్యాయం జరగకుండా వాళ్ళ ప్రయోజనాన్ని ఖర్చు ప్రొటెక్ట్ చేసే పద్ధతిలో చేయాలి. అవి గట్టిగా సమర్థవంతంగా పనిచేస్తేనే వినియోగదారులకి బెనిఫిట్. కోట్ల మందికి ఇవాళ సేవలు చేస్తున్నాయి మన పబ్లిక్ సెక్టర్ యూటిలిటీస్, ట్రాన్స్కో ఆర్ జెన్కో అండ్ డిస్కామ్స్. అదే చిన్న విషయం కాదు, ఇంత వ్యాస్ట్ నెట్వర్క్, మోస్ట్ కాంప్లికేటెడ్ నెట్వర్క్ అన్ని మెయింటైన్ చేస్తాయి ఇలా సేవలు అందించడం అంటే అది ఎప్పుడు అభినందనీయమైన విషయం. అదే దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆఫీసర్స్, ఇంజనీర్స్ అండ్ వర్కర్స్. అవి ఎప్పుడు బిలిటిల్ చేయట్లా. వీ ఆల్వేస్ వాంట్ దెమ్ టు బి స్ట్రెంగ్థెన్డ్ ఫర్దర్ అండ్ ఫుల్లీ సపోర్టెడ్ బై ది గవర్నమెంట్ టు సర్వ్ ది కన్జ్యూమర్స్ బెటర్. మనకు ఏపీ ట్రాన్స్కో ఇప్పుడు ఇందాక జాయింట్ ఎండీగా చెప్పి వాళ్ళే కాదు, ఇప్పుడు నుంచో మనకు బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ ఇన్ ది కంట్రీ అండ్ కంటిన్యూస్గా అవార్డులు వస్తున్నాయి. అలాగే ఈపీడీసీఎల్ ఈ డిస్కామ్స్ ఏర్పడినప్పటి నుంచి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్కామ్స్ ఈపీడీసీఎల్ కంటిన్యూ. అక్కడ దెర్ ఆర్ సర్టెన్ ఇన్హరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లైక్ ఫేవరబుల్ కన్జ్యూమర్ మిక్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సిన్సియర్గా చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, చేస్తున్నారు. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు, చేయాలని మేము కోరుతున్నాం. రెండోది
సారీ సార్, పర్వాలేదు కంటిన్యూ చేయండి. అది మనకి ఇప్పుడు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే దాదాపు ఏది ఎఫ్పిపిసిఏ కానీ లేకపోతే వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన అడిషనల్ రెవెన్యూ గ్యాప్ కానీ తీసుకుంటే దాదాపు 10,000 కోట్ల దాకా వస్తుంది. మనం ఏంటి ఇప్పుడు మీరు అన్నారు 4 ఏళ్ళుగా ఛార్జీలుగా పెంచింది ఎక్కువ లేదని. నిజమే కావచ్చు, ఒక సంవత్సరం కొంత ఎక్కువ తక్కువ అది ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ఛార్జీల పెంపుదల ఇంపాక్ట్ కంటే several times higher burdens are being imposed on the consumers in the form of FPPCA and this true-up claims. మీకు నేను ఎందుకంటే ఇప్పుడు నేను వాస్తవాలను తీసుకుని ఫ్యాక్ట్స్ ఆధారం చేసుకునే మాట్లాడుతున్నా. మీకు జస్ట్ వన్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఎలాబొరేట్ చేయకుండా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. అది కాక 2022-23 ఉంది, 7,200 crores ట్రూ అప్ క్లెయిమ్స్ సబ్మిట్ చేశారు. మీకు సబ్మిట్ చేసి కూడా అబౌట్ 6 months ఎంత అయింది. మరి దాని మీద మీరు పబ్లిక్ హియరింగ్ ఎంతవరకే టేకప్ చేసి కంప్లీట్ చేసి ఆర్డర్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే ది వెరీ పర్పస్ ఆఫ్ దిస్ ఎఫ్పిపిసిఏ లేకపోతే ఈ 40 paise పర్ యూనిట్ దేనికి, వాళ్ళకి సకాలంలో వాట్ ఈస్ డ్యూ టు ది డిస్కామ్స్ షుడ్ అక్రూ టు దెమ్. అదే కదా పర్పస్, దట్ ఈస్ ది స్పిరిట్. అలాగే యూ హ్యావ్ పుట్ సర్టెన్ టైమ్ లిమిట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ దీస్ ట్రూ అప్ క్లెయిమ్స్. అదేవిధంగా వాళ్ళు సబ్మిట్ చేశాక కమిషన్ కూడా ఒక రీజనబుల్ టైం లిమిట్లోనే పబ్లిక్ హీరింగ్ జరిపి ఆర్డర్స్ ఇవ్వాలి. ఇస్తేనే కదా న్యాయం జరిగేది. ఇప్పుడు లేదనుకోండి, క్యారీయింగ్ కాస్ట్ ఎవరిని ఎత్తిన పడద్దు అది. ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి delay is not on our part. We sought for certain clarifications. They are yet to provide those clarifications. So that is also a questionable approach on the part of the discoms. ఇన్ని నెలలు అవసరం లేదు కదా సార్ క్లారిఫికేషన్స్కి ఒకటి. ఎనీవే, బట్ రిజల్ట్ ఐఎమ్ సేయింగ్ దెర్ మే బి సమ్ జస్టిఫికేషన్ ఇన్ డిలే. బట్ క్యారీయింగ్ కాస్ట్ ఎవరి మీద వేస్తారు? రేపు మీరు ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి క్యారీయింగ్ కాస్ట్ అంటే అది వినియోగదారుల మీద పడద్దు. కానీ అంతకుముందు కాలానికి ఆ బర్డెన్ అంతా డిస్కౌంట్లు ఎత్తిన పడుతుంది. ఎవరికి ఉపయోగం లేదు దీనివల్ల. కారణం లేదని ఉండదు. కానీ గతంలో కూడా వాళ్ళు సఫిషియెంట్గా ఇవ్వలేదు. అబ్జెక్టర్స్గా మేము అడగటం, మీరు వాయిదాలు వేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వటం ప్రొలాంగ్డ్గా జరిగినాయి. అందుకే అప్పటి నుంచే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, వాళ్ళు ఇచ్చిన దానికి మీరు ముందే అడిగారు కానీ ఇన్ని నెలల్లో డిలేకి ఈ సబ్మిట్ చేయడానికి జస్టిఫికేషన్ ఏమీ లేదు. కారణం ఏదన్నా కానీ సరే, నేను వేరే ఏదో రాసామనుకోండి, అవి ఆ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అది ఒకటి సార్. అలాగే మార్కెట్ పర్చేజెస్ సార్, ఇది ఇప్పుడు డిస్కామ్లు ఇంతకు ముందు ఇచ్చిన ఇది మొన్న మల్టీ ఇయర్ ఇచ్చారు కదా, అందులో ఇచ్చినవి 5,021 మిలియన్ యూనిట్లు 2019-20, 8,857 మిలియన్ యూనిట్లు 2021, 10,269 మిలియన్ యూనిట్లు 2021-22, 8,030 మిలియన్ యూనిట్లు 2022-23, 6,221 మిలియన్ యూనిట్లు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ కంటిన్యూస్ ట్రెండ్. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చేసినంత దాదాపు ఒక 1,700 మిలియన్ యూనిట్లు ఎంతో అడిషనల్ పర్చేజ్ అవసరం అన్నారు. కానీ ఇప్పుడు ఎంత అయింది? 6,220 మిలియన్. అంత వ్యాస్ట్ డిఫరెన్స్. అలాగే మిగతా సంవత్సరాలు కూడా 10,000 కూడా దాటింది, 17 మిలియన్ యూనిట్లు కూడా దాటింది. అంటే ఏంటి, ఈ ఎస్టిమేట్స్ అన్రియలిస్టిక్ ఉన్నాయి. రియలిస్టిక్గా చేసి ఉంటే అదంతా ఆ రిక్వైర్మెంట్ అంతా ఒరిజినల్గా మీరు ఏ యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ అవసరమని అంటున్నారు, ఎంత రెవెన్యూ గ్యాప్ ఉంటుందంటారో అందులో రియలిస్టిక్గా 100% చేయటం సాధ్యం కాదు. Yes, please continue. అంటే రియలిస్టిక్గా సాధ్యమైనంత రియలిస్టిక్, ఎందుకంటే ఇంత గ్యాప్ ఉండకూడదు కదా సార్. మార్జినల్ గ్యాప్ ఎస్ తప్పదు, ఎందుకంటే దట్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ది పవర్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అవి దాని గురించి కొద్ది ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటి, ఛార్జీలు పెద్ద పెంపుదల లేదు కదా అని మనం చూపెడుతున్నాం.
ప్రభుత్వం కూడా ఇంత సబ్సిడీ ఇస్తుంది కదా, 10,000 కోట్లు వేస్తుంది, 11,000 కోట్లు వేస్తుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అంతకు మించి ఈ అదనపు భారాలు వస్తున్నాయి. మరి అంటే అదంతా ఒరిజినల్గా ఇవ్వాలంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, లేదు సబ్సిడీ ఇవ్వకపోతే కమిషన్ ఛార్జీలు పెంచడం తప్పితే వేరే మార్గం లేదు. వారు లేకపోతే రెగ్యులేటరీ అసెట్ అనొచ్చు, అది వాయిదా అవుద్ది, అంతే కదా. ఇక వినియోగదారుల నుంచి ప్రజల నుంచి వచ్చే తీవ్ర వ్యతిరేకత ఎలా ఉంటుంది అనేది తెలుసు. అందులో ప్రీ ఎలక్షన్ పీరియడ్ ఇప్పుడైతే. ఇప్పుడు ఈ మార్కెట్ పర్చేజెస్ ఇప్పుడు లాస్ట్ 5 years అంటే 4th కంట్రోల్ పీరియడ్లో ట్రెండ్ ఇలా ఉంది. ఇప్పుడు 410 మిలియన్ యూనిట్లు నెక్స్ట్ ఇయర్కి చాలని పెట్టారు. ₹4.88 అన్నారు. ఏ బేసిస్ మీద పెట్టారండి అది? ఒక పక్కన వేరే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఏది శంప్ కార్పుదో లేకపోతే ఇంకో సార్, am I audible? Yes, you are audible, please. ఓకే సార్. అలాంటి అన్ని అనుమతులు ఇవ్వటానికి ఏం చెప్తున్నారు, రేపు ఈ దేశంలోనే విద్యుత్ కొరత వస్తుంది, బయట కొనుక్కోవాల్సి వస్తుంది. గోపాలరావు గారు, స్మాల్ ఇంటర్వెన్షన్. మీరు నేను చదివాను మీరు రాసింది, రెగ్యులేటరీ ప్రాసెస్ ఫాలో కాకుండా ప్రైవేట్ జనరేటర్స్ కు కమిషన్ ఆర్డర్లు ఇస్తున్నదని రాశారు మీరు. ఏమంటారు? రెగ్యులేటరీ ప్రాసెస్ ఫాలో కాకుండా ప్రైవేట్ జనరేటర్స్ కు ఆర్డర్స్ ఇస్తున్నామని రాశారు మీరు. వాళ్ళ దగ్గర కొనడానికి అనుమతి ఇచ్చారని. అనుమతి ఎంతో సబ్జెక్ట్ టు డిటర్మినేషన్. సో ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ దట్? స్టేట్మెంట్ రాశారు మీరు దానిలో. నేను రాసింది ఎందుకంటే సార్, దానికి ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను మీకు, నేను ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశానంటే దేర్ ఈస్ బేసిస్. It gives an impression that the commission has been bypassing the statutory process and acting arbitrarily, which is not correct. No, not that way, sir. In principle, because it's a base load station, it has already has PPA with the DISCOMs, and compared to other stations, its tariff is lower. And it's a firm power, base load power, which is absolutely required for the DISCOMs. And fortunately, Telangana had to give up for its own reasons. So naturally, it's a natural choice. So we gave in principle, and it doesn't require any public hearing at that stage. The question of requirement of public hearing would arise only at the time of fixation of tariff, which we will undertake. అలా కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలంగాణ డిస్కౌంట్లు వదిలేసినాయి అన్నారు. ఎందుకంటే నేను అవన్నీ రాయలే. ఇప్పుడు రేపు మీరు పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు ఎందుకంటే అక్కడ ఎంత మ్యానిపులేషన్ జరిగిందంటే జస్ట్ 2 సెంటెన్స్లో మీకు చెప్తా. శంభు కార్పోజ్, అదే దానికి ముందు ఇంతకుముందు ఏదో పేరు ఉంది, అది కూడా నెల్లూరు రెడ్డి గారిదే, ఇదివరకు అమ్మేశాడని విన్నాను. అది ఇది సెకండ్ యూనిట్ ఆఫ్ ది సేమ్ ప్రాజెక్ట్ సార్. అది ఫస్ట్ యూనిట్కి అప్పుడు ఏపీలో ఉన్న 4 డిస్కామ్లు అగ్రిమెంట్ చేసుకునే పీపీఏ మీరు చెప్తుంది. ఆ తర్వాత 2 డిస్కామ్లు అటు వెళ్ళి 2 మనకు వచ్చినాయి ఇక్కడ ఏపీకి, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది వేరు, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్. సబ్సిక్వెంట్గా అదే ప్రాజెక్టుకు సంబంధించి సెకండ్ యూనిట్ నుంచి వాళ్ళు 8 ఏళ్ల పాటు పీపీఏ చేసుకున్నారు. మ్యానిపులేషన్ ఎలా జరిగిందంటే 2 నిమిషాలు చెప్తే ఎక్కువ టైం తీసుకుని ఒకళ్ళే మిగిలారు చివరికి బెటర్. ఫస్ట్ యూనిట్కి ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ కంటే సెకండ్ యూనిట్ ఎప్పుడు తక్కువ ఉంటుంది కదా సార్. కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలిమెంటరీ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ ఇష్యూస్. వాళ్ళు 80 పైసలు ఎక్కువ ఫిక్స్డ్ కాస్ట్కి పీపీఏ చేసుకున్నారు. I had written a strong letter analyzing the deficiencies in the order and the way the so-called bidding was conducted. Detailed letter రాసి తర్వాత వెళ్ళి కమిషన్ వారిని కూడా పర్సనల్గా కూడా కలిసి చెప్పా, ఈ పద్ధతిలో మీరు ఆర్డర్లు కానీ ఇచ్చారంటే అప్రదిష్ట పాలైపోద్ది కమిషను. మీ కమిషన్ ప్రజల ప్రయోజనాలు, వినియోగదారుల ప్రయోజనాలని కరెక్ట్ చేసుకోవాలి. నేను రాసిన మీడియాలో కూడా పబ్లిష్ అయింది. నోబడీ రెస్పాండెడ్ టు దట్. డిస్కామ్స్ కానీ, కమిషన్ కానీ, కన్సర్న్డ్ డెవలపర్ కానీ. తర్వాత sea change was there in the approach of the honorable TSERC. They have given a number of good orders. అది మీ దృష్టికి రాలేదు నేను చెప్తాను. ఎందుకంటే
నష్టం నేను ఒకటి సార్, ఇది ప్రొసీజరలీనో లేకపోతే కమిషన్ అధికారమో డిస్క్రిప్షన్ క్వశ్చన్ చేయటం కదా. See, all that would arise at the time of tariff hearing. That would be considered. అలా That అది would సరే be సార్. considered. నేను So, in principle, what we have given is only in principle approval for procuring power, subject to determination of tariff after on following the regulatory process. అదే సార్. ఇప్పుడు అదే సార్, నా ప్రాబ్లం ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ లోడ్ ఫోర్కాస్ట్ ఇవన్నీ చేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ పెడుతున్నారు. దాని ప్రకారం ఏ సంవత్సరం మనకు అదనంగా ఎంత పవర్ జనరేటింగ్ కెపాసిటీ యాడ్ చేయాలి అది ఉంటుంది కదా. దానికి కాంపిటేటివ్ బిడ్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కాంపిటేటివ్ బిడ్లో. మ్యూచువల్లీ అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇట్ ఈస్ అన్ అన్హెల్దీ. రెండోది మీరు చెబుతున్న ఎగ్జిస్టింగ్ పీపీఎస్ అవి అన్నారు, ఇట్ హ్యాస్ నో రెలవెన్స్. ఇట్ ఈస్ ఎ మ్యానిపులేటెడ్ పీపీఏ అండ్ టారిఫ్ ఆల్సో. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేపు we will not be guided by the PPS with the TSR. I mean, exactly sir. Discoms. We will not be guided. You mean we are assuring you on that. You don't have to any apprehensions on that. No, that is true. That opportunity is there. మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు మేము సబ్మిట్ చేస్తాం. నేను ఒక మాట చెప్తాను సార్. మన యాక్సిస్ విండోది వచ్చింది మీ ముందు హీరింగ్కి. మీరు ఏమన్నారు ఆ రోజుని? కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా ఇదేంటని మీరే అన్నారు. బట్ ఇట్ అప్లైస్ టు ఆల్. See, we respond or react depending upon the situations. Exactly. It's a wind informed power. This is a base load power. See, there is a lot of difference between Axis and Semcar. సార్ ఒక మాట చెప్తున్నా. అలాగా సార్. ఒకటి మనకి ఇది బేస్ లోడ్ స్టేషన్స్ కావాలనుకోండి, అప్పుడు మన డిస్కామ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్మిటెన్సీ ఇవన్నీ చెప్తున్నారు. మాకు 5,000 కోట్ల పైన నష్టం వస్తుంది ఆర్జీ కొనటం వల్ల. అలాగే బ్యాక్ డౌన్ చేస్తున్న పవర్లో, థర్మల్ పవర్లో 92 to 95% ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్ఈ అని వాళ్ళే దే వెంట్ ఆన్ రికార్డ్ అండ్ రిపీటెడ్. మళ్ళీ అది అవసరమైంది అనుకోండి, ఏది సెకీ ద్వారా అదాని సోలార్ తీసుకోవడం వచ్చి అక్కడ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. ఇది మనకు ఆర్ఈ చాలా తక్కువ, ఇది మనకు కావాలి, డే టైంలో వ్యవసాయానికి ఇస్తాం. దాని ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఎట్ట కావాలంటే అట్ట ట్విస్ట్ చేసుకోవచ్చు. అది ఇష్యూ కాదు. ఇప్పుడు కమిషన్ ఉందేంటి? టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్. మీరు అది ఆ సెకీది కానీ లేదు, మన ఇది శంభు కార్పుది కానీ పబ్లిక్ హీరింగ్ జరిపినందువల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. ఇప్పుడు సెకీలో మేమన్నా పీపీఏకి అప్రూవ్ చేసామా? చేయలేదు కదా. I tell you, actually the act does not provide for in principle approval for procurement. SECI, we had to give such approval only because of an earlier order passed by the commission saying that in hereafter, in respect of before procuring any RE power, the commission's approval is required to be taken. It's only because of that order we have to give in principle approval subject to safeguard. The appropriate commission has to approve the tariff, all that, and subject to the state government bearing the entire expenditure for strengthening the network. All those things were done. See, we have been again and again raising that. We have been again and again responding and giving clarification. But still some of you have been raising again and again. What we have been, that is a matter which is in the court. Let the court decide. అది సరే విషయం, అది వేరే విషయం సార్. మీరు పాజిటివ్ గా రేజ్ చేస్తే మేము తప్పకుండా అది తీసుకుంటాం. మీరు ఒక నెగటివ్ వేలో మాట్లాడుతూ ఉంటే రాంగ్ సిగ్నల్. ది కమిషన్ హాస్ బీన్ following the most transparent process of regulatory discharging our functions. Please note that. See, we are not subservient to anybody. Whatever our conscience tells us is right, we are doing. And see, it's not as if we can satisfy you on every point. And wherever we can't satisfy you, you term our decisions as irrational, questionable, which is not in good taste. I've been again and again telling you, I have great respect for you. See, if our decisions are not correct or they are irrational, you are entitled to question it in either APTEL or in any court of law. You please do that. There's no point in raising again and again and again. No, sir. Once we have taken a decision,
Since the inception of the first commission, I have been insisting on one aspect, sir. ఒకటి మనకు ఏదైనా పవర్ లెట్ మీ we కంప్లీట్. have our own views, we have our own opinion. We may be wrong, we may be wrong. Test it in court and get it set aside. We will follow that. దానికి కూడా Just every అది time, కాదు సార్. every time ఇప్పుడు poking our decisions as if they are irrational. Even here also you have written repeatedly irrational decisions. How can you say irrational? See, once our decision is taken, it may be wrong. It may be wrong. Please question it. That's what I have been telling you again and again. I'm again requesting you to please don't rake up the issues on which we have already taken decisions. సార్ నేను ఒక్క విషయం, నేను ఫస్ట్ కమిషన్ నుంచి మీ కమిషన్ దాకా రిపీటెడ్గా చెప్తుంది ఒకటే, ఏదైనా ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ గానీ ప్రొక్యూర్మెంట్ గానీ అనుమతి ఇచ్చే ముందు ఆ పవర్ మనకు అవసరమా లేదా, కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉందా లేదా, టారిఫ్స్ ఆర్ బెనిఫిషియల్ ఆర్ నాట్, కాంపిటేటివ్ బిడ్డింగ్ Judgment చూసారా మీరు? ఫండమెంటల్. See, there are two procedures open, either under section 62 or under section 63, and Supreme Court went to the extent of saying that 63 has no primacy. Please read that judgment, recent judgment. It's not as if 63 is rule and 62 is an exception. అలాగా సార్, అలాగా సార్ మై సింపుల్ సబ్మిషన్ సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన వాటికి అనుమతులకు మీరు కండిషనల్ అప్రూవల్ ఇచ్చే ముందు కన్సెంట్ కానీ పబ్లిక్ హీరింగ్ జరగడానికి మీ అధికార పరిధిలో మీ డిస్క్రిప్షన్ అది నేననే. See, unless the procedure stipulates public hearing, it's not possible for us to hold public hearing in every case. How can we hold public hearing? No sir, regulations and procedure you have decided, the commission has decided. Yes, they are already it is in every, we can't keep on changing the regulations. changing ka sir. ఇప్పుడు కొన్నిటికి పెడతారు, కొన్నిటికి పెడతలేదు అంటే ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ డిస్క్రిప్షన్ అనే కదా. మేము తీసుకున్న డెసిషన్స్ లో ప్రొసీజరల్ ఇల్లీగాలిటీస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ప్లీజ్ పాయింట్ అవుట్ విత్ రెఫరెన్స్ టు ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్. I am not talking in terms of illegality. I am requesting the honorable commission to ensure this public participation before taking decisions on such major issues. ఇప్పుడు 7,000 megawatts, not a small thing. In a single stretch they have proposed and you permitted, and ఎప్పుడు సార్ 2 ఏళ్ళు అయింది అది ఏది మీరు అది ఇచ్చి according to you it may not be a correct decision. We have applied our mind, we have given reasons why we have given approval. That has been questioned before the APTEL and High Court. High Court it has been questioned. What is the purpose of your raising again and again and again? ఒకటి సార్ ఆ ఇష్యూ కూడా ఉంది నేను చెప్పే వాటిలో. ఎందుకంటే ఆ పిఎస్ఏకి కమిషన్ అప్రూవల్ ఇచ్చిందని ఒక చోట రాశారు ముందు ఏఆర్ఆర్లో. ఎప్పుడు రాశారు, ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే అబ్బే ఇంకా అప్రూవల్ ఇవ్వలేదన్నారు. మళ్ళీ నాకు ఇచ్చిన రిప్లైస్లో అసలు మేము ఇంకా సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేస్తాం అంటున్నారు పిటిషన్. ఇంత గందరగోళం స్టేట్మెంట్స్ చేస్తున్నారు. 2 ఏళ్ళు దేనికండి? పిఎస్ఏ చేసుకున్నారు, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెకీ అండ్ ది డిస్కామ్స్. మీ ముందుకు వచ్చి మీ పిఎస్ఏకి మీ అనుమతి తీసుకుని 2 ఏళ్ళు కావాలా? ఇది సైన్ చేశాక వాట్ ఆర్ ది రీజన్స్? ముందుకు రాలేదు అది. రాలేదంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని కాదు సార్. డిస్కామ్స్ ఎందుకు సబ్మిట్? సిఆర్సీకి వెళ్ళారు, సిఆర్సీ has approved. The matter is sub judice before the High Court of Andhra Pradesh. అవును. It is sub judice. Yes. Let us wait please. Exactly. No, that is exactly. Let us not waste valuable time on these issues. These are all issues where we have already taken decisions, and those decisions are subject matter of the judicial proceedings before the High Court. Exactly. Wait. And whatever other issues are left, you please raise. Exactly, sir. Now we have raised all other issues. Now we have come to the crucial issue. వచ్చే సెప్టెంబర్ నుంచి వాళ్ళు సప్లై చేయాలి ఫస్ట్ ట్యాంక్ 3,000 megawatts. This pendency continues in the Honorable High Court. Can they seek approval from the Honorable Commission to the PSA? Can they get supply of power from that and make payments without this issue of sub judice getting resolved? That is the issue. One thing. There is no stay. When there is no stay, they are entitled to do that. Why not? అదే మీరు చేయాలి, నేను కాదు కదా. జ్యుడిషియల్ మీరే సబ్ జ్యుడిష్ అన్నారు.
సబ్జుడిష్ ఉంది కనుక వాళ్ళు పిఎస్ఏ అర్థమైంది సబ్మిట్ చేయలేదని అన్నారు. అర్థమైంది. సబ్జుడిస్ అంటే లీగాలిటీ ఆఫ్ అన్ యాక్షన్ ఈజ్ ఇన్ క్వశ్చన్ విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ ది కోర్ట్. సో అదే పెండింగ్ దట్, see, you may call it illegitimate, we will call it legitimate. Issue will not end there. It is only the court which has to decide. నేను ఐఎమ్ సీకింగ్ క్లారిఫికేషన్ ఆన్ దట్ ఫ్రమ్ ది డిస్కామ్స్. ఆ కోర్టులో అది ఇష్యూ ఫైనల్ గా రిజల్వ్ కాకుండా మీరు పిఎస్ఏని కమిషన్ సబ్మిట్ చేసి అప్రూవల్ కోరగలరా, ఈజ్ ఇట్ పర్మిసిబుల్? వన్, అది రాకుండా వాళ్ళు పవర్ సప్లై తీసుకుంటారా, చెల్లింపు చేస్తారా? వేణుగోపాలరావు గారు, CERC has already approved the PSA. It has approved. That has been questioned again by way of amendment before the High Court, if I am not wrong. So let the High Court decide the legality. అంటే రెండు పిటిషన్లు వేశారని డిస్కామ్స్ రామకృష్ణ గారు పయావుల కేశవ్ గారు ఇద్దరు వేశారు. They are pending. Let the High Court decide. If you want, you can also intervene. You can also intervene. You can also question. ఇప్పుడు అంత ఓపిక మాకు టైము అమౌంట్ కూడా స్పెండ్ చేసి కెపాసిటీ కూడా మాకు లేవు. ఏదో ఇక్కడ అవకాశం ఉంది పరీక్షిస్తున్నారు మీకు ఓపిక లేదని. ఎన్నిసార్లు ఈ విమర్శలు వినాలి చెప్పండి మేము? అలా కాదు. Great sin. What sin we have committed? All that we have in interest of farmers. We have approved in principle. We have given in principle approval for procurement. That's all. మేము ఇప్పుడు అవన్నీ నేను రిపీట్ చేయక్కర్లేదు సార్. నేను మీకు 2 years బ్యాక్ 16 pages సబ్మిట్ చేశా. ఇప్పుడు అవన్నీ నేను వేరే ఏదైనా ఉంటే మాట్లాడండి. మాట్లాడుతుంది అది ఒక్కోటి. ఇవన్నీ అంటే ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ ఇష్యూస్ సార్. అందుకే ఎందుకంటే ఇప్పుడు సప్లై జరగలేదు అనుకోండి, మళ్ళీ ఓపెన్ మార్కెట్ లో కొంటా ఉంటారు, తడిచి మోపిడి అవుతాయి. If Venugopal Rao was the chairman of the commission, what he would have done? అది అంత ఆ ప్రిజంప్షన్ ఎందుకు సార్? ఏం చేయాలనేది నేను చెప్తున్నాను కదా. కాదు, ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీకు అర్థమవుతుంది. అది సరే సార్, అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఎందుకంటే సార్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని లాయర్స్ ఫార్మర్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ దే ఆర్ ఓపెన్లీ క్రిటిసైజింగ్, దే ఆర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఇట్. నో అంటే ఎక్కడ కూర్చుంటాం అది కాదు ఇష్యూ. మీరు బయట విమర్శించవచ్చు, సుప్రీం కోర్టు పోయి పదే మీ జడ్జిమెంట్ తప్పని ఎవరు చెప్పరు. అక్కడికి వెళ్ళరు కదా. అది తెలుసుకోండి. బయట మాట్లాడండి. ఒప్పుకుంటాం మేము. బట్ మా దగ్గరకు వచ్చి పదే మీరు చేసినారని మమ్మల్ని నిందించినట్లు మాట్లాడటం చెప్తాను నేను. మేము సబ్మిషన్ చేయడంలో పర్పస్ ఏంటి? పొరపాటు ఏదైనా జరిగితే దాన్ని కరెక్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయటం ఒకటి. మా వ్యూ వేణుగోపాలరావు గారు, మేము ఎప్పుడు ఇది పొరపాటు అనుకోలేదు. మా వ్యూ ఇది రాంగ్. వీ మే బి రాంగ్. అంత మాత్రం మీరు చెప్పినంత మాత్రం మేము మళ్ళీ ఇంకొక డెసిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్లీజ్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్. తర్వాత రెండు ఇష్యూస్ సార్. ఎందుకంటే all these have impact on the tariff to be paid by the consumers after determination or permission given by the commission. ఇప్పుడు మనకి సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా వదిలేయండి, దాన్ని మీరు చేయగలిగింది ఏం లేదు. నేను 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఇది ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాటి కింద ఎన్నో కన్సెషన్స్, రాయితీలు ఇవన్నీ గత విధానాలు ఇచ్చారు. దాని ప్రకారం కమిషన్ చేసింది. తర్వాత అది మార్చేసి విత్డ్రా చేశారు. దాని మీద హీరింగ్స్ అన్ని జరిగినాయి. అవి విత్డ్రా చేస్తా మనకి మీరు వేరే ఫ్రెష్గా పిటిషన్ వేయమన్నారు శివరావు గారు. దానికి ఫ్రెష్ పిటిషన్ కదా సార్, మేము వేసిన పిటిషన్ ఆ పర్పస్ కన్నా సరే అది పెండింగ్లో. ఎందుకంటే ఇందులో గత కమిషన్లో జరిగింది ఇది తప్పు. అడిగాను అప్పుడు కూడా, మాకు కనీసం ఎలిమెంటరీ కామన్ సెన్స్ కూడా ఇది అర్థం కావట్లేదండి. వాడు ఓపెన్ యాక్సెస్ సప్లయర్స్, కన్జ్యూమర్స్ వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్, వాటికి సంబంధించిన రాయితీలు, ఫెసిలిటీసు, బర్డెన్స్ డిస్కాములకి వినియోగదారులకి ఏమి సంబంధం, ఎందుకు భరించాలి అని అడిగాం. సమాధానం లేదు దానికి.
Venugopal Garu, see, Sir. in respect of those concessions, Hmm. that period has already been over. Hmm. Now there are no concessions. There are no concessions, so there is no need for the commission to make any amendment to the regulations. So we have to think Yes, that those this concessions, time. the period for which the concessions were given ended. So there is no question of making any further regulation. No, sir. At the time of giving your order, it did not end. I think if we ended, there was no case at all. It ended. It is only the government policy itself is for a limited period. Now, In consonance with which we have made the regulation. Once that period is over, that regulation has ended. నేననేది అది కాదు సార్. మీరు ఆ ఆర్డర్ ఇచ్చినప్పటికి ఎండ్ అయిందా లేదా ఎండ్ కాకపోతే అప్పుడు చేసి ఉండాల్సింది అనేది అంతే. అది ఎండ్ అయిపోతే ఓకే. రెగ్యులేషన్ చదివితే మీకు అర్థమవుతుంది. See, in pursuance of that policy decision for a period of 5 years, regulation has been amended, providing these concessions. Now there is no conflict between the government policy and the regulation, as you have written in your submissions. That's not correct. మీరు క్లారిఫై చేశారు సార్. డిస్కామ్స్ రిఫ్యూజ్ టు ఈవెన్ రెస్పాండ్. అసలు దగ్గర చెప్పండి. ఇప్పుడు సైలెన్స్. చదివితే మా మీద మాకే అనుమానాలు వస్తున్నాయి. అసలు మేము అలా కాదు సార్. లేదా అని. మీరు చెప్పిందే వాళ్ళు క్లారిఫై చేయొచ్చు కదా. ఇప్పుడు అది దట్ రెగ్యులేషన్ ఈజ్ నో మోర్ ఇన్ ఫోర్స్, గవర్నమెంట్ పాలసీ వీఆర్ పర్సూయింగ్ అండ్ ఫాలోయింగ్ అంటే అయిపోయాయి. అది కూడా చెప్పలా. ఎందుకు చెప్పలేదు అది High Court by the government that the regulation, the concessions are withdrawn only with prospective effect, not with reference to those. అది కాదు సార్. ఆ హీరింగ్ రోజు నేను విన్నాను సార్. అది అన్ని చెప్పింది. దాని తర్వాత అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ కానీ డిఎల్పి అయ్యో అని అవి కూడా మీకు ఇంతకుముందు చెప్తే కాదు అందరికీ బెనిఫిట్ వస్తుంది అంటారు. ఈ రోజుకి నాకు అర్థం కాల ఆ లాజిక్. ఐఎమ్ సారీ టు సే. ఇప్పుడు మేము కూడా 25 yearsగా ఇన్డెప్త్గా స్టడీ చేస్తా, ఎక్స్పర్ట్స్తో ఇంటరాక్ట్ అవుతా, ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవుతా, ఈ రోజుకి ఇంటరాక్ట్ అవుతానే ఉంటా నాకు తెలవని ఇష్యూస్ వస్తే. ఒక ఒపీనియన్ చెప్పామంటే దాన్ని ఎంతో కేర్ఫుల్గా బట్ అనలైజ్ చేసి అప్పుడు చెప్తున్నాం తప్ప బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తున్నాం తప్ప ఏదో ఆషామాషిగానే ఏదో ఒకటి చెప్పాలి లేకపోతే పబ్లిసిటీ కోసం ఏం చెయ్యం. అలాంటి అవసరం లేదు మాకు. అవి చేస్తే నాకు అర్థం కాలే ఈ రోజు దాకా. మీరేమో క్లారిఫై చేసామంటున్నారు. మీ క్లారిఫికేషన్ నుంచి నాకు ఏమి అర్థం కావట్లేదు. డిస్కౌంట్స్ చెప్పేది మా క్లారిఫికేషన్ మీకు ఎట్లా అర్థం కాలేదు, మీ ఒపీనియన్ మాకు అర్థం కావడం లేదు. people will judge. No, that is exactly. People will judge, sir. See, this is where I am really pricked, Venugopal Rao, with great respect to you. See, you made your submission. I dealt with that. According to you, if our reasons are not correct, if our decision is not correct, please question it. Please don't raise that again and again before us. We can't change our opinion. We have already given our opinion. We come to our final conclusion. That is different matter, sir. Let us leave it there. Not that way. And సెకండ్ థింగ్ ఏంటి సార్, ఇప్పుడు ఈ మార్కెట్ పర్చేజెస్ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేయాల్సి వస్తుందంటే జనరల్ థియరీ అంతా చెప్తున్నారు. ఆ కారణాలన్నీ మాకు తెలిసి నేను రాసా ఇంతకుముందు. అవి కాదు క్వశ్చన్. ఇవాళ మనకు అవసరమైన విద్యుత్తు ఆ డిమాండ్ని తీర్చడానికి ఫ్లక్చుయేటింగ్ డిమాండ్ కర్వ్ అండ్ మిక్స్ ఆఫ్ పవర్ వేరియస్ ఆర్ఈ అండ్ అదర్స్ వాటిని ఒక ఐడియల్ ఈక్విలిబ్రియం వచ్చేటట్టు అంటే టు ది ఎక్స్టెంట్ ప్రాక్టికబుల్ టెక్నికల్లీ అది ఎందుకు జరగట్లేదంటే దానికి సమాధానం లేదు. మీరు రియలిస్టిక్ అసెస్మెంట్ చేయాలంటారు, రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ డిమాండ్ చేయాలంటారు, అంతే కదా. డిమాండ్ చేయాలి, మిక్స్ కూడా అలా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ వచ్చింది ప్రాబ్లం ఇందాకే చెప్పాను, నేను రిపీట్ చేయక్కర్లా. ఆర్ఈ కొనటం వల్ల 5,000 కోట్ల పైన నష్టం వస్తుంది ఏడాది. కానీ వాళ్ళు రిపీటెడ్గా చెప్పారు 90 to 95% ఆఫ్ బ్యాకింగ్ డౌన్ ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పర్చేజింగ్ దిస్ అన్వారంటెడ్ అండ్ మస్ట్ రన్ ఆర్ఈ అని డిస్కౌంట్స్ వెంట రికార్డ్ రిపీటెడ్లీ. నేనంటాను కాదు. తర్వాత ఇందాక మీరు ఒక ఇష్యూ సిఏ రిపోర్ట్ చేసి 2 rupees ఎంత అన్నారు వాళ్ళు. మనం మీకు లేటెస్ట్ ఇచ్చింది డిస్కౌంట్స్ ఎస్టిమేట్ ₹2.41 ఈ బ్యాకింగ్ డౌన్ లేకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ఈ ఇన్ ద గ్రిడ్ ఇవన్నీ చెప్పారు. వీటన్నిటిని నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఆర్ఈలో మనకి పెద్ద లాభం అనేసి వన్ సైడెడ్గా మాట్లాడితే ఎట్లా. మనకి దిస్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఈస్ హౌ టు మెయింటైన్
an equilibrium which is technically feasible and practicable between demand curve and ideal పవర్ మిక్స్. అది దట్ ఈస్ ది ఫండమెంటల్ ఇష్యూ. అది వదిలేసి జనరల్ థియరీ చెప్పి ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు చెప్పినా అదే అయ్యే. హానెస్ట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. వాళ్ళకి తెలవక కాదు కదా. ఐఎమ్ నాట్ ఏ టెక్నికల్ మ్యాన్. నాలాంటి వాడికి ఎంత అర్థం అవుతుంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ అంతా ఉండే ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి అర్థం కాదని మేము ఎలా అనుకుని ఎలా భ్రమపడతాం. గవర్నమెంట్ ఏదో డైరెక్షన్ ఇస్తుంది వాళ్ళకి గత్యంతరం లేదు. పీపీఏ చేసుకోమంటే చేసుకుంటారు. కమిషన్ కన్సెంట్ కోసం ప్రయత్నిస్తారు. అది జరుగుతుంది వాస్తవం. ఏది ఈ రోజుకి లేదు. ఆమె 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంత లార్జ్ స్కేల్లో మార్కెట్ పర్చేజెస్ చేస్తే దాన్ని జస్టిఫై చేసుకుంటున్నారంటే మన ఈ లోడ్ ఫోర్కాస్ట్, ప్రొక్యూర్మెంట్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆల్ వేణుగోపాల్ గారు ఇప్పుడు సీజనే మారిపోతూ ఉంటే ఏ సీజన్ ఎంత వస్తుందో మీరు చెప్పినట్టు సీజన్ కరెక్ట్ గా ఉంటే ఆ సీజన్ లో ఎంతని ఎస్టిమేట్ చేస్తాం. లేదా ఎలా చేయగలరు కదా. అలాగా సార్ 1700 కండిషన్స్ ఎంత సీజన్ మారిందో తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా. నేను చెప్పేది అంటే ఇప్పుడు మనకు 1700 మిలియన్ యూనిట్లు ఎంత అవసరం మార్కెట్ పర్చేజెస్ అంటే 6400 మిలియన్ యూనిట్లు కొనాల్సిన పర్చేజ్ లేకపోతే 10,000 మిలియన్ యూనిట్లు. నేను అనేది అంత ఎక్స్ట్రాడినరీ కొంత సర్ప్లస్ ఇన్వెటిబుల్. ఐఎమ్ ఫుల్లీ అవేర్. ఐ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు టైం చేసి మీకు తెలవంది కాదు కదా. ఇన్హెరెంట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. కానీ ఇంత ఎక్స్ట్రాడినరీ లెవెల్కి అది వెళ్ళటం అనేది ఇట్ షోస్ డెఫిషియన్సీ ఇన్ అవర్ డెసిషన్ మేకింగ్ ఇట్ సెల్ఫ్. దెర్ ఈస్ నో హానెస్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. అంతకు ముందు వాళ్ళు చేసి వెళ్ళారు. ఈ సంవత్సరం ఎలా పడుతున్నాయి సార్? నేను ఒకటే చెప్తాను. మనకి ప్రాబ్లం ఈ సంవత్సరమే వచ్చింది. మీకు ఇంత ముందు ఎస్టిమేషన్ ప్రకారమే వచ్చింది. ఈ సంవత్సరం అన్ఎకౌంటెడ్ గా వచ్చింది. ఎందుకంటే సీజన్ మారినందువల్ల. ఫిబ్రవరిలో ఎప్పుడు కూడా ఇంత డిమాండ్ లేదు. ఎర్లియర్ ఆల్సో ఐ ఫాలోడ్ దీస్ థింగ్స్ అండ్ ఫైల్డ్ మై సబ్మిషన్స్. అంతకు ముందు ఇదే సమస్య ఉంది. ఇది సర్ప్లస్ ఒక పక్కన Venugopal garu, see, we'll definitely we'll have a relook at the proposals with reference to the existing demand, and we'll try to make a realistic estimate of the requirement, at least for this year, because last year there was unusually high demand, unexpected demand, as a result of which the whole estimate has become haywire. So ఈసారి తప్పకుండా, since you have pointed out, it's a valid point, we'll definitely take that into consideration. Okay, thanks sir, but this point I have been making over the years rather. ఇవాళ కాదు, మీ కమిషన్ రాకముందు నుంచి కూడా చేస్తానే ఉన్నా. మీ కమిషన్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతిసారి చెప్తానే ఉన్నా. అది మనం లంచ్ వన్ మోర్ ఇష్యూ సార్. మీరు లంచ్ టైం అయితే ఉంది, మీరు 5 నిమిషాలు ముగించగలిగితే అది కాదు సార్, ఏఆర్ఆర్ అది అవ్వలేదు. ఎంవైటీ డిస్కామ్స్ లంచ్ తర్వాత లంచ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని రండి. యూ డిజర్వ్ రెస్ట్ ఆల్సో. అట్లాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకే, ఆఫ్టర్ లంచ్. ఓకే, లంచ్ తర్వాత 2 o'clockకి మరి రెజ్యూమ్ అవుతాయి. థ్యాంక్ యూ. మా డివిజన్ వాళ్ళు చేయలేదు. మా డివిజన్ సంబంధించి అంటే ఉంచమన్నా ప్రసన్న
భోజన విరామానంతరం శ్రీ వేణుగోపాలరావు గారు గౌరవ కమిషన్ ముందు తమ వాదనల్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కానీ లేకపోతే మన రెగ్యులేటరీ ప్రాసెస్ కానీ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎన్ని రకాలుగా మన వినియోగదారుల మీద భారాలు పడుతున్నాయి. ఇప్పుడు రిటైల్ సప్లై టారిఫ్ ప్రతి సంవత్సరం ఎక్కువ తక్కువ అవి పడుతున్నాయి. అలాగే జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషన్ టారిఫ్స్ మల్టీ ఇయర్ అవి పడుతున్నాయి. ఎఫ్పిపిసి 40 పైసా పర్ యూనిట్ పర్ మంత్. తర్వాత ట్రూ అప్ క్లెయిమ్స్, ఆ తర్వాత ఆర్పిపిఓ ఆబ్లిగేషన్స్, burdens of additional purchase of power in the market and through exchanges at higher rates, indiscriminate entering into long-term PPAs, especially with RE generating units, availability of abnormal quantum of avoidable surplus power with adverse consequences, burdens of additional interest on pension bonds, burdens of other costs, burdens of concessions, incentives, etc. given to open access RE generators. అలాగే బర్డెన్స్ ఆఫ్ ఇంపోజింగ్ ఎ పార్ట్ ఆఫ్ అడిషనల్ సప్లై ఆఫ్ పవర్ మేడ్ టు LT1 అగ్రికల్చర్. అలాగే ఇప్పుడు ఈ ఏఆర్ఆర్, ఎంవైటీ ఛార్జెస్ కూడా ఏది ఎంవైటీ సార్ నేను అనేది అవి ఇన్ఫ్లేటెడ్గా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కానీ ట్రాన్స్కో కానీ మనం ఓవర్ ది ఇయర్స్ వచ్చిన రిజల్ట్స్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసినట్లు కూడా అవి కనుక ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి. అంటే మోర్ దే అన్న వాట్ వాజ్ డ్యూ టు దెమ్ దే వర్ కలెక్టింగ్. అవి తర్వాత వస్తాం. అందువల్ల ఏంటంటే ఇన్ని రకాలుగా, అలాగే ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. హయ్యర్ క్యాపిటల్ క్యాష్ ఫర్ జనరేటింగ్ స్టేషన్స్ ఏదో కమిషన్స్ రెగ్యులేట్ చేసిన మేరకు చేస్తుంది, ఇంకా వస్తున్నాయి. మ్యానిపులేటరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ PPAs, మ్యానిపులేషన్స్ ఇన్ పర్చేస్ బీయింగ్ మేడ్ బై లైసెన్సీస్ డిస్పైట్ ప్రూడెన్స్ చెక్ అండ్ ఆల్ దీస్ ఆర్ దేర్. చాలా సీరియస్ ఎలిగేషన్ వస్తుంది. ఇన్ని బర్డెన్స్ కన్స్యూమర్స్ మీద పడుతున్నా కూడా మన ఇన్ని బర్డెన్స్ వేసి ఏమన్నా డిస్కౌంట్స్ ఏమన్నా బాగుపడుతున్నాయా? అటు పరిస్థితి ఏమన్నా మెరుగైందా? ఇంకా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయా అంటే పరిస్థితి? ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ నేను అడిగినట్టుకి డిస్కౌంట్లు సమాధానం ఇవ్వలే. కొన్ని మా పున్నారావు మాస్టర్ చక్కగా ప్రశ్నలు ఇస్తే మంచి విద్యార్థులుగా చక్కగా ఆయన అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో కూడా నేను కొన్ని తీసుకుని ఆయన నాకు ముందే పంపాడు. ఇప్పుడు డిస్కౌంట్స్ ఏంటి సార్? మార్చి 31 మార్చి 2023 దాకా క్యుములేటివ్ లాస్ 24,979 crores. ఎలా వచ్చింది క్యుములేటివ్ లాస్? మీరు ఇవన్నీ అలౌ చేస్తున్నారు. ఇన్ని అలౌ చేశాక కూడా క్యుములేటివ్ లాస్ రావటం అంటే ఏంటి అర్థం? ఏ రూపంలో వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అయ్యి, లేకపోతే ఆ లాస్ రాకుండా నివారించుకోవడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఏమి సమాధానం లేదు. అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ముందు, దాని మీద సమాధానం లేదు. ఇప్పుడు సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావాల్సింది 22,234 కోట్లు ఏది లాస్ట్ సెప్టెంబర్ దాకా. అలాగే కన్స్యూమర్స్ నుంచి ఎరియర్స్ 15,161 కోట్లు. ఇవి కాకుండా కోర్టు కేసుల్లో ఇంకా ఇతరంగా పెండింగ్ ఉన్న ఏరియాస్ 5,000. అలాగే డ్యూస్, జనరేటర్స్ చెల్లించాల్సిన డ్యూస్ మార్చి 2023 నాటికి 9,224 కోట్లు. అందులో 2,200 కోట్లు ఒక జన్కోకే చెల్లించాలి. ఇక అక్యూములేటెడ్ డెట్స్ ఆఫ్ డిస్కౌంట్స్ 57,000 కోట్ల 453 కోట్లు అప్ టు ది ఎండ్ ఆఫ్ 2022-23. ఇప్పుడు ఎంత అయినాయో తెలియదు. ఇది డిస్కామ్ల పరిస్థితి. సరే, వాళ్ళు చెల్లించాల్సిన ఈ వర్కింగ్ క్యాపిటల్ కానీ ఈ అప్పుల మీద వడ్డీలు కానీ అవన్నీ తడిసి మోగుడు అవుతున్నాయి అవన్నీ. ఇది పరిస్థితి. అంటే ఏంటంటే మనకి ఈ పవర్ సెక్టార్లో తెచ్చి పెడుతున్న ఇవేంటి, దానికి వంతు బంతు లేకుండా ఉంది. అవి ఎప్పుడు ఆ సంస్కరణల పేరుతో ఎప్పుడు ఏదో ఒక చేంజ్, ఏదో ఒకటి సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఆర్డర్స్ ఇవ్వటం, డైరెక్షన్స్ ఇవ్వటం, అక్కడ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవ్వటం, ఇవన్నీ వచ్చి అలాగే ఇక్కడ ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్స్, సక్సెసివ్ గవర్నమెంట్స్ తీసుకున్న నిర్ణయాలు, కమిషన్లు ఇచ్చిన కొన్ని ఆర్డర్స్, ఇవన్నీ చూసుకుంటే పరిస్థితి ఎండ్ రిజల్ట్ ఈస్ దిస్. ఒక పక్కన విపరీతంగా కన్జ్యూమర్స్ మీద భారాలు, మరో పక్క నిండా మునిగి ఆర్థికంగా డిస్కౌంట్. సో సమ్ ఆనెస్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ రిఫార్మ్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్, ఇంపరేటివ్. వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్, హౌ టు కరెక్ట్ ఇట్, how to benefit the consumers and strengthen the position of public sector utilities, Gencos, Transco and Discoms. అది లేదు. వాళ్ళ సెంట్రల్లో చూస్తే వాళ్ళు చేసే స్టేట్మెంట్స్, వాళ్ళు ఎంతసేపు ఆ ఏడుపు అంతా ప్రైవేట్ జనరేటర్స్కి ఇవ్వాలి, వాళ్ళకి బకాయిలు పెట్టారు, అవి ఇవ్వలేదు, ఇదే గోల్ తప్ప
వీళ్ళు నిండా మునుగుతుంటే ఎలా నిండా ముంచే విధానాలు ఆదేశాలు ఇవ్వటం తప్ప ఇంత పర్వర్స్ అప్రోచ్తో చేస్తున్నారు. అందువల్ల అది ఆ రకంగా అయితే కమిషన్ చేతులు ఏం లేదు, అది దాన్ని సరిదిద్దడానికి అన్ఫార్చునేట్లీ. అందువల్ల అది చేయలేదని కమిషన్ కూడా ఎవరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అనుకుంటాం కానీ లేబర్ రేట్ ఏదైతే వేసామో అదే తీసుకుంటుంది. ప్రయోజనం ఎక్కువ వస్తే సార్ అబ్నార్మల్ క్వాంటమ్ ఆఫ్ సర్ప్లస్ కూడా మనకి ప్రతి సంవత్సరం కనపడుతుంది. అయితే ఆర్ఎస్టీఓలో మీరు వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది, మీరు డిటర్మిన్ చేసిన సర్ప్లస్ ఎంత అనేది ఇస్తున్నారు. దట్ ఈస్ పొటెన్షియల్. ఓకే, అగ్రీడ్. పొటెన్షియల్ అది యాక్చువల్గా ఆచరణలో ఎంత అనేది తేలుతుంది. కానీ అసలు ఈ సర్ప్లస్ పవర్ ఎంతైతే యాక్చువల్గా తేలిందో దాన్ని ఎంత బ్యాక్ డౌన్ చేశారో, ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత చెల్లించారు, అది ఎన్నిసార్లు అడుగుతున్నామండి. మీ కమిషన్ వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా అనేక సందర్భాల్లో. దే డోంట్ రివీల్ ఇట్. ఎందుకు సిగ్గుపడుతున్నారు వాస్తవాలు చెప్పడానికి? కిందటిసారి కమిషన్లో కూడా అడిగితే కమిషన్ డైరెక్ట్ చేయాల, డిస్కామ్స్ అవాయిడ్ చేసింది. ఎప్పుడు చేశారు? గవర్నమెంట్ మారాక పాత కమిషన్ టర్మ్ అయిపోవస్తుండగా అప్పుడు డైరెక్షన్ ఇచ్చాక థర్డ్ కంట్రోల్ పీరియడ్ ఇచ్చారు వాళ్ళు. ఈ ఫోర్త్ కంట్రోల్ పీరియడ్ ఇంతవరకు ఇవ్వాల. మీరు కూడా ఆ డైరెక్షన్ ఇంతవరకు ఇవ్వాల. ఎన్నిసార్లు అడిగా నేను ఈ హీరింగ్స్ సందర్భంగా. ఎందుకు కప్పెట్టుకోవాలండి? అది ఏమడిగారు మీరు? ఏమడిగారండి? సర్ప్లస్ పవర్ యాక్చువల్గా ఎంత తేలింది, దాన్ని ఎంత బ్యాక్ డౌన్ చేశారు, ఎంత ఫిక్స్డ్ ఛార్జెస్ చెల్లించారు. సర్ప్లస్ పవర్ ఎంత తేలిందన్నారా? ఎందుకంటే అనేది ప్రొజెక్ట్ చేసింది అగ్రీడ్, కానీ ఆచరణలో తేలుతుంది కదా సర్ప్లస్ పవర్. వాట్ ఈస్ ది యాక్చువల్ యాజ్ అగైన్స్ అసెస్డ్ సర్ప్లస్ పవర్ అంటారా? వాట్ ఈస్ ది యాక్చువల్ సర్ప్లస్ పవర్? యాక్చువల్ సర్ప్లస్ పవర్ ఎంత, అది బ్యాక్ డౌన్ చేస్తున్నారు కదా. చేసినప్పుడు ఫిక్స్డ్ ఛార్జెస్ చెల్లిస్తున్నారు. ఎంత చెల్లించారు? ఫ్యాక్ట్స్, ఇంకేం అడగట్లేదు. కారణాలు అక్కర్లేదు. కారణాలు మాకు అర్థం అవుతాయి, సమస్య కాదు. అవి చెప్తే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీరు ఇన్ పాసింగ్ మీరు అడిగింటారు కానీ ఒక అప్లికేషన్ రూపంలో మమ్మల్ని అడిగింటే మేము డైరెక్షన్ ఇచ్చాం కదా. అలా అది కాదు సార్. ప్రతిదానికి అప్లికేషన్ ఇప్పుడు ఎన్నో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. ఇప్పుడు ఏ అప్లికేషన్ పెట్టాం, ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు అక్కర్లేదు సార్, మీరు డైరెక్షన్ ఇప్పుడైనా ఇవ్వండి. ఒక లెటర్ చాలు. లెటర్ ఎందుకు సార్? నేను ఆల్రెడీ మీ సబ్మిషన్స్ లో ఇన్ పాసింగ్ ఎన్నెన్నో చెప్తుంటారు కదా, అట్లా కాదు. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఒక లెటర్ ఇస్తారు కదా, డైరెక్షన్ ఇస్తాం సార్. అది ఇప్పుడు మనం 4.5 years అయ్యాక మీరు ఈ మాట చెప్తున్నారు అప్లికేషన్ అని. నేను 4.5 సంవత్సరాల నుంచి అడుగుతానే ఉన్నా. అది సరే, ఇప్పుడైనా మీరు ఇవ్వచ్చు దానికి. మీరు ఎప్పుడు అడిగారు? మీరు సబ్మిషన్స్ లో ఒకటి చెప్పింటారు మీరు. అంత దాన్ని చెప్పడం కాదు సార్, రైటింగ్ లో ఒకటి కాదు, సెవరల్ పిటిషన్స్ లో నేను అడిగా. అవి ఒకటి కాదు, కావాలంటే మీకు రికార్డ్ చేసి ఇప్పుడైనా మీరు డైరెక్షన్ ఓవరాల్ గా ఇవ్వచ్చు. ఏముంది ఇందులో పెద్ద అప్లికేషన్ కోసం? తర్వాత సార్, తర్వాత పవర్ ఎంత ఇయర్ వైజ్, నథింగ్ టు హైడ్ సార్. తర్వాత ఈ సర్ప్లస్ పవర్ ని అమ్మలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ చూస్తే ఒక్క యూనిట్ కూడా సర్ప్లస్ పవర్ అమల. కొత్తగా వచ్చింది పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, యూనిక్ యూనిట్స్ అది ఇది అయ్యో అన్నారు. యూనిక్ లేదు, ఏమీ లేదు. దాని ద్వారా ఒక్క యూనిట్ అమ్ముతున్నారు. ఒక యూనిట్ అమ్మలేదనడం కరెక్ట్ కాదు. రిప్లై సార్ నేను చెప్తుంది, రిప్లైస్ లో ఇవ్వలా. కొన్నాము పుష్ప పోర్టల్ ద్వారా 0.056 మిలియన్ యూనిట్స్ కొన్నామని ఇచ్చారు. అలాగే డ్యామ్ అన్నారు, డ్యామ్ అన్నారు, పుష్ప పోర్టల్ అన్నారు. వాటి ద్వారా ఒక్క యూనిట్ అమ్మినట్టు చూపించాల. రిప్లైలో లేదు. Recently I have observed that there were days when surplus power they received more amount from sale of surplus power than their spending on purchasing power.
దట్ ఈస్ ఎ గుడ్ డెవలప్మెంట్. దే కెన్ వెరీ వెల్ ఇన్ఫార్మ్ దట్. ఎందుకు ఎందుకు ఇవ్వమని? కప్పెట్టుకుంటారు అవి కూడా? ఆ, అది కాదు సార్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, అది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే వీ కమ్ టు ది అదర్ కంక్లూజన్ దట్ దే హ్యావ్ ఫెయిల్ టు సెల్ ఎనీథింగ్ అని. రెండోది, నా అబ్జెక్షన్ చాలా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తున్నాం. మీరు చాలా ఎక్కువ కొంటున్నారు మార్కెట్ ప్రైసెస్ కన్నారు. ఓకే, ఐ రెస్పెక్ట్ దేర్ రైట్ టు అబ్జెక్ట్ స్ట్రాంగ్లీ. బట్ వాట్ ఈస్ క్లియర్ ఈస్ దట్ దేర్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ డస్ నాట్ చేంజ్ ది గ్రౌండ్ రియాలిటీ. మేము అట్లా అంటలేదన్నారు. మీరు ఇచ్చిన అబ్జర్వేషన్, కమిషన్ ఇచ్చిన అబ్జర్వేషన్ ఏం చేసిందండి? వైల్ బ్యాకింగ్ డౌన్ అప్రూవ్డ్ థర్మల్ స్టేషన్స్ ఇంట్రాడే టు అకామిడేట్ షార్ట్ టర్మ్ పర్చేజెస్ ఫ్రమ్ ది మార్కెట్. కమిషన్ చేసిన అబ్జర్వేషన్, వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్? అంటే ఒక పక్కన బ్యాక్ డౌన్ చేసి మళ్ళీ మార్కెట్లో కొంటున్నారు. అది చౌక అయితే అవ్వచ్చు ఒక సందర్భంలో. సరే, ప్రిన్సిపల్ ఆఫ్ మెరిట్ ఆర్డర్ డిస్పాచ్, అది వైలేషన్ కాదా అది తర్వాత ఇష్యూ. అది కూడా అబ్జెక్ట్ చేస్తుంది. ఏం చెప్తాం? రెండోది, 8.8 రూపీస్ 1 పైసాకి ఈ ఈ ఏడాది మార్కెట్లో కొన్నామన్నారు. యావరేజ్ రేట్ అండి అది. యావరేజ్ రేట్ అంటే 8 రూపీస్ 1 పైసా కన్నా ఎక్కువ రేటుకి కూడా కొంత పవర్ కొన్నారని అర్థం. అంత హై రేటు కొంటున్నారు ఒక పక్కన. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 4 రూపీస్ 88 పైసా కొంటామని పెట్టారు. వాట్ ఈస్ ది బేసిస్? అది కూడా 410 మిలియన్ యూనిట్స్. అంటే బోత్ ఎక్స్ట్రీమ్లీ అండర్ ఎస్టిమేట్ చేసి చెబుతున్నారు. ఎందుకని అండర్ ఎస్టిమేట్ చేస్తే? రెవెన్యూ రిక్వైర్మెంట్ తగ్గుద్ది, రెవెన్యూ గ్యాప్ తగ్గుద్ది, టారిఫ్ హైక్ అవసరం తగ్గుద్ది, ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ తగ్గుద్ది. తర్వాత బాత్తాం ఏఆర్ఆర్ రూపాయలు ఇవన్నీ మారిపోతాయి. అప్పుడు ఎఫ్పిపిసిఏ కింద, ట్రూఅప్స్ కింద అప్పుడు బాత్తాం. దట్ ఈస్ ది అప్రోచ్, వెరీ అన్రియలిస్టిక్. రెండోది, దీనికి రిలేటెడ్ ఇప్పుడు మీరు కమిషను లాస్ట్ 3 years పెర్ఫార్మెన్స్ని బట్టి ఏ ప్రాజెక్టు లేకపోతే ఏ ప్లాంట్ నుంచి మనకు పీపీఏ కింద ఎంత పవర్ వస్తుంది అనేది ఎస్టిమేట్ చేసి చెప్తాం. దాని ప్రకారం మేము అదే ఫాలో అయ్యి చేస్తున్నాం అని అన్నారు. లాస్ట్ 3 yearలో ఉన్న కండిషన్స్ స్టాటిక్గా లేవు కదా. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు జన్కోదే తీసుకుందాం సార్. ఆ రేక్స్ పెంచాలని రైల్వే వాళ్ళు అదే ఒక కమిటీ వేశారు. వాళ్ళకి మా కమిటీలో ప్రతిసారి ఇవన్నీ చెప్తున్నాము. అవి రేక్స్ పెంచాలి, అలాట్ చేసిన సప్లై చేయాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాలని కోల్ అంది. 7.5 lakh టన్స్ అన్నారు. అందుకని 5 lakh టన్స్కి ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచామని పెట్టారు. అంటే ఏంటి? కండిషన్స్, కాంక్రీట్ కండిషన్స్ ఆర్ చేంజింగ్. అఫ్ కోర్స్ ఇంపోర్టెడ్ కోల్ అంటే మళ్ళీ దట్స్ మోపిడ్ అవుద్ది, వేరియబుల్ కాస్ట్. సరే, అది దానికి మార్కెట్ రేట్స్కి పోల్చుకుంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అది తర్వాత చూసుకోవచ్చు యాక్చువల్గా జరిగినప్పుడు. కానీ అంటే ఇలాంటి కండిషన్స్ వచ్చి జనరేషన్ పెంచడానికి కొన్ని చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆన్ దేర్ ఓన్ అడ్మిషన్. అయినా మేము ఆ పాత 3 సంవత్సరాలది లెక్కేస్తామంటే అర్థం ఏంటి? వాటి వల్ల 5 లక్షల టన్నులు కొంటున్నామంటే ఇంకా దానికి ఎంత అడిషనల్ జనరేషన్కి అవకాశం ఉంటుంది? అవన్నీ చేసుకోకుండా ఇదే పద్ధతులు అండర్ ఎస్టిమేట్ చేస్తే, అయితే దానికి మళ్ళీ విచిత్రమైన వాదన, దేశంలో కొరత ఉంటుంది రాబోయే సంవత్సరాలు, మార్కెట్లో సీలింగ్ దాకా ధరలు వెళ్తాయని. మళ్ళీ ఇక్కడ రివర్స్ ఆర్గ్యుమెంట్, మార్కెట్లో సీలింగ్ దాకా ధరలు వెళ్తే ₹4.88 అని మీరు ఎట్లా చెప్తున్నారు? ఇంకో పక్కన మీరు కొనేదానికి ఇదంతా సెల్ఫ్ కాంట్రడిక్టరీ అండ్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్. రెండోది, ఇప్పుడు మార్కెట్లో దొరకదేమో, ముందు ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటారు ముందు ప్లాను? ఎప్పుడు షార్టేజ్ ఏ పీక్ టైంలో వస్తుందో అప్పటికప్పుడు తేలియాయి. అవన్నీ అడ్వాన్స్గా చేయలేం కదా. సీజనల్ అంటే కొంతవరకు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అవన్నీ ఎలా చేస్తారు? అది కాక ఏ స్టేషన్ కింద, పీపీఎల్ కింద ఏ స్టేషన్ కింద ఎంత పవర్ వస్తుంది లభిస్తుంది మనకని ఎస్టిమేట్కిను, అంటే అది ఇట్ మే బి ఓవర్ ఎస్టిమేట్, ఆ రియలిస్టిక్ ఎస్టిమేట్ ఆర్ అండర్ ఎస్టిమేట్. ఆ ఎస్టిమేట్స్కిను మార్కెట్లో అవైలబిలిటీ ఆఫ్ పవర్కి, లేకపోతే మన సర్ప్లస్ డెఫిసిట్ ఎస్టిమేట్స్కి లింక్ పడి ఉండదు కదా మార్కెట్లో అవైలబిలిటీ ఆఫ్ పవర్. ఒకవేళ మనకి సర్ప్లస్ డెఫిసిట్లో పడ్డాం, మార్కెట్లో లేదనుకోండి, ఏం చేస్తారు? పవర్ కట్ పెట్టక. అందువల్ల మన ఎస్టిమేట్ని బట్టి మార్కెట్లో అవైలబిలిటీ ఎన్ని ఉంటాయి ఏంటి? ఇలాంటి వితండవాదాలు చేసి ఇవన్నీ ఏంటంటే కాస్త ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఉండాలి. చికాకు పెట్టే ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ మా బుర్రలు చెడగొట్టుకుని మళ్ళీ వాటిని కౌంటర్ చేయటం ఏం ఉపయోగం లేని ఎక్సర్సైజ్ ఇది అంతా.
ఏరియర్స్ కలెక్షన్ ఇంత భారీగా ఉన్న ఇందాకే చెప్పింది. మరి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? కమిషన్ అనేక సార్లు డైరెక్షన్స్ ఇచ్చింది. వాళ్ళు ఇవ్వకపోతే గవర్నమెంట్ అయినా సరే డిస్కనెక్ట్ చేయండి అని. అంటే ఏదో వాళ్ళకి ఎఫర్ట్స్ అన్నీ చేస్తున్నాం. కమిషన్ కూడా వాళ్ళ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టిందని. మరి వాట్ ఈస్ ది అండ్ రిజల్ట్ అంటే ఏం లేదు, ఏం చెప్పట్లా. ఫిఫ్టీన్ మినిట్స్లో కంక్లూడ్ చేయండి వేణుగోపాలరావు గారు. చాలా మంది ఉన్నారు. ఈ పాయింట్స్ అయిపోతున్నాయి సార్. జస్ట్ ఊరిని బ్రీఫ్గా మెన్షన్ చేసి వదిలేస్తున్నాను సార్ నేను. అందులో మీకు కాపీ మీకు వచ్చే ఉంటుంది, నేను పంపింది. ఏది ఫర్దర్ సబ్మిషన్స్ ఆఫ్టర్ రిసీవింగ్ దేర్ వన్ వెరీ బ్రీఫ్గానే ముగించేస్తాను. తర్వాత ఈ వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ పీవీ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి HT3 CB అని ఒక కొత్త కేటగిరీ గవర్నమెంట్ పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. అసలు ఎన్ని యూనిట్స్ అట్టాటివి ఉన్నాయంటే 3 డిస్కామ్ల సమాధానం అసలు మా జ్యూరిడిక్షన్లో ఒక యూనిట్ కూడా లేదన్నారు. నాన్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కోసం ఒక స్పెషల్ కేటగిరీ, దానికేమో పవర్ ఇన్సెంటివ్ అంట. వాళ్ళకి ఇన్సెంటివ్ 4 రూపీస్కే ఇచ్చేయాలని. అసలు లేని దానికి కేటగిరీ ఎందుకండి? అసలు అవసరం లేదు, మీరు అది రిజెక్ట్ చేసేయచ్చు స్ట్రైట్ అవే. అక్కడ ఉన్నాయా లేవో, లేనప్పుడు ఎందుకు? రెండోది, ఒకవేళ మీరు ఆ కేటగిరీ క్రియేట్ చేసి అలౌ చేయాలని అనుకుంటే 4 రూపీస్ గవర్నమెంట్ ఛార్జ్ చేయాలని అన్నప్పుడు కాస్ట్ ఆఫ్ సర్వీస్ మైనస్ 4 రూపీస్, బ్యాలెన్స్ అమౌంట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్. It should not be collected from other consumers, and you make it clear. That is my request. అలాగే కొన్ని కేటగిరీస్కి ఆల్రెడీ DBT అమలు చేస్తున్నాం అని అన్నారు. తర్వాత అదేదో ఇంకా మళ్ళీ ట్రూ అప్ చేయాలండి, మాకు ఇదివరకు రావాల్సినంత అమౌంట్ గవర్నమెంట్ దగ్గర రాలేదు, అందుకని ఇప్పుడు పెడుతున్నాం అంటారు. మరి DBT కింద అసలు ఇలా డ్యూస్ ఉండటానికి స్కోప్ లేదు కదా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం. ఇప్పుడు DBT టు అగ్రికల్చర్ ఏమంటున్నారు? డిస్కామ్స్ గవర్నమెంట్ రైతుల అకౌంట్స్లో వేసేస్తుంది, అది ఆటోమేటిక్గా డిస్కామ్స్కి ట్రాన్స్ఫర్ అవుతుందని. అలాంటప్పుడు ఇక అక్కడ డ్యూస్ క్వశ్చన్ లేదు. అంటే ఏంటి? DBTకి అది పేరుకు DBT అంటున్నారు, మిగతా కేటగిరీస్ కన్స్యూమర్స్ కొందరికి అది అమలు చేయట్లేదని ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అర్థం. మరి ఎందుకు DBT? ఇంకా గమ్మత్తు అయింది ఏంటంటే సార్, గవర్నమెంట్ సబ్సిడీ కాదంటానికి అక్కడ స్కోప్ లేదు, అసలు కమిషన్ కాంకరెన్స్ లేకుండా అని కూడా రాశారు. కమిషన్ నుంచి, మీ కమిషన్ అని కాదు, ఫస్ట్ కమిషన్ నుంచి అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కమిషన్కి గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చిందో RSTO ఇష్యూ చేయడానికి ముందు, దాని ప్రకారం కానీ మీకు అది చెల్లించకపోతే సబ్సిడీ కన్సర్న్ కన్జ్యూమర్స్ నుంచి, సబ్సిడైజ్డ్ కన్జ్యూమర్స్ నుంచి ఆ మొత్తం బ్యాలెన్స్ అమౌంట్ అంతా మీరు వసూలు చేసుకోండి అని కమిషన్, అన్ని కమిషన్లు ఇప్పుడు దాకా అదే కంటిన్యూ చేస్తున్నాయి. మేము రిక్వెస్ట్ చేశాం, ఇట్ ఈస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. కోర్టులో ఒక కమిట్మెంట్ కానీ ఇస్తే గవర్నమెంట్ ఆర్ ఎనీబడి, దట్ ఈస్ బైండింగ్, అదర్వైజ్ ఇట్ విల్ ఇన్వైట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. రెండువేళ ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ లైక్ ది ఆనరబుల్ కమిషన్ కమిట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు. వేణుగోపాలరావు గారు, ప్లీజ్ టెల్ us how to enforce the see they are already giving commitment by way of a statement being made by the government representative during the public hearing itself. Apart from they're giving letter to the commission, they are giving undertaking. Please tell us, you have stated in your representation there must be a legally binding undertaking or legally enforceable undertaking. How is it legally enforceable? Please tell us. What should we do? Yes, మీరు ఎంత సబ్సిడీ ఇస్తారని మీరు అడుగుతున్నారు కదా సార్, RSTO ఇష్యూ చేయడానికి ముందు ఏ కేటగిరీకి ఎంత ఇస్తారని. మీరు ఇచ్చే కమిట్మెంట్ ఇట్ షుడ్ బి లీగల్లీ బైండింగ్ అండ్ మీరు చెప్పండి. చెప్పండి లీగలీ బైండింగ్ అని నేను చెప్తాము, మీరు చెప్పండి చాలు, దట్ ఈస్ ఎనఫ్. అలాగే నేను నా పాయింట్ వినండి సార్. మీ దగ్గర యాక్ట్ ఉందా? ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉందా? ఇప్పుడు యాక్ట్ ఉందా? మనము చట్టపరంగా మాట్లాడుకోవాలి. ఆ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉందా? లేకపోతే నేను చదువుతాను. ప్రొవైజో టు సెక్షన్ 65. ఐ విల్ రీడ్ ఫర్ యువర్ బెనిఫిట్. సెక్షన్ 65(1) ప్రకారము, a
appropriate commission shall determine the tariff in accordance with the provisions of the act for a supply of electricity by a generating company to a distribution company licensee, provided that the appropriate commission may in case, sorry, this is one second, section 65 I have to read. Yes. If the state government requires the grant of any subsidy to any consumer or class of consumers in the tariff determined by the state commission under section 62, the state government shall, notwithstanding any direction which may be given under section 108, pay in advance and in such manner as may be specified the amount to compensate the person affected by the grant of subsidy in the manner the state commission may direct as a condition for the license or any other licensee or any other person concerned to implement the subsidy provided for by the state government. Proviso, provided that no such direction of the state government shall be operative if the payment is not made in accordance with the provisions contained in this section, and the tariff fixed by the state commission shall be applicable from the date of issue of orders by the commission in this regard. This is all the statutory solution provided in case the government does not stand by its commitment of payment of subsidy in advance. That means if the government does not pay, then the DISCOM shall recover the full cost of tariff as determined by the commission from the proposed beneficiaries. This is the statutory scheme. Beyond that, what can the commission do? This is what the commission has been scrupulously following. అంటే 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 అర్థం ఏంటంటే సార్, ఇది మన చట్టాలు లేకపోతే ఈ సంస్కరణలో ఈ రకం అంటే ఇప్పుడు రాజకీయ ఒకటే మీరు ఛాలెంజ్ చేయండి దీన్ని. దట్ ఈస్ ఎ డిఫరెంట్ where the problem is arising. See, we are bound by the constitution and the laws. Do you want the super commission to violate this the scheme of the act? How is that possible? Exactly sir. That is exactly what I said. We are so critical about let the people action. What further action can we take? అదే సార్, అందుకే can we attach the properties of the government? అది కాదు సార్. Can we institute proceedings, civil proceedings before the civil court for recovery? How is that possible? మీరు చట్టాన్ని చూసిన తర్వాత దాని ప్రకారం మీరు ఏదైనా సబ్మిషన్ చేయాలి. చట్టానికి అగేన్స్ట్ గా సబ్మిషన్ చేస్తానంటే ఏం చేస్తాం మేము? అది ఇందాక నేను అది ఇప్పుడు కేంద్రంలో చట్టాలు, వాళ్ళ విధానాలు, ఆదేశాలు మీరు చేయగలిగింది లేరు ఒప్పుకుంటా. అందుకే నేను అనేది ఏంటంటే సార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్. This is the act enacted by the parliament. See, it is not the central government may have moved the act, but this was passed by the parliament. We are bound by the act. What can we do? You are bound by it. నేను దాని కాదంటలా, ఇది మొదట్లోనే చెప్పాను. Legally enforceable చేయాలి. See, it is very easy for you to make suggestions. It is impossible for us to implement this of suggestions. అందుకని ప్రాక్టికల్ గా చెప్పాలి మీరు. అదే సార్, అంటే నేను ప్రాక్టికల్ గా చెప్పేది అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే సరే ఇప్పుడు దాని మీద నేను ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తాల్సుకోవాలి. మీరు చెప్పండి, యాక్ట్ పెట్టకుండా అవన్నీ పార్లమెంట్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ దిస్ directly to recover full cost from the subsidized consumers. మీరు ది ఇంటెండెడ్ పర్పస్ ఆఫ్ దిస్ క్లాజ్ ఈస్ సింపుల్. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు కమిట్మెంట్ ఇవ్వండి బాబు, సబ్సిడీ మీరు ఇవ్వకపోయినా ఏం బాధ లేదు, బాధ లేదని ఎవరన్నారు? దాని అర్థం అదే కదా. అందులో ఉందండి, మీరు వసూలు చేసుకోండి. ఏం చేయమంటారు చెప్పండి? డూ యు వాంట్ us to go behind the act? Tell us. అలా కాదు సార్, అంటే మన చట్టాలు ఎంత అధ్వానంగా ఉన్నాయని నేను చెప్తుంది. మా దగ్గర ఇవన్నీ రైజ్ చేస్తే అరణ్య రోదన ఏం చేస్తారు? మీరే పొజిషన్ లో ఉన్నారు, మేము అదే పొజిషన్ లో ఉంటాం. అందుకే సార్ ఇప్పుడు ఎందుకంటే రేపు మీరు సబ్సిడీ వస్తుంది అనుకుని ఇవ్వకుండా జనం దగ్గర వసూలు చేస్తే మొదలు పెడితే బియాండ్ వాట్ ఈస్ ప్రొవైడెడ్ అండర్ ది యాక్ట్. ఐ మేడ్ ఇట్ క్లియర్ సార్, ఇది ఫర్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. నేను ఆ విషయంలో అంటలా, చట్టానికి విరుద్ధంగా మీరు వెళ్ళాలని నేను అంటలేదు, వెళ్ళకూడదు, తప్పు ఒప్పు అది వేరే విషయం, దాని గురించి నేను అంటలా. కానీ ఎంత లోపభూయిష్టంగా, ఎంత మోసపూరితంగా ఇలాంటి క్లాజెస్ ప్రజలు అర్థం చేసుకోవాలంతే. సరే, ఇంకా ఒక 5 నిమిషాల్లో ముగించేయండి వేణుగోపాలరావు గారు.
అలాగే సార్ ఇది. సార్ హిందూజాకి సంబంధించి మీరు 2002 ఆగస్టు 1న ఆర్డర్ ఇచ్చారు ఫైనల్‌గా. అందులోనే ఇచ్చారు ఏది మీరు ఇచ్చిన సజెషన్స్ అవి ఇన్కార్పొరేట్ సబ్మిట్ చేయండి. అదేదో మీకు సబ్మిట్ చేసామన్నారు. మళ్ళీ ఇంకేవో చేంజెస్ చేయమని మీరు ఇచ్చారు. అది ఇంకా సబ్మిట్ చేయాలని నాకు ఇచ్చిన రిప్లై. నేను అడిగింది ఏంటంటే వాట్ ఆర్ ది చేంజెస్ దట్ ఆర్ బీయింగ్ ఇన్కార్పొరేటెడ్? వాట్ వుడ్ బి దేర్ ఇంపాక్ట్ ఆన్ ద టారిఫ్ టు బి పెయిడ్ అని అడిగితే దానికి సమాధానం లేదు. అది వాళ్ళు ఏమి ఇస్తారో మీరు ఫైనల్‌గా ఏమి అప్రూవ్ చేస్తారో మేము ఇన్కార్పొరేట్ చేయమనేది ఏంటంటే whatever directions we have given in the order shall get incorporated in the agreement. Exactly. Not for imposing any additional liability. We will not. అంటే డెఫిషియన్సీ అనేది డిస్కామ్స్ తరపున కనపడుతుంది. ఎవరి ఆర్డర్ ఇస్ క్రిస్టల్ క్లియర్ సార్. అందులో అంబిగ్యూటీ ఏమీ లేదు. నేను చదివాను కదా. దాని ప్రకారం చేయటం కూడా చేతకాని పరిస్థితిలో డిస్కామ్లు ఉన్నాయా? లేకపోతే హిందూజా వాళ్ళు కొన్ని ఒప్పుకోవట్లేదా? మళ్ళీ మీరు ఇంకేదో మళ్ళీ చేంజెస్ చేయమని ఆర్డర్ ఇచ్చారని మళ్ళీ రాశారు. తర్వాత సబ్మిట్ చేస్తారు. వాళ్ళకి రాశారంట. అంటే since the changes they have made were not in accordance with our order, again returned it for corrections and modification and resubmission. ఎగ్జాక్ట్లీ. అక్కడ పాయింట్ ఏమొస్తుందంటే సార్ ఇది వాళ్ళకి 1 ఆగస్టు ఇది ఏదో హిందూజాకి అడ్రస్ చేస్తున్నాం అంటున్నారు. అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట కొన్నిటికి. దాని అర్థం ఆ మాట చెప్పట్లేదు సూటిగా. He has already challenged our order before APTEL. మీకు తెలుసో తెలీదో APTEL లో పెండింగ్ ఉంది కేసు. ఇంకా పెండింగ్ లో ఉందండి. పెండింగ్ ఉంది. ఇవి ఇట్లాంటివి అంత సులభంగా ఎక్కడైతే మీ అనుభవంలో మీకు తెలీదా? అదే నేను అనేది అదే. మా వరకు మేము చేయగలిగినాము. మిమ్మల్ని అనట్లేదు సార్. నేను ఇంకొకటి వాళ్ళు రివ్యూ పిటిషన్ వేస్తే రివ్యూ పిటిషన్ కూడా నిర్దోర్ధంగా తోసిపెట్టేశారు. yes sir, you have taken a correct decision sir. Doubt we have not received any word of appreciation from people like you. ఎందుకు నేను రాశాను కదా సార్ మీరు కొట్టేశారని. ఇంకా అప్రిషియేషన్ అంటే అదే మీరు రైట్ చెప్తారు కానీ కనీసం మీరు అప్రిషియేట్ చేసిన చోట అప్రిషియేట్ చేయరు. అది కదా మా బాధ. అది నా విషయంలో మీరు అంటూ వెతుకుతారు. అలాగా సార్ మీ కమిషన్ అప్రోచ్ ని అనేక ఆర్డర్స్ ని నేను అప్రిషియేట్ చేసినట్టు ఇంకెవరు చేయలే. ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ ఈవెన్ నౌ. సరే ఇంకా ముగించేసేయండి వేణుగోపాలరావు గారు. We have read everything in whatever you have written. We will, to the extent possible, we will consider. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు. అయితే ఇప్పుడు ఇది సార్ ఏఆర్ఆర్ అయింది కానీ ఎంవైటి డిస్కామ్స్ ట్రాన్స్కో ప్లస్ ఎస్ఎల్డిసి ఉన్నాయి సార్. మీరు లేకపోతే నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి. ఈ హీరింగ్ కంప్లీట్ చేసి 31ని అందరూ మాట్లాడటం అయ్యాక నాకు చివరిలో ఆపర్చునిటీ ఇస్తే బ్రీఫ్గా సబ్మిషన్ చేస్తాను. 15 నిమిషాలు ఇస్తాను. 15 నిమిషాలు ఇస్తాను అప్పుడు. ఇవ్వండి సార్. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వరుస క్రమంలో ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ వారు తమ సలహాలని సూచనలని అభ్యంతరాలు ఏమైనా ఉంటే హానరబుల్ కమిషన్ ముందు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ కుమార్ రిప్రజెంటెడ్ బై యుఎం కుమార్ సెక్రటరీ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఎనీబడి. గోపాల్ చౌదరి గారు ప్రజెంట్ చేస్తున్నారు. My lord, am I audible? Am I audible, my lord? Yes, please. Yes, please carry on. Yeah. My lord, before I am appearing on behalf of this AP Textile Mills Association, and we have submitted objections on the transmission tariff, the distribution business, as well as the retail supply tariff. If your lordship's permits, before I start off on my thing, what was going on with Mr. Venugopal Rao, may I just make one small observation on this question of enforcement, my lord?
Yes. Just a small observation, shortly. When the commission makes an order saying that this subsidy has to be given, then if it is not given, the full tariff has to be implemented. My question that arises is the DISCOM then sending bills for the full tariff to the consumers? Is that not implicit in the directions of the commission in the order? And if they have not done it, then is it not something which falls under 142 or 146? So I'm just saying that sometimes some things may not be directly enforceable, but they may be indirectly enforceable within what is available in the scope. That's all I want to say, my lord. I'll not go any further on that. Just my observation. Because I was listening into that discussion. Now, if your lordship pleases, may I go on to my main subject? Please. Yes. The transmission tariff thing, I've received a reply, but the reply skirts what I'm asking rather than answers it. The first objection which I have on the transmission tariff, I'll do transmission, distribution, then go to the RST. The methodology that has been adopted for arriving at the transmission charges, before that, Manoj, I may just briefly state that I am representing consumers who are running textile mills. And in the course of that, they have also set up wind power plants from which they get energy to run their mills. Therefore, they're not only the retail supply tariff, but also the transmission tariff and distribution business, the wheeling charges are an issue for them. The methodology that has been adopted for arriving at the transmission charges is to divide the total ARR of the business by the state peak demand. Now, on that basis, they have calculated something which is some kilowatt per month, based on a state peak demand, which they say is 15 to 26. Now, on table 2 of page 6 of the ARR, the state peak demand is given as 15,135 megawatt. It gives also the coincident demand, state peak demand, the coincident demands of each of the DISCOMs. But the table does not give the coincident demand of the open access transactions at the time of the peak. This information has not been given by them even in the reply. That's one point. They should give what is the coincident demand at the time of the peak demand, what was the demand of open access transactions. Because the methodology they are adopting is taking the total demand and using it to divide the ARR of the transmission. Since they have not given a reply, I can't say anything more. They've just skirted the reply. The second point which I want to raise is that on table 3 on page 7, they arrive at a state peak demand of 15 to 26 megawatt by a very peculiar methodology. The methodology seems to be that you take the energy input into the system. Now, how from energy input you will calculate a peak demand is beyond me. It appears that some Excel sheet masters have devised a method by looking at something called a load factor. There is really no such concept. There is no load factor which
can be derived from an energy input. A demand is something that has to be physically measured. So having adopted a method of taking the actual peak demand, then it is possible that at that maximum demand, what are the coincident components of it? That is actual. If the peak demand actual is being used, then all these coincident peak demands have to be taken into account for the same purpose. In other words, each DISCOM will pay according to the coincident demand at the same time. And the collection from the open access consumers totally should also be to the same extent. That is to the extent of their contribution to the peak demand. This methodology of taking energy input and from there somewhat devising a peak demand is fundamentally and engineering wise wrong and unacceptable. There is an evidence for this. For 2022-23, the actual peak demand was 13,376, according to the own tables, table 2. They say that for 22-23, the actual peak demand was 13,376. But by working at this methodology of energy input, it comes to 12,075. So therefore, there can't be a correlation between an actual and an energy input methodology. That is technically wrong, engineering-wise unknown to engineering. Just because you can manipulate numerically some figures does not justify it to become an engineering principle or an engineering practice. Just because numerically you can put some factor and then arrive from factor, you can extrapolate and all that, there is no known basis for that. That's my submission. They have the reply given by Transco to this issue which I have raised. AP Transco has followed the methodology which approved in earlier tariff orders. Maybe. But that was for that year, for that period. When the matter is under consideration for this year and this period, deeming it a different cause of action, the matter needs to be looked into again, whether such a methodology can at all be accepted. My submission is, therefore, there must go only by the actual measured peak demand and the projected peak demand on some CAGR basis or something as to what is the peak demand increase from year to year. Some projected peak demand. But it can't be done from energy input calculation. And that inconsistency is shown by the figures given in the tariff order itself. Now they say that the projected peak demands will be apportioned to the DISCOMs as per the projections given by the AP DISCOMs during resource plan filing. The sum of all those don't make up equal to the peak demand in which the transmission tariff is being set. So how does this happen? There is something which is not stated here and which is approximated far too much, by which we will get affected. Then there's no indication anywhere. What out of this peak demand, what will be the charges? They say according to resource plan. But the charges are being worked out on the basis of the actual peak demand, the actual projected peak demand. So there is something which is completely inconsistent here. Now we see from the transmission cost, there is a table 3 on page 7 of the ARR. There is if you work out, take the energy inputs of all the DISCOMs
as given in the table 3 and work out their inter-se proportions of the total energy input, you come to one certain set of percentages. But now if you take the transition cost in the RST of each RST ARRs of each discom, go to the RST ARRs of each discom and take out the transmission cost from there, then we find that that is applying the same charge on the basis of the proposed transmission charge. The intercept percentages on megawatt basis is completely different. It is completely different. That cannot happen. That means there is some whole inconsistency in the whole methodology of this, which is just number work without a proper basis or a proper method. That is my submission. And to that, the answer given by AP Transco reads like this. As the information data was taken from retail supply tariff, clarification from AP Discoms is more appropriate. Skirted. What we have taken from their energy input data is one particular set of figures, inter-se proportions. What we take from the ARRs of the tariff is completely different. So how do these two things fit in together? That needs explanation. We have nothing further to say because we have not got any information from them. However, on the transmission charges, the ARR FPT says that open access charges other than AP Discoms would be charged based on the actual contracted capacity. What does actual contracted capacity mean? There is no problem My lord, the lots are not audible, so my lord is not audible. Please carry on. Yeah. I'm just having a doubt whether I was being audible. The method of transmission charges, they say that it will be applied on non-discom users. Discom users, they say it will be as per some projected demand, peak demand, as stated by them in some resource plan, which is not disclosed in this tariff. So how they have calculated their revenue realization is a mystery to me. I have not been able to make out that if that kind of a statement that this has to be answered by the discoms, how do they calculate their revenue realization so as to meet the requirements of the ARR? That is a mystery. But now the question comes for non-discom open access users, what is meant by contracted capacity? It is very simple. In the case of IEX transactions, interstate IEX transactions, it is very simple. Because the contract will be for a specific quantity for a specific period. No problem on that. But how is it to be worked out when it comes to energy sources like wind or mini hydro, where the energy is what is generated whenever it is generated, and it is varying from time to time during the day and from day to day. How is this to be ascertained? What is the contracted capacity? What the discoms have been doing is that they have been saying we will take it on the installed capacity. Your Lordship is well aware that the capacity utilization factor of wind energy is about maximum 20%, and in hydel it is between 30 and 35%. That being the case,
what is the justification on taking installed capacity for the non-DISCOM open access users and peak demand or contribution to peak demand in the case of DISCOM? Two things have happened. Lordship may recall the regulations as they were previously required the ARR to be divided by the total installed capacity. The DISCOMs came to the commission and said that if we are asked to pay on the installed capacity, then our burden will be very high because there is non-dispatch of large portions of it. That energy does not actually come in, but we are being asked to pay on the installed capacity. Then the commission amended to accommodate them. The commission amended the regulation to say that the transmission charge will be determined by dividing the ARR by the peak demand. And the DISCOMs will have to pay only, that is not in the regulations, but in the immediately succeeding order after the regulations, they say they will have to pay according to their peak demand. Allocated peak demand being part of the peak demand, which is the basis for determination of transmission charges. That's fine with the DISCOMs. I have no complaint. But when that same, what has happened is when you divide the ARR by a peak demand, that is a lower figure than the installed capacity, which is a higher figure, the per unit transmission charge goes up. To that extent, the DISCOMs get relief. Higher charge, but on a peak demand basis. But when it comes down to the non-DISCOM, you say, I will take you on installed capacity. So again, the larger quantity is being aggravated by subjection to a larger charge. Had it been all on installed capacity, the per unit charge would have been less. But you're going back to installed capacity for the purpose of the non-DISCOM users and saying that your charge will now be at the new computation method applied on the old denominator quantity. That is per se discrimination in making open access available, which is not in consonance with the mandate of the Act. Now, my question is this. How then would an infirm energy, how would you deal with it? A contracted capacity of a fixed quantity for a fixed period is not discernible, not practical, not possible. Installed capacity on the basis of a transmission capacity computed on peak demand basis is extortion. Extortion is very high and unreasonably high. So what is the basis? One method would, that this entire methodology, Lordship may recognize. What I'm going to suggest is that we abandon this kilowatt, megawatt basis for the computation of transmission charge. Let it be converted into a charge per unit. That is already part of the new rules, 2024 rules, with regard to wheeling charges. It does not say it applies to transmission charge. Except that in some CRC regulation, there is a deeming provision which says
that if the state commissions have not specified the wheeling charge on a per kilowatt hour basis, then it will be deemed to be so and so, and something is specified. But that is in CRC, that's a different commission. And that is in interstate. We are talking about intrastate, where the jurisdiction of this commission comes directly, indirectly also, it comes to the intrastate portion of the interstate. So therefore, if you convert, eventually, how did you come to the peak demand, projected peak demand? You went from energy. I'm saying that methodology is wrong, but I'm saying what you did, my lord, please don't misunderstand by my use you. I don't mean commission. I mean, I hope I'm not being seen as being offensive. I didn't follow you. Firstly, your only half face is shown. We are able to see your half face. Okay. My lord will better read my lips. Please repeat what you My said. lord will better read my lips also while hearing me. Repeat what you said. I'll just move it. I think somehow my positioning with my papers is causing that problem. No problem. All right. Am I better now? Yeah. Lord, what I'm saying, I'm using the word you, but what I meant is in the proposal. It's just that in my way of saying it, it's just more flowing out like that. What they have done is they've taken the energy charges, and that energy charge, they have escalated by some factor, empirical they call it, but impermissible as I say it. But they say it is empirical, and they escalate it by a formula. Now, to come to a peak demand, which will be the basis of determination of the transmission charge. What I am submitting before your lordships is, why not go for the energy itself? Why not the transmission charge be fixed equitably by taking the total ARR and dividing it by the total energy input? It is more equitable, and it becomes immediately more equitable also to non-discom generators, because then they will pay for how much they use. But I just want one side observation here, which I want to put in your lordship's mind. Any consumer who's a user of RE energy, any consumer would not, because of its infirm nature, his contracted demand with the licensee will be to the full extent of his demand requirements. All that happens when the periods that he gets RE energy to substitute for actual energy is that some energy is displaced, but he has already paid for the network use through his CMD. So in addition to that, that is, it's going to be a triple whammy. In addition to that, they pay wheeling charges. Again, network charges is being taken. And the third triple whammy I'll come to in the RST order. The third one, where these R&M charges and these operating network charges will be sought to be recovered for a third time there in the RST. But for now, it is already double. On top of that, there is the whammy that you take my installed capacity and apply my on my installed capacity. You apply a charge which has been computed on the basis of ARR divided by peak demand, which is less than ARR divided by installed capacity. But you levy that charge on an installed capacity. I recognize that if it is not installed capacity, what other capacity can be discerned as contracted capacity? The word used here is contracted capacity, but in application, it is being taken as installed capacity. It is not the contracted capacity. Should not be in the case of wind or mini hydro. The best
best and most equitable for all concerned would be that the transmission charge be determined on the basis of energy import. It determined as so much per kilowatt hour. And that is all that is paid. So everybody will pay according to their use. Take the total projected energy input, divide it by the divide the ARR by the total energy input, because after all the mythical demand that is being created for the denominator is nothing but a manipulated figure from energy. It is just a factor, something by applying a factor on the energy. So why not take the energy itself and come out with a charge which is per kilowatt hour? Alternatively, must find a way of finding the open access demand within this the total demand, the actual peak demand. Apply that same proportion to your projected demand, projected peak demand, and say now, so far as the open access as they're concerned, the DISCOM's demand taken away, this is the revenue, balance is this much, that much will be open access demand. On that open access demand, it will be, charge will be this. Should at least come to pro rata on the peak demand. Alternatively, on the basis of per unit of energy. ARR by units. My lord, Nothing. We're just discussing on what you are submitting. my lord. Now, there is one thing which is another statement which is made, which I object to very strenuously. The transmission ARR postulates that the total revenue recovery will happen from what they get from the DISCOMs. That is what the number work seems to indicate, that the total revenue recovery of the ARR will happen from what they get from the DISCOMs. If that is so, what is the status of the additional amount that they are receiving from non-DISCOM users, open access users? It will be an amount over and above the revenue requirement. If it is assessed just now, it will lead to a thing that the revenue requirement has to be reduced to that extent. But what they say is, this extra amount will be carried forward in true down in the next control period. Now, when a true down occurs, it will go to the general ARR. But for me, the cost is here and now today. There is an iniquity about this entire proposal which needs to be addressed by the Honorable Commission. I have already said this, my lord. I thought some of it requires explanation and therefore I've taken a bit of time. That's as far as the transmission tariff is concerned. Now, my lords will permit me to go to the distribution tariff. MYT for distribution business. I wish, my lord, your lordships will have either I want to read out one statement. My lordships will have my objections on the distribution tariff in hand, or the CPDCL filing on page 20. No. I have your file. Please tell me the page number. Page distribution tariff, page 2. Page 4? Page 2. Page 2. The one in OP 74, 75. It starts with the word substitutes for energy as otherwise drawn from the licensees. Yes, madam. That's that page. Some observations Please and go down to para 6. para 6. Para 6.
I have extracted there what Yes, is yes. on CPDCL page file. 20 of the DISCOMs. Yes, yes. Allow me to read it, my lord. Since all the consumers, including those connected at EHT network 132 above, are in the fold of AP DISCOMs, and the draws from open access sources, that is third-party generators, is included in the DISCOM draws, the wheeling service is supposed to be provided by the DISCOMs only. The DISCOMs are already paying transmission charges for their peak draw, which includes draws pertaining to intrastate and intrastate open access. What the DISCOMs appear to be saying here is that whatever has to be paid, you have to pay only wheeling charges to me. That whatever you are paying as wheeling charges is already included in my peak demand. Whatever you are getting under open access is already included in my peak demand, for which I am paying transmission charges. Therefore, the wheeling charges have to be paid only to me. Only wheeling charges have to be paid only to me. This is what I understand from the first paragraph. The second paragraph says, for availing the wheeling service by an EHT consumer, he has to refer the transmission tariff order for the purpose of applicable charges and losses. Since wheeling service is not privy to the voltage level and relevant to consumer and consumption, AP DISCOMs felt it appropriate to indicate a wheeling charge for availing the networks of the EHT level also in the wheeling tariff order. What they mean to say is, I am paying transmission charges. What you have to pay, if you are a consumer at EHT, then you are still my consumer. I am paying your paying transmission charges. So whatever transmission charges that comes in the wheeling, in the transmission tariff order, you have to pay to me. That seems to be the import of what this is. This is not, the transmission tariff ARR does not reflect the same view or stance. It goes off on a completely different tangent. But we have pointed this out. Very peculiar answer from them. As the transmission of electricity covers under the definition of wheeling, the licenses indicated EHT charges in the filing of multi-year tariff for the fifth control period and wheeling charges of the fifth control period. Further, the distribution licensee arrived at transmission cost for the anticipated coincident peak of the licensee, excluding the load portioning to open access consumers. Further, the distribution licensee passed on the distribution cost to the retail supplier, duly deducting the anticipated wheeling revenue. But they're making out my case, as I understand, though in a different language. Now take the case of a consumer who is going to avail open access. He already has a CMD. Now within his CMD, if he is availing open access, then so far as network usage charges is concerned and contribution to peak demand and transmission charges is concerned, he is already paying as part of his CMD. They have an argument against that. I'll come to that for a moment. In a moment. So why is it that such a consumer must pay twice the charges? One, as part of his CMD to the DISCOM, and for wheeling within that very same CMD, a separate wheeling charge
again based on the same parameters which is already included in the CMD. What is the equity in it and what is the fairness in it? I'm again being very specific. Please carry on. I'm being very specific. I'm making out the case where the wheeling that is open access is being availed of within the existing CMD. There this argument of mine will not apply in a case where the wheeling is carried on over and above the existing CMD. If it is happening within the existing CMD, then transmission charges are. And the DISCOMs say, I have covered this in my, it is within my purview. I am paying the transmission charges. Your demand is also being taken into account in arriving at that peak demand on which I am paying the transmission charges. Therefore, whatever wheeling charges I say, and even the transmission charges must be paid to me. Transmission charges, of course, only if you are an EHV consumer, not a DISCOM consumer, not a 33 kV or 11 kV consumer. This is the case they make out in their thing. Appears okay. Appears okay. But there is contradiction between the distribution tariff order and the distribution tariff ARR and the RR and the corresponding number work. Which in their replies, they do not say. Now, as I said, one of my contentions was that my demand is already included in the CMD, where I'm availing open access. The point that they try to make out is that the charges recovered by them from their CMD does not fully recover their fixed cost. In other words, they are trying to say that some portion of their fixed cost is recovered through energy charges. Accept it. But that fixed cost consists of not only network operation cost, but also the fixed cost of power purchase. So their defense, their counter to my proposition would appear to make out a case that that some portion of the fixed cost of power purchase is being recovered through energy charges. Some portion of the fixed cost of power purchase is being recovered through energy charges. And when you get your energy from elsewhere, I am losing this portion of the recovery of fixed costs. That seems to be their argument. Therefore, I will suffer an under recovery of fixed cost. Now, does this make out their case? Does it? It's not what they say, but I'm putting the question. Does it make out their case then that the wheeling charges in the case of those who are availing the open access within their CMD, does their argument make out the cases that they should only be compensated to the extent of the fixed costs of power purchased included in energy charges towards wheeling charges, open access charges? Is that the case they are making? But somewhere, all these observations and all these factors must be taken into account and synthesized so that a fair and equitable thing happens. Doesn't mean that somebody gets overcharged today to be adjusted against that. When what happens in a true down? In a true down, most of the true down amount will also go to the favor of the DISCOMs.
But I am the one who has suffered the cost here this year. So that should be adjusted to me this year itself and here and now. Why not in the tariff itself? These are the mixed signals coming from this. Your lordships have not, I believe that your lordships have not had a close look at this kind of a situation and these kind of presentations so far, to the best of my knowledge. But that's the submission I am making. So what can be understood? I'll just summarize, my lord. Your lordships may just go to page 3 of the same thing. What can be understood? My lords have got that? I'll just summarize it and go to the next point. Wheeling and transmission charges will be levied and collected only by the DISCOM in which the consumer is located. Since the DISCOM is paying transmission charges with respect to its entire consumer demand, no transmission charges will apply to the OA energy delivered within the DISCOM. If the OA energy is injected in, say, SPDCL, for drawal by a consumer in CPDCL, the wheeling charges will be levied only by CPDPCL and no transmission charges will apply. From these statements, this is what can be understood. This will have to naturally follow. If OA energy is injected at EHT for drawal by a consumer in DISCOM, no transmission charges will apply, as only wheeling charges of the DISCOM for the consumer will be levied, because he is already collecting the thing. So from those statements, this is what follows. But that is not the scheme of the FPT, part of the application. Filing a proposed tariff part, that is not it. We ask them to confirm, but they don't confirm it that way. They go in a circular way and virtually say the similar kind of thing in a different words without saying yes to this or no to this, no to any part of this. My lord. In effect, you want to rely upon what is mentioned in page 20 of CPDCL filing. I say that since 20 as stands by you. to another reasoning, independent of 20, my lord. As understood by you in para 20, yes, you have summarized what you yes. understood. What you understood from page 20. Correct. Those points I made is what I've understood from page 20, from page 20 extract. And I asked for confirmation. Is that so? Is this what you mean? Which is not specifically answered. But I am saying that view is reasonable and makes sense for the other reasons that I said. That at CMD it's already there. But in the answer, when they refer to fixed cost of power purchase being partly recovered in energy charges and not all of it is recovered in thing, we are not on that. We are question of what is the recovery for network charges. That's what the subject matter of wheeling charges is. Not of fixed cost of power purchase. So they seem to be indirectly implying and making out a case by reading the reply along with this together. Of course, reply they have said it under some other point. But the reply, reading both of them together, what they mean is that I will be losing. Wheeling charges has to be collected still because wheeling charges already, that much for that demand is already collected in CMD. But I will be losing that amount of fixed charges which is comprised in energy charges, which will essentially be fixed cost of power purchase. So some unrecovered fixed cost of power purchase, they seem to be trying to make out a case that it should be recovered from wheeling charges. But the logic of all this, your lordships may analyze and see where it goes. But on the main thing, there are double and triple recoveries in cases where the availment of wheeling is within the CMD.
Now, my lords, may go to the next point of mine. In the wheeling charges in the distribution business, it is not stated on what capacity the proposed wheeling charges is to be applied. It doesn't say anywhere. Charge is there, but how is it to be applied? To who, what? Secondly, there's a question, if there is more than one drawal point at different discoms, how is the charge to be levied? This is the thing. Now, this contracted capacity thing, I've already said in transmission charges, it applies here. But here, what is proposed is a per kilowatt per month rate for long-term open access and a per unit rate for short-term. Contrary to transmission charges, where everything is per kilowatt per thing for long-term, short-term. Here, for long-term, it is per kilowatt per month. For short-term, it is per kilowatt hour. That is the proposal in the distribution tariff. Now, as I said, my lord, even this distribution tariff, if it is a long-term open access, it is kilowatts per month. Therefore, the same issues will arise. What is the capacity on which you will charge on kilowatt per month? I have already argued this extensively. Same thing will apply here. That in the case of, you cannot take my contracted capacity as my installed capacity. In the case of wind, or in fact, in the case of anybody, that premise has been abandoned with the change of regulations. That installed capacity is a basis. It has been abandoned by the change in regulation itself. So you'll have to, some way, you'll have to relate it to a peak demand, or alternatively, take it to an average demand in the month. That is total energy divided by number of hours in the month, get the average demand during the month and apply the charge on average demand during the month. That is one option for long-term users. To be fair and equitable to the RE generators, who by inherently are infirm and inherently hardly ever use their full installed capacity. It never virtually comes in. And their capacity utilization factor is between 15% to 35%. Alternatively, my argument persists that all these demands and all that are being estimated from an energy input basis. So why not take the energy input basis itself as the basis for the denominator, but what will divide the ARR directly? Without these artificial load factors and all that, remove them. The projected energy input itself you take and make the charge on per unit basis. So far as wheeling charges is concerned, there is a specific, this notification of 10th of January 2024 inserts Rule 22(1), which requires that wheeling charges shall be computed by dividing the annual revenue requirement towards wheeling divided by the energy wheeled during the year. Now it is part of the rules also. And for very much the same reasons that I'm saying about, this is more equitable to everybody. Everybody goes and pays according to their use in energy terms. How long more will My you lord, the take? rest of it- How long more will you take, Mr. Now I have to Gopal? do RST, my lord, that will take also something. Sorry? I have to do the RST. I finished with transmission. All right. Wheeling, I finished. Please try to complete quickly. Yeah. I know, my lord, but the problem is that I some don't things have to want be- to hustle you, but there are many other No, speakers. I'm not going. Only whatever I said, I've already said in my notes, but I'm only putting the emphasis on certain aspects and certain way of
way of thinking You about it. you have already stated it in a very, very detailed manner in all your objections and representations. So My you lord, just sometimes briefly. what we write never gets into the mind. No, 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 no. Don't say that way. Sorry, my lord. Yeah, yeah. Because black and white letters in the end. I'm more concerned with putting the emphasis, Your Lord. My lord, now I'll come to the retail tariff. My lord, I'm going to raise this question of grid support charges again, but with completely fresh data and completely fresh submissions. So your lordships will have. But before I go to that, there are some inconsistencies in the. I've referred only, my lord. I didn't have the time to go through all the three discoms. I have gone through only APCPDCL, but I firmly believe that whatever I'm saying for APCPDCL will equally apply because they're all like each other and they've all gone with each other. But lordships may just take page 2 of my RST, the one on RST. I'll quickly show the points, my lord, and then I'll conclude. Some preliminary observations on the ARR FPT filed. Para 3 onwards. That's right, my lord. Page 2. Please go to para 4. Yes. The APCPDCL Form 9 shows a revenue from correct tax. My lord, they've got some things they're saying in the main ARR. And in the statutory forms that they are filing, some other picture is coming out. That's the point I'm raising. APCPDCL Form 9 shows a revenue from current tariffs at 9,000 crores and revenue changed during the proposed tariff of 3,000, from which it No, works out. it must be charged. Revenue charge may not be My changed. lord, if a lordships reads mine, lordships will find there are many small spelling mistakes. Pardon me. No, I yes. just did not have the time to sit and correct the spelling. But I'm reading it now. I am myself finding some one letter missing. Instead of from, it will be rom. Somewhere here and there, they're there. Please pardon me, my lord, for that. Form 9 shows current revenue from current tariffs as 9,000 and revenue charged through proposed tariff. No, revenue changed, my lord. That's correct. At current tariffs, they say it's 9,000 crores. Revenue And the change. proposed tariff brings about a change of 3,000 crores, from which we can have to infer that the total revenue from proposed tariff works out to 12,000 crores. But when we go to Form 10, which is a statutory form they filed, they say that the revenue from proposed tariff is 9141. We are not able to understand this. That's about 3,000 crores difference. Have you gone through their reply to this? They reply, my lord, they reply against this. They say reply pertains to APCPDCL. EPDP says it pertains to APCPDCL. APCPDCL says my lords may see this. I don't know how this is even permissible. The revenue charged to proposed tariff mentioned in item 9 is arrived at as per directions in GOMS number 161 dated 15/11/2021. I don't know what this is. This is the answer. Revenue charged to proposed tariff includes full cost recovery as per GOMS 161. That means they have not taken subsidy into account. Anyway, this is one discrepancy. Your lordships may examine it for whatever
whatever flows from it. Then, my lord, in Form 5, revenue from grid support charges is shown as nil for 23-24 and 24-25. And they've got a column there for revenue from grid support charges, which is showing nil. The statement in Form 10 relating to revenue from proposed tariff also shows revenue from grid support charges for 2024-25 as nil. These are statutory forms. Forms as prescribed by the regulations. But in Form 5, they've got an item. Revenue from cross-subsidy surcharge and grid support charges, 20.5 crores. Our query was, and 21.53 projected for 24-25. How much from cross-subsidy? How much from? Now, my lords, they have answered that. And I think the CPTCL says that it is 3.67 crores from grid support charges. The rest is from cross-subsidy charges. My lords, the issue of grid support charges I'll come to shortly. But your lordships at this stage itself may keep it in mind that on the one hand, there is so-called 3.27 crores is the revenue recovery. But on the other hand, see the nature of the burden on the consumers or the generating companies on whom grid support charges are being levied. Please put both these on a balance on a scale and see how does it add up in equity. That I'm just placing before your lordships for your lordships' consideration. I think there is some great inequity there, that for some small gain here, some people selectively, because of the nature in which they carry out their work, are being put to something which is very heavy for them and which is not justified in their case. Then, my lord, I come to grid support charges. My lords, when your lordships, 2 years ago, your lordships reintroduced grid support charges. In the first year, we were not there because this grid support charges was only on captive power plants co-located. That is how it was. And then your lordships, without there was nothing in the ARRs or notice or anywhere saying that it will be applied to all generating companies, but it was applied. And next year, the same thing what was applied. I humbly submit, my lord, your lordships might have taken a decision. That decisions your lordships have taken for the last 2 years, I respectfully submit, that applies to the last 2 years. I am now placing before your lordships a very detailed workout, and I'm not going to go through it very, very carefully, but I've given a very elaborate description. If I have to go through this in detail, my lord, your lordships may have to give me a hearing for a day or half a day before your lordships, which your lordships are not going to be inclined to do. So I'm anyway constricted by that. So I'll leave it at that, but I'll only summarize it to say that all these observations, including some data from the study carried out by the Forum of Regulators, indicate that all these questions of harmonics and intersection of harmonics and things like that happen in only 3 kinds of industries. There is no injection in all the rest. Harmonics for once. I've given here, for example, harmonics. Motors don't inject harmonics unless they are overfluxed. That is, for some reason, their core gets saturated. Otherwise, there is no harmonics being injected by motors. Harmonics will be injected by all electronic power devices. Even, for example, the inverter ACs that are coming now, they will throw out, because there is an inverter, they will throw out harmonics. So there are only certain kinds of loads. All these things are all attributed to one paragraph in one judgment of the appellate tribunal.
These are the benefits to CPPs. Now, my respectful submission is neither the appellate tribunal nor anybody, except the Honorable High Court in an order which was unfortunately put to the side, went into the question as to how far these are actual cases. For example, they say, just taking harmonics as one example, the CA regulations provide for what are the limits of harmonics that can be injected. Complaint here is lots of harmonics are being injected. It is true of only steel making, auto and refineries, according to the findings of the Forum of Regulators. Only these three industries inject harmonics substantially. Now, what is the regulator got to do? What is the approach that the regulator should have? Will the regulator say, I will not permit these harmonics? Those industries will have to set up harmonic filters or harmonic suppressors or smoothing reactors or whatever means to suppress those harmonics and not allow them to come in? Or would the regulator go and say, it will come in, you pay a charge, unless the charge is as a penalty? In Andhra Pradesh, the grid code, Andhra Pradesh grid code also provides the limits of this. So which is the approach? Now, in all other cases which they have cited, all of them have got to do with the load. They are all things which are functions of the load. And they are all things which are said to happen at the interconnection of the load with the system. If that is so, and I've given point by point, I've shown that how they are all matters related to the load. There are no generator, no generation introduces any of this into the grid. All that happens is at the load center and at the interconnection of the load between this. Now, that consumer where the load is located may itself have a CMD. Now, just take a case, like my client's case. Let's take a case. My client has got a wind energy plant. When there is no wind, what happens? He has got a full CMD for this entire load. Everything, all these things that happen, going up and down, harmonics, if there are any, which they are not, but whatever it is, all these variations in the load, all that are catered to by the CMD. Charges are paid. Now, all that is happening is, he is getting part of his energy now and then from some other source through open access. In those periods, CMD is still subsisting. On those periods, some energy substitution occurs, nothing more, only energy substitution occurs. Now, he's paid demand charges. He is now paying wheeling charges. Demand charges includes network costs. Wheeling charges includes network costs. Now your lordship say that he should pay grid support charges also, which is also further recovery of R&M costs of network costs. So it's a triple whammy on the same account for the same person. There is something which is very, but supposing a person takes all protective measures according to the grid standards, the grid code, and prevents all these things from occurring, why should he be levied? If he is defaulting in that, then should not the approach be towards enforcing the grid code and enforcing the CA regulations rather than this? The Forum of Regulators very clearly, that report, white paper on power quality, very clearly says that things like harmonics and all that are the job of the DISCOM to measure. And their woe, the lament that they have put there is, these DISCOMs don't monitor. For example, in Tamil Nadu, they have got a harmonic surcharge that if you inject more than so much harmonics, they charge a penal
amount, 15% of the tariff or something is the penalty. But they say, but nobody goes and checks. The DISCOM won't do its job. So what should be for power quality view? If power quality is, and the effects on power quality is the entire basis for this grid support or any other kind of charge, what should be done? Should it not be that power quality standards are enforced by the regulators? Not that they are allowed to happen, the defaults are allowed to happen, and a charge is made. In which case, what happens is those who are guilty, those who are not guilty, both get painted with the same brush. Those who are injecting harmonics are treated in the same way as those who don't inject harmonics. Just because some people, just because some industries, some kinds of industries cause this power quality issues with the grid, everybody connected to the grid will suffer the same fate as them. Is this an equitable manner, even under the constitutional principles of applying or levying a charge? That's my question. But that is. Yeah, please. We understand. You please finish. Yes, I've made my submission. The lordships are not wanting to. I finished my submission, Lord. The gist of my submissions, everything else is written here. Sorry? Everything else is written here. I put down. Yeah. We have gone through. I've also put down that there is one complaint which says starting of motors. The terms and conditions of supply specifically point out what's the maximum starting current that is permissible inside an installation. In the case of small motors, it is up to 5 times. In the case of above 100 HP motors, it is 1.25 times. Then in those cases, those industries are supposed to use soft start methods. Yes. They're supposed to use soft start methods. So if they don't use it and they're causing this, you can't say they're complaining and they'll put a charge on everybody. That's an improper way. Therefore, my lord, your lordships may look at the entire question of to whom and where grid support charges should apply, whether it is a load related factor or a generation related factor. Please study them afresh. I'll conclude with just that request. Very well. Thank you. Yes. ఇప్పుడు ఏ పున్నారావు గారు తమ సలహాలు సూచనలు అభ్యంతరాలు ఏమైనా ఉంటే గౌరవ కమిషన్ ముందు వినిపించాలని కోరుతున్నాను. సార్ పున్నారావు గారు వచ్చారు సార్, మాట్లాడతారు సార్. గౌరవనీయ ఏపీఆర్సీ వారికి, మా విద్యుత్ సంస్థల వారికి నాకు మరొక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు, అభినందనలు. మై లార్డ్, గౌరవ శ్రీ గోపాల చౌదరి గారు 1:10 కొన్ని వందల టెక్స్టైల్ మిల్స్ కోసం మాట్లాడినారు. నేను 1 కోటి పైగా ఉన్న విద్యుత్ వినియోగదారుల గురించి, వారి ప్రయోజనాల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి అంటే దాదాపు 5,40,00,000 జనాభా గురించి, వారి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి నాకు కనీసం 54 నిమిషాలు అయినా సమయం ఇవ్వాల్సిందిగా మీరు ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోకండి. మామూలు అలకేట్ చేసిన టైం 15 నిమిషాలే. మీరు ఈ రకంగా అందరూ 50 నిమిషాలు, 1 గంట మాట్లాడారంటే ఇంకా ఒక 2 వారాలు పడుతుంది మాకు. దయచేసి అది చూసుకొని మీరు మాట్లాడండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. క్లుప్తంగా మాట్లాడండి. మీరు రాసిందంతా మేము చదివాము. క్లుప్తంగా మాట్లాడండి. అలాగే సార్.
నాకు మా ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ వారు జవాబు ఇచ్చారు. వాటిని విశ్లేషించి వారు ఇచ్చిన జవాబుల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నాను సార్. నేను చెప్పబోయే ముందు నేను 2022 సంవత్సరం నుంచి ఏపీఆర్సీ ముందు పబ్లిక్ హీరింగ్స్లో మాట్లాడుతున్నాను. అంటే దాదాపు 23 సంవత్సరాల నుంచి ఈ గౌరవనీయ ఏపీఆర్సీ ముందు ఏఆర్ఆర్ టారిఫ్ ప్రపోజల్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేదానికి ఒక క్యాప్షన్ పెట్టాను సార్. అదేంటంటే డిస్కమ్స్ దారెటు. మొదటి పాయింట్ సార్, కరెంటు దొంగతనాలు. ఈపీడీసీఎల్ వారు 22-23 సంవత్సరంలో 1,96,00,000 దాదాపు కోట్లు కేసు వసూలు చేశామన్నారు. కానీ పోయిన సంవత్సరం 22-23 డిసెంబర్ వరకు 4,97,00,000 42,67 కేసుల వల్ల వసూలు చేశామన్నారు. కానీ జవాబులో 1.96714 crores మాత్రమే వసూలు చేశారని చెప్తున్నారు. సిపిడిసిఎల్ వారు 6,570 కేసులకు గాను 7.9611 crores వసూలు చేశామన్నారు. ఇది ఒట్టి దొంగతనాలేనా లేకపోతే హెచ్ లోడ్ పెనాల్టీలు కలిపారా అనే అనుమానంగా ఉంది సార్. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ వారు 5,28,00,000 వసూలు చేశామన్నారు. మొత్తం వసూళ్ళు 15,21,00,000 వసూలు చేశామన్నారు. 2020-21లో 11 కోట్లు మాత్రమే వసూలు చేశారు. నేను ఒక ప్రశ్న వేశాను, కరెంటు దొంగతనాల శాతం అంతా అని. పోయిన సంవత్సరం ఇచ్చిన జవాబులో ఏపీఈపీడీసీఎల్ వారు 0.06% మాత్రమే దొంగతనాలు థెఫ్ట్ ఆఫ్ పవర్ జరుగుతుందన్నారు. సిపిడిసిఎల్ వారు దాన్ని కొద్దిగా పెంచి డబుల్ చేసి 0.12% మాత్రమే పవర్ థెఫ్ట్ జరుగుతుందన్నారు. ఎస్పీడీసీఎల్ వారు 0.24% అంటే 0.06, 0.12, 0.24. మాకు తెలిసినంత వరకు కనీసం ఈ పవర్ థెఫ్ట్ 2.4 కంటే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నాము. ఈ విషయంలో ఏపీఆర్సీ వారు ఈ డిస్కమ్స్ వారికి తగు అడ్వైస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మనకి ఏపీ ట్రాన్స్కోలో విజిలెన్స్ అంటూ ఒకటి ఉన్నది సార్. ఆ విజిలెన్స్ లెన్స్ చిన్నదిగా ఉన్నదని మేము భావిస్తున్నాం సార్. తర్వాత రెండోది ఆక్వా చెరువులు. ఈపీడీసీఎల్లో 30,663 చెరువులు ఉన్నాయి. వాటికి 1,129 MUలు మాత్రం వాడుతున్నాము. సిపిడిసిఎల్లో 3,814 చెరువులకు 248.41 MUలు వాడుతున్నాము. ఎస్పీడీసీఎల్లో 13,619 చెరువులకు గాను 626.36 MUలు వాడుతున్నామన్నారు. మొత్తము 48,096 చెరువులకు గాను 2,004 MUలు మాత్రం వినియోగం చేస్తున్నామన్నారు. ఇక్కడ చిన్న ప్రశ్న సార్, ఈపీడీసీఎల్లో 30,663 చెరువులు ఉన్నాయి. వాడుతున్నది చాలా తక్కువగా 1,130 MUలు మాత్రమే అని ఉన్నది. ఏపీఈసీలో తక్కువ MUల వినియోగానికి కారణాలు వెతకండి అని నేను ఈపీడీసీఎల్ వారిని కోరుతున్నాను. ఎందుకంటే 21/1/22 ఈపీడీసీఎల్ వారు నాకు జవాబిస్తూ 1 హెక్టార్ రొయ్యల చెరువుకు 28,440 యూనిట్ల
సంవత్సరానికి వినియోగిస్తారని, 1 హెక్టార్ చేపల చెరువుకు 3,264 యూనిట్స్ మాత్రమే వాడతానన్నారు. నాకు తెలిసినంత వరకు ఈపీడీఎస్ఎల్లో ఈ 30,663 చెరువుల్లో రొయ్యల చెరువులే ఎక్కువగా ఉంటాయి. కానీ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయము ఏపీ గౌరవనీయ ఏపీఈఆర్సీ వారిని, ఈపీడీసీఎల్ వారిని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. మరొక విషయము, 12/1/23 వరకు 30,173 చెరువులకు గాను పట్టుకున్న కేసులు 8 మాత్రమే సార్. ఇది చాలా తక్కువని నేను భావిస్తున్నాను. తర్వాత ఎస్సీ ఎస్టీ విద్యుత్ సప్లై సబ్సిడీ ఈపీడీసీఎల్ వారికి 189 కోట్లు రావాల్సి ఉంటే 95 కోట్లు మాత్రమే వచ్చింది. టీపీడీఎస్ఎల్ ఏపీడీసీఎల్ వారికి పూర్తిగా సబ్సిడీ వచ్చింది సార్. ఇక వ్యవసాయ పంపులు ఈపీడీసీఎల్లో 2,86,570 గాను 2,031.39 మిలియన్ యూనిట్స్, సిపిడిసిఎల్లో 4,22,102 గాను 1,914 మిలియన్ యూనిట్స్, ఎస్పీడీసీఎల్లో 11,42,000 గాను 6,381.89 యూనిట్లు. ఇక్కడ అప్రూవ్డ్ సేల్స్ FY 2022-23లో తమరు అప్రూవ్ చేసిన సేల్స్ 12,549.51 మిలియన్ యూనిట్స్ సార్. ఈ మొత్తము 18,51,348 వ్యవసాయ పంపులకు గాను ఈ డిస్కమ్స్ వారు ఇచ్చిన జవాబులో మొత్తము 10,328 మిలియన్ యూనిట్స్ మాత్రమే వినియోగం జరిగిందని తెలుస్తుంది. 2,221 మిలియన్ యూనిట్స్ తగ్గటానికి కారణం ఏమిటి చెప్పవలసిందిగా ఏపీఆర్సీ వారిని నేను కోరుతున్నాను సార్. ఎప్పుడు ఏపీఆర్సీ వారు ఇచ్చే అప్రూవ్డ్ సేల్స్ కంటే 500, 1000, 2,000 మిలియన్ యూనిట్స్ ఉపయోగం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు అప్రూవ్ చేసింది 12,549 మిలియన్ యూనిట్స్ అయితే వినియోగము 10,328 మిలియన్ యూనిట్స్ మాత్రమే వినియోగము జరిగింది. తగ్గిన వినియోగము 2,221 మిలియన్ యూనిట్స్ సార్. సామాన్యంగా వ్యవసాయ పంపులకు ఎక్కువ ఉపయోగం జరిగిందని డిస్కమ్స్ వారు తరచుగా ఏపీఆర్సీకి అన్ని సంవత్సరాల్లో చెప్తున్నారు. ఈ తగ్గుదలకు కారణాలు ఏమిటో దయచేసి టెక్నికల్ మెంబర్ గారు ఇప్పుడే నాకు ఏమైనా సమాధానం ఇవ్వగలరు. వారు చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు, డైరెక్టర్గా పనిచేశారు తిరుపతిలో. వారు ఏదైనా నాకు సమాధానం చెప్పగలరేమో చెప్పండి సార్. మీరు చైర్మన్ గారు ప్రతిదానికి ఇంటరాక్ట్ అవుతున్నారు, అట్లాగే టెక్నికల్ మెంబర్ గారు ఏమన్నా ఇంటరాక్ట్ చెప్తారేమో చెప్పగలరా? ఇప్పుడు మీరు ఇక్కడ ఏఆర్ఆర్ గురించి మాట్లాడండి. మీ ప్రశ్నలు సమాధానాలు విధానాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో అది ఏఆర్ఆర్ మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ప్రతిపాదనల గురించి మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. మీ ప్రశ్నలన్నీ చదివాము మేము. దానికి ఎంతవరకు సమాధానం చెప్పాలనో ఆర్ఎస్టీ మా ఆర్డర్లో సమాధానాలు చెప్తాం. అదే కదా సార్, ఇది ఏఆర్ఆర్కి సంబంధించిందే కదా సార్. ఎక్కువ తక్కువ ఉపయోగాలు చాలు మాకు అర్థమైందిలేండి. మీరు ఏం చెప్పదలుచుకునేది మాకు అర్థమైంది. ఇంకా ముగించేయండి. మిస్టర్ పుల్లారావు, ప్లీజ్ స్టాప్ నౌ. ఎస్, మీరు ఏమయ్యా కాల్ ది నెక్స్ట్ సబ్జెక్ట్. అదేంటి సార్ అట్లా చేస్తారు? ప్లీజ్ స్టాప్. నెక్స్ట్ శ్రీ హరిబాబు గారు. సార్ హరిబాబు గారు రాలేదు సార్. నమస్తే సార్. ఈ పుత్తూరు సార్. లోకనాథం గారు. లోకనాథం గారు కూడా రాలేదు సార్. ఈ పుత్తూరు సార్.
సయ్యద్ పర్వేజ్ ఉన్నారు సార్, మాట్లాడు. సయ్యద్ పర్వేజ్ గారిని ఉన్నారు. మాట్లాడవలసింది. సార్ నమస్తే సార్. సార్ నేను అభ్యంతరాలని ఆల్రెడీ మీకు రాతపూర్వకం కూడా తెలియపరుచున్నాను. అదేవిధంగా మాకు పుస్తక రూపంలో మాకు మీరు చాలా వరకు పంపిస్తూ ఉన్నారు. అందరి అభిప్రాయాలు, అందరి ప్రశ్నలు, తర్వాత మీరు ఇచ్చే జవాబులు అవన్నీ కూడా మాకు చాలా చక్కగా మేము మరలా చదువుకుని దానిపైన చాలా అవగాహన పెంచుకుంటూ చాలా వరకు దానిపైన ఒక మంచి చర్య తీసుకుంటూ ఉన్నాము జ్ఞానాన్ని. అయితే ఆ పుస్తక రూపంలో ఈ 2 సంవత్సరాలు కూడా ప్రచురణ జరగలేదు కాబట్టి నేను కొంత విద్యుత్ శాఖకు సంబంధించిన నాలెడ్జ్ని తీసుకోలేకుండా పోయినామనేసి నేను భావిస్తున్నాను సార్. కాబట్టి ఆ పుస్తకాన్ని ప్రచురించి ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారో వాళ్ళకైనా కనీసం మీరు దయచేసి పంపించగలరనేసి కోరుతున్నాను సార్. తర్వాత చాలా వరకు ఇప్పుడు స్లాబ్ వచ్చి 30 యూనిట్లకి మార్చారు సార్. 30 యూనిట్లకి తర్వాత నెక్స్ట్ అనేసి ఆ విధంగా కాకుండా 0 నుండి 100 యూనిట్ల వరకు ఒక స్లాబ్ పెట్టి దానికి ఒక మధ్యలో మీరు 5 రూపాయలు పెడతారో 4 రూపాయలు పెడతారో ఆ విధమైన ఒకే ఒక స్లాబ్ కింద రేట్ పెడితే చాలా వరకు బాగుంటుంది. ఈ 30 యూనిట్లకి తర్వాత 70 యూనిట్లకి తర్వాత 100 యూనిట్లకి ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల కేవలం 30 యూనిట్లు ఎవరు ఈరోజు వాడడం లేదు సార్. ప్రతి ఒక్కరింట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇట్లాంటివన్నీ వచ్చాయి కాబట్టి కనీసం ప్రతి ఒక్కరింట్లో కూడా 70-80 యూనిట్లు 90 యూనిట్లు చాలా చక్కగా వాడుకుంటున్నారు. కాబట్టి ఒక ఫిక్స్డ్గా ఒక 3 రూపాయలు 4 రూపాయలు అలా పెట్టగలిగితే కొంత బాగుంటుంది. ఈ స్లాబుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు. కాబట్టి మీరు ఒక 100 యూనిట్ల వరకు ఒక స్లాబ్ని కానీ పెట్టగలిగితే చాలా బాగుంటుంది సార్. తర్వాత సార్ మాకు ఈ కరెంటు బిల్లుల రూపంలో అయితే మీరు కరెంట్ రేట్లు అయితే పెంచలేదు గత 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మాకు వచ్చి ప్రతి నెల కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతూ ఉన్నట్టుగానే కనబడతా ఉంది. దయచేసి నా యొక్క ఈ సలహాను నా యొక్క ఈ దీన్ని కూడా వినండి సార్. మీరు కార్వేట్ నగరంలో సయ్యద్ సాబ్జాన్ సాహెబ్ గారిది 35-34 లాస్ట్ నెంబర్ అంటే 53-433-40-35-34 సర్వీస్ నెంబరు. ఈ సర్వీస్ నెంబర్ కేవలం 4 యూనిట్లు మాత్రం వాడుండారు సార్. ఈ జనవరిలో 4 యూనిట్లు వాడితే దానికి పూర్తిగా ఇప్పుడు 434 రూపాయలు ఛార్జీలు వచ్చిండారు సార్. దీనికి సంబంధించింది ఆ బెల్లెడ్ యూనిట్స్ 4 యూనిట్లు అని వచ్చిండాది. తర్వాత ఫిక్స్డ్ ఛార్జీలు 30 రూపాయలు, కస్టమర్ ఛార్జీలు 25 రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 24 పైసలు, FPPCA 2021-12 144 రూపాయల 30 పైసలు, FPPCA 2023-11 2 రూపాయల 80 పైసలు. ఆ తర్వాత ట్రూ అప్ ఛార్జెస్ 18/36 224 రూపాయల 14 పైసలు. తర్వాత లెస్ లోన్ అని చెప్పి లాస్ గెయిన్ అని చెప్పి -8 పైసెస్ పెట్టి మొత్తం టోటల్ 434 రూపాయలు మాకు బిల్ అయితే వచ్చింది సార్. కేవలం 4 యూనిట్లు మేము వాడాము. ఇది ఇంకొక ప్రశ్న కూడా దీంట్లోనే మిళితమై ఉండదు సార్. అదేమంటే ఇది మేము గవర్నమెంట్ బిల్డింగ్కి మేము దీన్ని రెంట్కి ఇచ్చున్నాం. ఈ ఇంటిని వాళ్ళు ఆగస్టులో వెకేట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైతే అప్పుడు ఒక హాస్టల్ రూపంలో ఉన్నది కాబట్టి వాళ్ళకి దాదాపు 14,000, 13,000, 12,000 కరెంట్ ఛార్జీలు వస్తూ ఉన్నది. వాళ్ళు కట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఆ మిగిలిపోయిన ట్రూఅప్ ఛార్జీల కింద మా పైన ఆ బిల్లులు అంటే ట్రూఅప్ ఛార్జీలు ఇప్పుడు వచ్చి 224 రూపాయల 14 పైసలు మాకు వచ్చింది. ఇప్పుడు ఈ 224 రూపాయలు నేను ఎందుకు కట్టాలి, మేము ఎందుకు కట్టాలా అనేసి ఒక ప్రశ్న కూడా నాలో ఉదయిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వాడేసి వెళ్ళిపోయిన కరెంటుని ఇప్పుడు మేము ఆ బాధ్యతని మేము ఎలా కట్టగలుగుతామనేసి మీ దృష్టికి నేను తీసుకొస్తాను సార్. ట్రూఅప్ ఛార్జీలు అంటే ఆ రోజుకి ఆ రోజు చేయాలి. అదే కాకుండా మీకు విద్యుత్ శక్తి చట్టం 2003లో సెక్షన్ 56(2) ప్రకారం 2 ఏళ్ల తర్వాత పాత బిల్లులు కూడా ఇవ్వకూడదు అనేసి చట్టం ఉంది. ఆ పాత బిల్లులు కూడా ఇవ్వకూడదు అన్నప్పుడు పాత బిల్లుల్లోని ఈ పద్దు ఈ ట్రూఅప్ ఛార్జీలు అనే పద్దు పెట్టి మీరు పాత బిల్లుల ఆ నిల్వ
ఏదైతే మేము నిలవబెట్టున్నామో అనేసి చెప్పి మీరు ట్రూ అప్ ఛార్జీల రూపంలో మా పైన రుద్దడం చాలా అభ్యంతరకరంగా ఉంది. అది ఆ విషయాన్ని సవినయంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. అదేవిధంగా నాణ్యమైన విద్యుత్ పేరిట మీరు ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు, టీవీలు, మిక్సీలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఐఎస్ఐ ముద్రతో ఉన్న ఆ మెటీరియల్ మాకు అమ్ముతున్నారు, మేము కొంటున్నాము. అయితే అవి ఎందుకు పాడవుతున్నాయో ఇన్ టైంలో అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గ్యారెంటీ ఉన్నా కూడా 6 నెలల్లో 3 నెలల్లోనే అవన్నీ కూడా పాడైపోతూ ఉంది. కాబట్టి వాళ్ళని అడిగితే ఎలక్ట్రిసిటీ లోపం ఇది, అప్ అండ్ డౌన్, లో వోల్టేజ్ హై వోల్టేజ్ రావడం వలన అవి పాడవుతున్నాయనేసి వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఎవరైతే న్యాయం చేయాలో మాకైతే అర్థం కావడం లేదు. ఏ వస్తువు తీసుకున్నా కూడా ఈరోజు 10,000 20,000 తక్కువ లేదు. అట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటే వాళ్ళు దానిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా మీ డిపార్ట్మెంట్ పైన నెట్టేస్తున్నారు. కాబట్టి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి జవాబు ఇవ్వాలనేసి కూడా మీ వరకు నేను కోరుతున్నాను. తర్వాత సార్, ఇప్పుడు ఈ ఎల్ఈడి బల్బులు, ఎల్ఈడి ఫ్యాన్లు, ఎల్ఈడి వాటి పైన చాలా వరకు మీరు అవగాహన అయితే కల్పిస్తున్నారు. దానికి సంబంధించి నేను దీంట్లో కూడా ఏం కోరానంటే, సూపర్ మార్కెట్ లాగా అంటే కనీసం ఏఈ ఆఫీసు, డిఈ ఆఫీస్ ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద ఆఫీసులు బాగున్నాయి ఈరోజు ఆఫీసులు అయితే. అట్లాంటి చోట మీరు ఒక షాప్ పెట్టి, స్టాల్ పెట్టి, దాంట్లో కానీ మీరు ఈ లైట్లను కానివ్వండి, ఫ్యాన్లను కానివ్వండి, ట్యూబ్లైట్లను కానివ్వండి, మీరు ఎల్ఈడి బల్బులు కానీ అమ్మగలిగినారంటే కస్టమర్స్ ఎక్కడి నుండి తీసుకెళ్తారు. తక్కువ లో వోల్టేజ్తో బాగా కాంతి వచ్చే ఆ బల్బులు తీసుకోవడం వల్ల 9 వాల్ట్స్ 11 వాల్ట్స్ అట్లాంటివి కన్జ్యూమర్స్కి ఎక్కువగా దొరికేదాని వల్ల కరెంట్ చాలా వరకు సేవ్ అవుతుంది. లేదంటే వాళ్ళు ఎక్కువ వాల్టేజ్ కలిగిన సామాన్లు కొనేదాని వల్ల కరెంట్ సామాన్లు వాళ్ళకి ఎక్కువ కరెంటు కూడా ఇది వినియోగం అవుతుంది. కాబట్టి తక్కువ విద్యుత్ వినియోగాన్ని చేసే సామాన్లను మీరు మీ కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో కూడా పెట్టి సేల్స్ చేస్తే తప్పు లేదు. ఆ విధంగా చేయడం వల్ల మనం కరెంటును సేవింగ్ చేసుకోగలుగుతాము. ప్రజలకు కూడా మనము తక్కువ ధరకు, లేదంటే ఒక ధరకు మన వాళ్ళకి తక్కువ విద్యుత్ని వాడే కరెంట్ ఇవ్వగలిగే విధంగా మనము చేయగలుగుతామనేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా సర్వీసులు 1, 2, 4 కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే 4 సర్వీసుల పైన మనం కానీ ఈరోజు అపార్ట్మెంట్ టైప్ అట్లాంటివి కడతా ఉన్నారు. కాబట్టి షాపులు అట్లాంటివి 4 సర్వీసుల పైన తీసేట్టుగా ఉంటే సపరేట్గా ఒక ఇది పెట్టుకోమంటా ఉన్నారు, ట్రాన్స్ఫార్ము. ఈ ట్రాన్స్ఫారానికి చాలా ఖర్చు అవుతా ఉంది, 2 లక్షలు 3 లక్షలు అనేసి. అది వినియోగదారుల పైన పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల నుండి మనకు ఈ కూరగాయలు కూడా, మన తక్కాళి కానివ్వండి, ఎర్రగడ్డలు కానివ్వండి, ఇంకా మిగతా కూరగాయలు కూడా తీసుకొచ్చి అపార్ట్మెంట్ల కాడ అక్కడ అమ్ముతున్నారు. అంటే ఎక్కడైతే వినియోగం ఎక్కువ జరుగుతూ ఉందో ఆ ప్రదేశంలోకి ఆ ఉత్పత్తి వస్తువులు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా గుమికూడి ఉన్న ఒక చోటికి ఎక్కువ సర్వీసులు తీసుకునేటప్పుడు మీరు అక్కడ ఫ్రీగా తీసుకొచ్చి కరెంటుని ఇవ్వాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ పైన ఉంది. ఎక్కువ సర్వీసులు ఉన్న వాళ్లకు మీరు ఈ విధంగా ట్రాన్స్ఫారాల కోసం డబ్బు ఖర్చు పెట్టి మీ వాళ్ళే ట్రాన్స్ఫారాలు పెట్టుకోవడం అనేది ఉచితం కాదనేసి నా భావన. కాబట్టి దయవుంచి ఎక్కువ సర్వీసులు ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ ప్రదేశానికి మీరు కొంత ట్రాన్స్ఫారాల సౌకర్యాన్ని కల్పించగలిగినారంటే అక్కడ అపార్ట్మెంట్ సౌకర్యం పెరగడం వల్ల మీకు ఎక్కువ కరెంటు ఛార్జీలు కలిసి వస్తాయనేసి, ఆ విధంగా వాళ్ళకు కూడా కొంత మేలు జరుగుతుందనేసి మీ దృష్టికి సవినయంగా తీసుకుంటాం. ఓకే పర్వేజ్ గారు, మేము చూసాం, రాసిందంతా చదివాము. తప్పకుండా పరిగణలో తీసుకొని 1912 అనేది పనిచేయడం లేదు సార్. నేను నిన్న కూడా ప్రయత్నం చేశాను, మొన్న కూడా ప్రయత్నం చేశాను. 1912 అనేది పనిచేయడం లేదు. అది కంప్లైంట్ విభాగం అనేసి ఉంది, కానీ అది పనిచేయకుండా ఉండడం వల్ల దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఎప్పుడు కానీ దాన్ని సక్రమంగా పనిచేయాల్సిందిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. తప్పకుండా మీరు రాసిందంతా చదివాను, తప్పకుండా పరిగణలోకి తీసుకొని మేము నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇంకొక లాస్ట్ ఒకటి నెక్స్ట్ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ అనేది కరోనా వెళ్ళిపోయింది. కాబట్టి మీరు దీన్ని పిఎస్ సంపత్ కుమార్, పిఎస్ సంపత్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఉన్నారు సార్.
సంపత్ గారు క్లుప్తంగా మాట్లాడండి. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, క్లుప్తంగా మాట్లాడండి. నా పేరు కిషోర్ కుమార్ సార్. మీరు మీ పేరు ఇచ్చారా? లేదు కదా మీ మీరు అభ్యంతరాలు ఇచ్చారా? రాతపూర్వకంగా ఇచ్చారా? రాతపూర్వకంగా ఇచ్చారా మీరు అభ్యంతరాలు? ఎక్కడ ఇచ్చారు? లేదు కదా మీ అభ్యంతరాలు. మీ పేరు చేసుకోలేదు. సంపత్ కుమార్ది మాది కొంచెం ఉంది సార్. మా భూములు అక్కడ పచ్చికాపుల తారాసింగ్ మీరే కదా. తమీజుద్దీన్ ఆయన ఏం మాట్లాడలేరండి సార్. తారాసింగ్ గారు. తమీజుద్దీన్ కార్వేట్ నగరంలో బ్యాచ్ ఇచ్చారు. బ్యాచ్ చెప్పండి తమీజుద్దీన్ గారు, త్వరగా చెప్పండి. తమీజుద్దీన్ సార్, ఎక్కువ టైం తీసుకోను, 4-5 నిమిషాలే సార్. నా డౌట్ వచ్చి, ఇప్పుడు మేము కనెక్షన్ తీసుకునేటప్పుడు నేను ఒక కన్స్యూమర్గా మాట్లాడుతున్నాను. తీసుకునేటప్పుడు నా దగ్గర నుంచి అమౌంట్ డిపాజిట్ చేసుకుంటున్నారు. తీసుకొని ఇంతకుముందు ఆ మీటర్స్ అవన్నీ అలో చేస్తుంటే ఫిక్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీటర్లకు కూడా ఛార్జెస్ చేస్తున్నారు. రెండవది వచ్చి మీటర్కి వచ్చి బాడుగ అనేసి వసూలు చేస్తున్నారు. రెండవది వచ్చి ఈ ఫిక్స్డ్ ఛార్జీలు అనేసి చేస్తున్నారు సార్. ఇప్పుడు తమిళనాడులో కంపేర్ చేస్తే అటువంటి ఏం లేదు సార్. రెండవది వచ్చి ఎలక్ట్రిసిటీ డ్యూటీ అన్నారు, సరే అది ట్యాక్స్. ఇంకొకటి వచ్చి FPPCA కింద 221/222లో విద్యుత్ కొనుగోలు యొక్క వ్యత్యాసం రికవరీ అంటున్నారు సార్. అది ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నా దగ్గర నుంచి వసూలు చేస్తే, నేను కొత్తగా కనెక్షన్ తీసుకున్నాను అనుకోండి, అది యా రూపంలో ఎట్లా వసూలు చేస్తున్నారో తెలియదు సార్. ఇది చాలా ఎక్కువగా వస్తున్నది సార్. ఇది రెండవది వచ్చి ఈ 2023 కూడా అదేవిధంగా ఆమోదిత మరియు వాస్తు విద్యుత్ కొనుగోలు ఖర్చులు 40 పైసలు వరకు రికవరీ అనేసి ఉంది సార్. ఇది జరిగిపోయిన దానికి మా దగ్గర నుంచి మళ్ళీ ఎలా వసూలు చేస్తారో అర్థం కావడం లేదు సార్. ఇది అయిపోయింది, ఎవరెవరు ఉపయోగించేసినారు. ఇప్పుడు నేను కొత్తగా అలూ చేశాను అనుకోండి, నా దగ్గర ఎలా వసూలు చేస్తారు? నేను అది వాడలేదు కదా, నా దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తారు? సపోజ్ నేను ఆపేసాను అనుకోండి, దాన్ని నుంచి మళ్ళీ నా దగ్గర నుంచి రికవర్ చేసుకుంటారో నాకు అర్థం కావడం లేదు సార్. ఇది చాలా కన్ఫ్యూషన్గా ఉంది. అది మీ ఎట్లా పరిస్థితి ఏమో కొద్దిగా దానిపైన మీరు ఆలోచిస్తే బాగుంటుందని నా. రెండవది వచ్చి ట్రూఅప్ ఛార్జెస్లు అన్నారు సార్. ఇది వచ్చి 14-15 నుండి 18-19 వరకు పంపిణీ ఖర్చు అన్నారు సార్. ఇది ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు నా దగ్గర నుంచి వసూలు చేయడము అది నాకు ఏదో అది లాజిక్గా అనిపించడం లేదు సార్. ఇది చాలా న్యాయపరంగా కూడా ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 14, 15, 18, 19 అంటే 4-5 సంవత్సరాల ముందు ఈ విషయాలను వచ్చి ఇప్పుడు వసూలు చేస్తున్నారంటే. రెండవది మీరు స్లాబ్ సిస్టమ్ ఇస్తున్నారు, ఆ స్లాబ్ సిస్టంలో దాన్ని అనుసరించి ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ ఎవరంటే ఆ స్లాబ్ సిస్టమ్ యొక్క అర్థం లేదు కదా సార్. ఇప్పుడు నా దగ్గర ఇన్ని యూనిట్స్కు ఇంత, ఇన్ని యూనిట్స్కు ఇంత అని చెప్పి మళ్ళీ దాని తర్వాత మేము అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి. ఆ జరిగిన దానికి నా దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేస్తున్నారంటే దానికి నేను అనుకుంటాను సార్, ఇది చాలా వరకు సమంజసం కాదనుకుంటాను సార్. రెండవది ఇది వచ్చి ప్రభుత్వం అనేసి కంపెనీ తరఫు నుంచి మీరు ఇది చేస్తున్నారు. ఇది వచ్చి కమర్షియల్గా నేను అనుకుంటున్నాను. మీరు వస్తువు తయారు చేస్తున్నారు, నాకు అమ్ముతున్నారు, నేను తీసుకుంటున్నాను. మీరు ఎలా తయారు చేసుకుంటారు, ఎంత తక్కువలో తయారు చేసుకుంటారు ఏమనేది మీ యొక్క ఎఫిషియన్సీ సార్. అది దీన్ని మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ అది ఎక్కువైపోయింది, మీరు కట్టండి అనేది నా దగ్గర నుంచి ఒక కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయడం అది నేను భావ్యంగా అనుకోవడం లేదు. ఓకే, ఇది సార్. థ్యాంక్ యూ. కేశవరాజు గారు. నెక్స్ట్ కేశవరాజు గారు. సార్ ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. నేను కేశవకుప్పం పంచాయతీ నుంచి వచ్చి మాట్లాడుతున్నాను సార్. అపరాధ రుసుము ఇంటి విద్యుత్ సుమారుగా 200 నుంచి 300 వస్తుంది. ఒక నెల డిలే అయినా కూడా 100 రూపీస్ ఫైన్ వేయటం సమంజసం కాదని నా విన్నపం. నెక్స్ట్ స్ట్రీట్ లైట్లు 24 అవర్స్ వెలిగే దానివల్ల ఒక పక్క పబ్లిక్కి, పంచాయతీకి, ఇన్కమ్కి
ఇదవుతుంది కాబట్టి నష్టం జరుగుతుంది కాబట్టి దాని నియంత్రణ తీసుకోవాలని చూస్తాను వినుపం సార్. నెక్స్ట్, పంచాయతీ పంప్ సెట్లు సమయం లేకుండా 24 hours రన్ అయ్యేదాని వల్ల వృధా కరెంటు, భూగర్భ జలాలు క్షీణత, దీనికి పంచాయతీకి డైరెక్షన్ ఇచ్చి దానిపైన కంట్రోల్ తీసుకునేంత సూచనలు మీరు ఇస్తే బాగుంటుంది నా వినపం సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ రాజు. థ్యాంక్ యూ. లక్ష్మణ్ రాజు గారు, ఎన్ లక్ష్మణ్ రాజు సార్ రాలేదు సార్. రాలేదు. నెక్స్ట్ శ్రీ రసంశెట్టి రాజబాబు, పత్తిపాడు, జగ్గంపేట డివిజన్. సార్ ఉన్నారు సార్, మాట్లాడుతున్నారు సార్, ఉన్నారు సార్. అండి గౌరవ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గృహ వినియోగంపై ఏపీ ఈపీడీసీఎల్ వారు 2-3 సంవత్సరాలుగా గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇతర మార్గాల్లో విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు విద్యుత్ సంస్కరణలు ప్రారంభ కాలంలోనే స్లాబు 0 నుండి 100 యూనిట్లుగా ఉండేది. తర్వాత దాన్ని 0 నుంచి 50 యూనిట్లుగా మార్చారు. ప్రస్తుతం మొదటి స్లాబు 0 నుంచి 30 యూనిట్లుగా పరిగణిస్తున్నారు. ఈ మార్పు వల్ల గృహ వినియోగదారులు కనీసం యూనిట్కి ₹4.50 చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా విద్యుత్ సుంకము, ఆ సుంకంపై వడ్డీ, ఎఫ్పిటి, ఈ విధంగా అనేక రకాలుగా వినియోగదారుల నుండి మరి వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధమైన వసూళ్లు నిలుపుచేసి విద్యుత్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని నా అభ్యర్థన. అదేవిధంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో విద్యుత్ ఛార్జీలు ప్రతిపాదించాలని కూడా కోరుచున్నాను. అలాగే ఏపీ ఈపీడీసీఎల్ వారికి ఎంత డిమాండ్ ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి డిమాండ్కు అనుగుణంగా పీపీఏలు కుదుర్చుకోవాలి. అలా కాకుండా ఎక్స్చేంజ్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయడం వలన వినియోగదారులపై అధిక భారం పడుతుంది. ఈ విధమైన అధిక భారం లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ప్రభుత్వం ప్రకటిస్తున్న సబ్సిడీలు మొత్తం ఆమోదిస్తున్నది, కానీ ఆ మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నదో తెలియటం లేదు. ప్రస్తుతం ఆలస్యంగా నిధులు విడుదల చేస్తే ఆ భారం కూడా వినియోగదారులు పంచకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి నిధులు తీసుకోవడానికి తగిన చర్యలు డిస్కంలో చేపట్టాలని కోరుతున్నాను. మరి అలాగే రైతుల పొలాల్లో విద్యుత్ లైన్లు స్తంభాలు ఒరిగిపోయి అవి మరి ఆ రైతులు ట్రాక్టర్తో కానీ మరి ఎడ్లతో కానీ దమ్ము చేసుకునేటప్పుడు ఆ ట్రాక్టర్ తగిలే పరిస్థితిలో మరి కొన్ని గ్రామాల్లో పొలాల్లో తీగలు వాలిపోవడం జరిగింది. మరి ఆ స్తంభాలని మరి కొన్ని స్తంభాలు అయితే తల విరిగిపోయి వాటికి వినపబద్దలు వేసి వాటిని తాత్కాలికంగా నియమించారు. అవి నట్లు లూజ్ అయిపోయి తీగలు ఏలబడడం జరుగుతుంది. అవన్నీ వాటి ప్లేస్లో కొత్త స్తంభాలు కూడా వేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ కంప్లైంట్ రాజమండ్రి సర్కిల్, జగ్గంపేట డివిజన్, ప్రతిపాడు సబ్ డివిజన్ పరిధిలో కొన్ని గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు మరి ఎదురవుతున్నాయి. మరి ఈ సమస్యలను కూడా మరి పరిష్కరిస్తారని చెప్పి కోరుతున్నాను. మరి అదేవిధంగా నేను చూస్తున్నాను చాలా గ్రామాల్లో వీధి లైట్లు పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి రాత్రులు వెలగవు, కానీ పగలు మాత్రం కంటిన్యూగా వెలుగుతున్నాయి.
ఇదివరకు పూర్వం మా చిన్నతనంలో ఎక్కడో దిక్కిన మెయిన్ స్విచ్ ఏర్పాటు చేసి వాటిని ఒక సంబంధిత ఉద్యోగి వేస్తూ ఆర్పుతూ ఉండేవాడు. ఇప్పుడు అలా లేదు, కంటిన్యూ వెలుగుతూనే ఉంటున్నాయి. మరి వాటిని కూడా అరికెట్టి ఈ కరెంటుని ఆదా చేయవలసిందిగా మరి గౌరవ ఏపీడిఎస్ఎల్ వారిని కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. శ్రీ ఆకుల హరిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆకుల హరిబాబు గారు రాలేదు సార్. ఓకే. శ్రీ జానకి పావని లక్ష్మి వారిని మాట్లాడవలసిందిగా వచ్చారు సార్, మాట్లాడుతున్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి. Good evening to AP EPDCL Honorable Commission and other members. నేను ఒకే పాయింట్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే ఇక్కడ మా ఏరియాలో, లోకల్ ఏరియాలో, వీఆర్ ఫ్రమ్ కాకినాడ డిస్టిక్, ప్రతిపాడు మండలం సార్. ఇక్కడ ఏలాస్ట్ నుంచి చింతశంకలపూడి ఉత్తర కంచికి ఒక లైన్ వేశారు సార్, 33 kV ఫీడర్ లైన్. అదేంటంటే రోడ్ మార్జిన్ కాకుండా ఫీల్డ్స్ లోంచి వేశారు సార్. అలాంటప్పుడు ఫీల్డ్స్ లోంచి వేసినప్పుడు ఎవరైతే ఫార్మర్ ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా అక్కడున్న పామాయిల్ ట్రీస్ అనేవి తీసేసి మరీ వేశారు సార్. అలా వేసినప్పుడు ఇక్కడ ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే అంత ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని ఎకర్స్ అలా ఉండవు సార్. దే హ్యావ్ ద 1 or 2 acres అండ్ బేస్డ్ ఆన్ దట్ దే హ్యావ్ ద ప్రాఫిట్ ఆన్ దట్ ఓన్లీ సార్. అలా ఇంటిమేట్ చేసినప్పుడు, అలా ఇంటిమేట్ చేయకుండా అలా తీసినప్పుడు ఆ ఫార్మర్స్కి చాలా లాస్ వస్తుంది సార్. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ట్రీస్ అవి అలా ఫీడర్గా అలా ఫీడర్ సిస్టమ్ అవి వేసినప్పుడు కొంచెం ఇంటిమేట్ చేసి వాళ్ళకి తగిన కంపెన్సేషన్ కానీ, అంటే మీరు స్టార్టింగ్ చెప్పారు ఇలా యానిమల్స్ కానీ వీటికి కానీ ఏదైనా సరే కంపెన్సేషన్ ఇస్తున్నారని చెప్పి, అలాగే ఇలా ల్యాండ్స్ అవి ఇలా వేసినప్పుడు కంపెన్సేషన్ ఎంతో కొంత ఇవ్వాలని కోరుచున్నాను సార్. అండ్ ఏంటంటే ఇంకొకటి యూనిట్ ఛార్జెస్ కూడా 100 లోపు 32 యూనిట్స్ అలా వేస్తున్నారు కదా సార్. అలా కాకుండా 100కి ఒక యూనిట్స్కి, 100 దాటిన తర్వాత 200 తర్వాత ఒక యూనిట్స్కి అలా ఇవ్వాలని కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. అక్కడి నుంచే శ్రీ ఎల్లప్పు సూర్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా వచ్చారు సార్, మాట్లాడుతున్నారు సార్. అందరికీ నమస్కారం అండి సార్. ఇప్పుడు మన లొకేషన్లో ఉన్నది రాజమండ్రి సర్కిల్లో గతంలో 25/5/21 నుండి 31/12/21 వరకు 122 5B కింద ఆక్వా కల్చర్ సర్వీసెస్ రిలీజ్ చేశారండి. వాళ్ళంత దగ్గర కూడా డిటిఆర్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా వసూలు చేశారు. అందులో ఒక రైతు బోనం నాగరాజు అనే అతను CGRFకి వెళ్ళాడండి. CGRF వారు ఇద్దరిని ఉభయ పక్షాలని పిలిచి విచారణ జరిపితే అక్కడ ఉన్నటువంటి DE గారు, AE గారు పై అధికారుల సూచన మేరకు మేము ఈ ఎస్టిమేట్ తయారు చేస్తాము, ఈ DTRలు కూడా వసూలు చేయాలని అన్నారు. SI గారేమో యాజ్ పర్ 4/13 ప్రకారంగా రెగ్యులేషన్ ప్రకారం చేశాను వారు చెప్పారు. కానీ యాజ్ 4/13 ప్రకారంగా DTR ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ వసూలు చేయకూడదు అనేది తమరిచ్చినటువంటి రెగ్యులేషన్ సార్. అది నేను ఇవన్నీ కూడా ఈ కోర్టుకు సంబంధించిన విషయాలు, ఈ DTR 4/13 అలాగే మరొక 2 ప్రొసీడింగ్స్ కూడా నేను సబ్మిట్ చేశానండి. చేత CGRFలో ఆ బోనం నాగరాజు అనే రైతుకి DTR ఛార్జెస్ తిరిగి చెల్లించమని ఆదేశాలు ఇచ్చారండి. కాబట్టి మిగతా రైతులు కూడా అదేవిధంగా DTR ఛార్జెస్ చెల్లించమని ఏపీ EPDCL వారిని ఆదేశించవలసిందిగా కోరుతున్నాను. తమను చూస్తానులేండి సార్. ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి సార్ అలాంటివి.
రెండవది ఏంటంటే ఏలూరు సర్కిల్లో ఇలాగే 31/3/21 నుంచి ఒకటి 21 నుంచి 31/3/21 వరకు ఒక 490 సర్వీసులు రిలీజ్ చేశారండి. వాటిలో ఒక 45 మంది దగ్గర నుంచి డిటిఆర్ ఛార్జెస్ వసూలు చేశారండి. ఇది కూడా 4/13 ప్రకారంగా డిటిఆర్ ఛార్జెస్ మల్టీ స్టోరు ఈ డెడికేటెడ్ ట్రాన్స్ఫర్మర్స్ అని రాశారండి. డెడికేటెడ్ రైతులు కోరడం వల్ల డెడికేటెడ్గా ఇచ్చాము అని చెప్పారు. కానీ అక్కడ ఇది డెడికేటెడ్ అనేసరికి తమ ఇచ్చిన రెగ్యులేషన్లో మల్టీ స్టోర్ బిల్డింగ్స్, అలాగే అపార్ట్మెంట్స్, అలాగే ఇంకో ఈ విధంగా మూడు కేటగిరీలకి మాత్రమే డెడికేటెడ్ వేయచ్చు అని మీరు తీర్పిచ్చారు. మీరు ఆదేశంలో రెగ్యులేషన్లు ఇచ్చారండి. కానీ ఇది మరి మా సిఎండి గారు దురదృష్టవశాత్తు ఈ రెండు కూడా మేము వసూలు చేశాము యాజ్ పర్ రూల్ ప్రకారంగా, రెగ్యులేషన్ ప్రకారంగా అని సమాధానం ఇచ్చారు. అంటే ఇది కూడా ఆ 45 మందికి కూడా దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తమకు సమర్పించాను, నేను సబ్మిట్ చేశానండి. జీవోలు, కాపీలు అన్నీ. ఆ 45 మందికి కూడా ఈ డిటిఆర్ ఛార్జెస్ని తిరిగి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏలూరు సర్కిల్లోనే 1/1/22 నుంచి 31/12/22 వరకు 190 మందికి ఈ 5B కింద కొత్త సర్వీసులు రిలీజ్ చేశారండి. అందులో 6/21 ప్రకారంగా రెగ్యులేషన్ ప్రకారంగా 20 kV పైబడిన వాటికి మాత్రమే ఈ డిటిఆర్ ఛార్జెస్ వసూలు చేయాలని ఉంది. కానీ ఆ రెగ్యులేషన్కి అందుబాటులో ఏవో కొన్ని కారణాలు చెప్పి మాకు అందుబాటులో లేదు కాబట్టి ఆ రైతులకి అన్నీ మేము డిటిఆర్ ఈ డెడికేటెడ్ 20 kV కంటే ఎక్కువ ఉన్న వాటికి కూడా ఎక్కువనే తక్కువ ఉన్నాయి, అంటే 25 HP కంటే తక్కువ ఉన్న సర్వీసుల దగ్గర కూడా డిటిఆర్ ఛార్జీలు వసూలు చేస్తాము అని చెప్పి సమాధానం ఇచ్చారండి. సో ఇది కూడా పరిశీలించి వాళ్ళందరూ కూడా మీ కారణాల వల్ల రైతులను ఇబ్బంది కన్జ్యూమర్స్ ఇబ్బంది పెట్టకుండా మీరు ఇచ్చిన రెగ్యులేషన్ ప్రకారంగా మాత్రమే కన్జ్యూమర్ దగ్గర ఛార్జెస్ వసూలు చేయాలని కోరుతూ వాళ్ళకు కూడా న్యాయం సుమారు 40 మంది రైతులు ఉన్నారండి. ఆ 40 మందికి కూడా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కౌలూరి పత్తిరాజు గారు ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. సార్ నమస్తే సార్, వచ్చారు సార్, మాట్లాడుతున్నారు. గౌరవ కమిషనర్ గారికి నమస్కారం అండి. చైర్మన్ గారికి నమస్కారం అండి. మనకి గృహ వినియోగంలో సుమారుగా మనకి 2-3 సంవత్సరాల నుంచి విద్యుత్ ఛార్జీలు చాలా ఎక్కువగా వస్తున్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు ఒక నెలకు 2 నెలలకి ఒక బిల్లు వస్తే 250-300 వస్తుంటే ఇప్పుడు నెలకు వచ్చే మనకి 200-300 రూపాయలు వస్తుందండి. ఎందుకంటే 2014 నుంచి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అనుకుంటూ వాటికి బిల్లు కన్నా కూడా సర్చార్జెస్ పేరుతో వేరే వాటితో ఎక్కువగా బిల్లు వస్తున్నాయండి. అది కూడా చూడాలి. అంతేకాకుండా మనకి ఏలూరు సర్కిల్లో 1/1/2021 నుండి 31/1/2021 వరకు సుమారుగా 250 సర్వీసులు రిలీజ్ అయితే దాంట్లో మీ సేవా కేంద్రంలో ఎస్ అని ఒక ఎంపిక చేసుకున్నారు. దాంతో మేము డెడికేటెడ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఎందుకంటే 20 HP ఏదైతే ఉందో దాని కింద ఉన్న వాటికి వసూలు చేయకూడదు డాక్యుమెంట్ సర్వీస్ అవి. కానీ అదని చెప్పేసి 3 కారణాలు చెప్పేసి దగ్గరలో లేకపోవడం వల్ల, అలాగే 11 kV దగ్గరలో లేకపోవడం వల్ల ఇచ్చామని చెప్పారు సార్. వాటికి కూడా సుమారుగా వాళ్ళు ఏలూరు సర్కిల్లో అలాగే రాజమండ్రి సర్కిల్లో కూడా సుమారుగా 40-50 మందికి ఇంకా డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి ఉంది సార్. అవి కూడా చూడవలసిందిగా కోరుతున్నాం. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క రైతుకి కూడా ఆ వెనక్కి ఇచ్చే ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాం సార్. ఈరోజు ఇచ్చిన వాళ్ళు కొంతమంది 4:30 దాకా ఫ్రీలాన్స్. సో ఈరోజు
జి శివప్రసాద్, ఎస్సీ ఆపరేషన్ ఆఫీస్ నుంచి మాట్లాడతారు. సార్ నమస్తే అండి. సార్ నేను ఈ రూట్ టాప్ సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను మనకు యాజ్ పర్ ద ఎంఎన్ఆర్ఈ గైడ్లైన్స్ నుంచి మనకు సబ్సిడీస్ ఉన్నాయి సార్. అప్ టు 3 కిలోవాట్స్ అండ్ 4 to 10 కిలోవాట్స్ వరకు సబ్సిడీస్ ఉన్నాయి. మనకు ఎస్పీడీసీఎల్ డిస్కమ్లో మనకు ఆ సబ్సిడీస్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మోర్ ఓవర్ దాన్ని ఇంకా కూడా మన డిస్కమ్లో ఎక్కడ కూడా ఈ సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్లో ఇవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము కంటిన్యూగా దిస్ ఈస్ ద 3rd ERC మీటింగ్ ఐఎమ్ అటెండింగ్ విత్ ద సేమ్ సబ్జెక్ట్ సార్. బట్ టిల్ నౌ దాని మీద నాకు ఎటువంటి రెక్టిఫికేషన్ కానీ రాటిఫికేషన్ కానీ మనకు ఎస్పీడీసీఎల్ నుంచి కానీ మన డిఆర్సీ నుంచి కూడా రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో రోజుకో స్కీమ్ చొప్పున ఇన్సెంటివ్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఈ మధ్యనే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్ కూడా లాంచ్ చేశారు. బట్ ఇంకా కూడా మన ఎస్పీడీసీఎల్ నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ దాని మీద లేదు. ప్లస్ ఇంకొకటి మనకు ఈ సిటీ మీటర్స్ కానీ నెట్ మీటరింగ్ పాలసీస్లో కానీ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. మనకు ఈ డిస్కమ్ హార్డిల్స్ అనేది చాలా ఉన్నాయి. డిస్కమ్స్ ఆర్ నాట్ ఎంకరేజింగ్ టు గో ద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ సార్. కంటిన్యూలీ ఐఎమ్ గివింగ్ అగైన్ అండ్ అగైన్ రిప్రజెంటేషన్ టు డిపార్ట్మెంట్స్, బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. మీరు మీ అభ్యంతరాలు పంపించారా మాకు? సార్ నేను అక్కడ ఇవ్వలేదు సార్, ఇక్కడ ఇచ్చాను సార్. నేను అక్కడ ఇస్తే ఏం లాభం అండి? ఇక్కడ కదా మీరు పంపించాలా, రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయాన్ని కదా మీరు పంపించాలా సార్. ఎందుకు పంపించలేదు సార్? అంటే నేను ఇప్పుడు తెలుసుకొని అడుగుతున్నా. మీరు 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 పంపించుండాలి కదా. అవును సార్. మీరు మాట్లాడిన గాలిలో కలిసిపోతాయి మీరు పంపించకపోతే. సార్ మీరు పంపించండి, మీకు ఏదైనా ఉంటే మేము తప్పకుండా పరిశీలిస్తాం. నెక్స్ట్. సరే సార్. సో అదే అనంతపూర్ నుంచి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడాల్సింది. సార్ నమస్కారం సార్. మేము అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ కమిటీ తరఫు నుంచి అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతున్నాను సార్. సార్ గత 2019 సంవత్సరం నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు దాదాపుగా 8 సార్లు పెంపుదల చేశారు సార్. దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద విద్యుత్ బండ పడింది సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ బిల్లు చెల్లించడానికి. గతంలో 150 రూపాయలు బిల్లు వచ్చేది ఈరోజు 500-700 రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి సార్. మరి సంవత్సరం ఈఆర్సీ తరఫు నుంచి టారిఫ్లు పెడుతున్నారు, కానీ మధ్యలో మళ్ళీ రేట్లు పెంచుతున్నారు సార్. దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. నిత్యావసర ధరలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకోటి సార్, గతంలో ఫస్ట్ స్లాబ్ వచ్చేసి పేదల కోసం 50 యూనిట్ల వరకు ఉండేది సార్. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుదించినారు సార్, 30 యూనిట్ల వరకు అని చేశారు సార్. కానీ దీనివల్ల ఏమవుతుందంటే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ కాలంలో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక కంప్యూటర్ చదివే విద్యార్థి కార్డు నుంచి మామూలుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడే స్మార్ట్ ఫోన్లు తదితర అన్నీ అవసరం ఉన్నాయి సార్. కాబట్టి దయచేసి ఈ విద్యుత్ వినియోగదారుల కోసము మొదటి టారిఫ్లో ఆ 30 యూనిట్ల వరకు కాకుండా 100 యూనిట్ల వరకు ఆ విధంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. దయచేసి ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉపసంహరణ చేయాల్సి కూడా మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ వై రమణారెడ్డి ఫ్రమ్ పులివెందుల, డి ఆపరేషన్. వై రమణారెడ్డి. సార్ నమస్కారం సార్. కమిషనర్ గారికి నమస్కారం సార్. సార్ నా విన్నపం ఏమంటే 76 నుంచి 125 యూనిట్లు ఉంటాయి సార్. ఇప్పుడు ప్రకృతి రీత్యా ఎండలు సమ్మర్ పెరుగుతుంది సార్. కాబట్టి పేదలకు కూడా ఫ్యాన్ ఎప్పుడు మేము ఫ్యాన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది 200 యూనిట్ల వరకు చేయాలని మనవి సార్. ఇంకోటి మా లింగాల మండలంలో వర్క్ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు సెక్షన్ ఇంకోటి చేయాలని ప్రపోజల్స్ పంపించినారు. పాత సెక్షన్కి ఏఈ గారు లేరు సార్. లాస్ట్ మీకు ఈపీ లాస్ట్ సార్ చెప్పండి సార్. లాస్ట్ సారి కూడా మీకు చెప్పాను సార్, ఏఈ గారు లేరు మాకు అని. అక్కడ ఇద్దరిని ఏర్పాటు చేస్తే తొందరగా మేలు సార్. మేము ప్రజలు ఇబ్బంది పడుతున్నాం. మీకు మీ ఊరికి ఏఈ లేరు సార్. ఏఈ పోస్ట్ లేదు. ఏ ఊరు? లింగాల మండలం, పులిందల తాలూకా లింగాల మండలం. లింగాల్లో ఏఈ లేరంట. చూడండి, ఏఈ లేరు. సెక్షన్ పెంచుతున్నారు. అక్కడికి కూడా ఏఈ రావాలి సార్. చూద్దాం, చెప్పానులేండి, చూస్తాను.
ఇంకా టారిఫ్ అది 200 యూనిట్లు చేయాలి సార్. ఇప్పుడు సమ్మర్ పెరుగుతుంది కదా కాలం కొద్దీ, కాబట్టి పేదలకు అది రేట్ ఎక్కువ ఉంది సార్. 450 రూపీస్ ఉంది ఇప్పుడు అది. మీరు యూనిట్లు పెంచండి సార్, రేట్ అదే ఉన్నా పర్వాలేదు, 2 యూనిట్లు పెంచితే మాకు పేదలకు సహాయం చేసినట్టుంటారు. ఇప్పుడు బెర్రీ అలైస్ లిమిటెడ్ తరపున మెసెస్ మెర్కడాస్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. ఎవరు? మెర్కడాస్ న్యూ ఢిల్లీ కన్సల్టెంట్ సార్. బెర్రీ అలైస్ వాళ్ళ తరపున అతను లేదు అంటే లేట్గా మనకు సబ్మిట్ చేశారు. అసలు we should not allow these people to say. బెర్రీ అలైస్, మెర్కడాస్, దీపక్ పటేల్ అండ్ మాన్యా. అడగండి ఉన్నారా లేదా? అన్మ్యూట్ చేసుకోవాలండి మీరు. మిస్టర్ దీపక్ మెర్కడాస్, ప్లీజ్ అన్మ్యూట్. Sir, am I audible, sir? Yeah. Video is not opened. Yeah, now you are visible and audible. Sir, we are just requesting to present our objections on behalf of Barry Alloys regarding DISCOM's transmission SLDC. If we allowed, we just take a short time of the commission. Have you filed your objections? Yes, sir. When? We have not received after the due date. All right. Please be brief. Whatever you want to say, just say it in 5 minutes. Okay, sir. So first, we have objections on the RST for retail supply business, that the petition filed by the DISCOMs are not in non-adherence to the tariff regulations, as the RST should be as for the first control period, and for the first control period of the overall control period is to be in different way. That is, for the retail supply business, the ARFM will be on annual basis for the first control period, then for the entire control period. Then the similar is in the case of non-adherence to regulation of 12.2. That is, they are not giving the variations in the power purchase cost from year to year basis, and they are just allowing the overall MYT power purchase variations for overall control period. So I'm going through a brief. My first point of the objection is regarding the transmission charges and the PGCL charges, which have the petitions have filed. They are asking for the overall 15% increase in comparison to the 23 and 24 for the 24 and 25 comparison. 15% increase in the transmission charges is on very higher side and explicitly inordinately, and cannot be allowed for the transmission charges in the PGCL charges. It is the inter-discom deviation in per unit charges also be seen in the APS PDCL, AP PDCL, and APCD PDCL. So it is praised to the Honorable Commission that while allowing the transmission charges, it is to be at the same level of the 23-24, as they have not provided a proper rationale of the consideration of the such abnormal increase in the transmission and PGCL charges of the 15%. Similar in case of the distribution cost varies of all the three distribution utilities in variance within the range of 79% to 37% for the APS PDCL and the AP PDCL. The intercom deviation in the per unit distribution charges must not be encouraged, and it is praised before the Honorable Commission that the same should be limited to the level of the 23-24 as well, as the distribution utilities have praised before the Honorable Commission in its filing that the higher distribution losses, higher targets of the distribution shall be allowed for the 24-25. However, they have already achieved the distribution loss target at the lower level for the 23-24. So it is praised before the Honorable Commission that the higher distribution loss should not be encouraged, and the distribution loss target which have already been projected and which is already achieved by the distribution utilities, the same level can be approved for the 24-25, and the trajectory for the distribution loss trajectory should be in an encouraging manner, that is in a reduction manner. So we have also submitted before the Honorable Commission that on account of the revision in the distribution loss targets, the power purchase cost, the extra power purchase cost shall be allowed in terms of in the price of the short-term power market power purchase, which is almost around 7 to 8,000 crore of power purchase cost.
Then the voltage wise distribution losses also have a variation on both of the utilities. They have increased, they have the projected the increased voltage wise distribution losses for the 24-25 in comparison to the 23-24. However, the same has been achieved on the lower level sides. So on account of that, we have submitted before the Honorable Commission that for the APS PDCL, there is a reduction of around 350 crore of power purchase cost due to higher distribution losses. And for AP PDCL, it is around 300 crore, and for APCD PDCL is 83 crore. So it is humbly prayed before the Honorable Commission that such trajectory of the distribution losses of higher side shall not be allowed and shall not be encouraged for the power distribution utilities. Again, in the tariff petition for 24-25, the DISCOMs have projected the power purchase from the NTPC plants which have already been discouraged, which have been disallowed by the Honorable Commission its previous control period, and they have not provided any rationale. They have just projected the power purchase from those plants which has already been disallowed by the Honorable Commission. The reliance on the resource plan is placed by the petitioner, which is not a proper rationale given by the petitioner. We have also submitted in our objection the relevant extracts of the commissions of the orders. All right, we'll consider this. Yeah, next. Sure. So 5 to 6 members uన్నారు సార్ క్లోజ్ చేసేస్తామా టైం మళ్ళీ రేపు న్యూసెన్స్ Okay, Mercedes, you can close it. Next, Sri K. Raghuram from Guntur. Yes, sir. Respected Honorable Commission, we are carrying on the business of manufacture of stearic acid, fatty acids, and industrial oxygen. We are also having 6 megawatt biomass power plant located in the same premises. Additional consumption is sold to exchange whenever surplus is there. So we have only 2 points, sir. One is additional consumption deposit. Additional consumption deposit is being calculated on only the particular month where we have utilized the power. It excludes the months where we have minimum building units. It should be average consumption for the last 6 months or 12 months, as the case may be, as per regulation 6 of APERC regulations, sir. So it has to be considered based on the total average consumption and should not be excluded any month. Whether consumption is 1 unit or 2 units or 3 units, it has to be taken into consideration while calculating the average consumption deposit as per the regulation. So APERC IT department, APCPDCL IT department says that it is not programmed exclusively for us. So whatever may be the case, it should be instructed to calculate manually or programmed manner or in any other mode to finance department to calculate as per the regulation 6 of the APERC regulations. Second one is fuel and power purchase cost adjustment, that is FPPCA charges. Actual consumed units only has to be taken into account, whereas in our case they are calculating based on the number of minimum build units, that is based on the free units available to us instead of the actual consumption. It should be calculated based on the actual consumed units only. So those 2 points has to be instructed to finance department of APCPDCL. And my lord, we request you to kindly do the needful in these 2 aspects. These are as per regulations only we are requesting. Thank you. Thank you. Next, Sri Srinivasa Sago Factory, Siddhapuram. సార్ నమస్తే సార్, వచ్చారు సార్. సార్ నమస్తే సార్, ఐఎమ్ రిప్రజెంటింగ్ శ్రీ శ్రీనివాస సాగో ఫ్యాక్టరీ పెద్దాపురం సార్. సో మాకు ఉన్నది 200 kVA లోడ్ సార్, whereas in the season only our season is for only 30 to 35 days sir. It still didn't start now. It will start around 5th of this month and the February 5th and end in March 10th sir. Only in the season we are getting additional 30 to 40 kVA we are going additional sir. Rest 10 months
we are only utilizing 100 kVA, sir. Though in season, we are paying penalty, but they are asking us to regularize the kVA what it was extended in season, sir. Already this industry is in dire straits, sir, because this is only unique industry, sir, which was based in two places in India, one in Tamil Nadu and one in this East Godavari district, sir. In 2009, there were 48 factories, sir. Last year, there were 10, sir. This year, only 9. So please consider, sir, that we can't regularize this MD charges, sir. We can't pay the charges. Industry is in very bad shape. If they want us to pay the penalty, we pay the penalty for additional load you utilized that 30 to 35 days, sir. So, sir, in this only 5 factories are in HT, sir. 4 factories are in LT, sir. LT connection, they are utilizing 150 kVA load, sir. We are using HT, we are using 200 kVA load, sir. LT also, they are little bit exceeding, sir, in that 30 to 35 days, sir. If this is not done, sir, even this 9 to 10 factories also won't survive, sir. All right. Yes. Next. Thank you, sir. అక్కడి నుంచి ఎన్ అప్పలకొండ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యుత్ నియంత్రణ చైర్మన్ గారికి నమస్కారం అండి. ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించే సంస్థ వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ సామర్లకోట మండలమే కాకుండా జిల్లాలో కూడా ఎస్సీలు ఎస్టీలు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఉంటున్నారండి సార్. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ స్థలాల్లోనే ఉంటున్నారు. వాళ్ళకి కరెంట్ ఇవ్వాలంటే ఆ పట్టా మీదో పన్ను మీదో ఇస్తానంటున్నారు. ఆ పట్టా హౌసింగ్ బోర్డు వాళ్ళు పట్టుకుపోతున్నారండి ఇల్లు కట్టినాక లోన్ ఇచ్చి. కానీ పట్టా చూపించకపోతే కరెంట్ ఇవ్వనంటున్నారు. అలాగే ఈ పన్నులు ఉంటే కానీ కరెంట్ ఇవ్వనంటే మున్సిపాలిటీలో పన్నులు కూడా ఈ ఎస్సీల ఏరియాలో వెళ్తూ లేదు. దానివల్ల కరెంట్ ఇవ్వడానికి అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి సార్. అలాగే ఆ డాక్యుమెంట్స్ మా తండ్రి ఉన్నాడు, మా తండ్రిది అనుకోండి ఆ పట్టా అతని పేరు ఉంది, ఇల్లు అతని పేరు ఉంది. అది మా తండ్రి చనిపోయిన తర్వాత నా పేరు కరెంట్ ఇవ్వాలంటే డాక్యుమెంట్స్ కావాలంటున్నారండి. ప్రభుత్వ స్థలాలు అమ్మటం కానీ కొనటం కానీ జరగదండి. ఆ దస్తావేజులు ఉండవు, డాక్యుమెంట్స్ ఏ విధమైనది ఉండదు. కనీసం విఆర్ఓ కానీ లేదా ఎంఆర్ఓ గారు కానీ సర్టిఫికేట్ ద్వారా ఇవ్వమన్న అధికారులు ఇబ్బంది పెడుతున్నారండి. నా విజ్ఞప్తి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి ఎంఆర్ఓ గారితో కానీ లేకపోతే విఆర్ఓ గారితో కానీ సర్టిఫికేట్ తెచ్చుకుని అది వారసుడు ఆ ఇంటికి ఆ తండ్రి ఆస్తి కొడుకుది అని నిర్ణయించి సర్టిఫికేట్ ద్వారా కరెంట్ ఇప్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎందుకంటే ఆ వాళ్ళ డాక్యుమెంట్స్ ఉండవు, డాక్యుమెంట్స్ ఉంటే కానీ కరెంట్ ఇవ్వని అంటున్నారు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎస్సీలు అండి. అలాగే ఈ ఎస్సీలకి ఈ సబ్సిడీ అన్నది 200 యూనిట్లకి చాలా మందికి తీసేశారు. మరి ఎందుకు తీసారో కారణం 3 మీటర్లు ఉన్నాయి, 2 మీటర్లు ఉంటున్నాయి అంటున్నారు. అందులో ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటున్నారు, 2 కొడుకులు ఉంటున్నారు, జాయింట్ ఫ్యామిలీతో ఉంటున్నారు. ఆడు కొడుకులు ఎవరి మీటర్ ఆడు వేసుకుంటున్నాడు. అయితే తండ్రి పేరుని ఇల్లు ఉంది కాబట్టి అతని పేరు మీద ఇల్లు మీటర్లు ఇచ్చారు. కానీ ఆ మీటర్లు ఈ తండ్రి మీద భారం పడిపోతుంది. వాళ్ళకి మీటర్లు లేవు, వాళ్ళ పేరుని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయటం లేదు, ఇతర భారం పడుతుంది. దాన్ని వాళ్ళ పేరుని కనీసం వాళ్ళకి ఈ నోటరీ ఎప్పుడు వీటి ద్వారా కానీ నా కొడుకుల పేరును మార్చినట్టయితే ఆ తండ్రి భారం, తండ్రి చనిపోతున్నాడు లేకపోతే తండ్రి వేరే అయిపోతున్నాడు. కానీ బడ్డీనంతా తండ్రి మీద పడుతుంది కాబట్టి ఆ కొడుకులకి ఆ నోటరీతో కానీ లేకపోతే ఎప్పుడు వీటితో కానీ మార్చే విధానం ఏర్పాటు చేయాలని చైర్మన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ ఎస్సీలు కాబట్టి ఎక్కడికి తిరగలేరు, తిరిగినా ఎవరు చేయటం లేదు కాబట్టి తమ ద్వారా ఈ ఎస్సీలకి ఈ డాక్యుమెంట్స్ లేకపోయినా అవి ఎంఆర్ఓ గారితో సర్టిఫికేట్ ద్వారా కరెంట్ ఇచ్చేలాగను అలాగే తగ్గించినటువంటి ఇప్పుడు వరకు ఇచ్చి కానీ 1 సంవత్సరం నుంచి సబ్సిడీలు చాలా మంది తీసేసారండి. కొండనాలు మంది అయితే ఉన్ననాలు కూడిపోయినట్టు ఇప్పుడు వరకు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేకపోవటం చాలా బాధాకరం. అలాంటిది పరిశీలించి వాళ్ళకి సబ్సిడీలు వచ్చేలా కూడా ఏర్పాటు చేయాలని చైర్మన్ గారికి నేను చేతులెత్తి మొక్కి ఆ ఎస్సీలకు న్యాయం చేయమని కోరుతున్నానండి సార్.
వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆఫీసులో ఉండి తిరగలేకపోతున్నారు, విద్యుత్ అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీ అందరి మాకు ఎస్సీల తరపున నేను అందరికీ ధన్యవాదాలు, ఆ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఎస్సీలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మంచిది. సో ఈ రోజుతో షెడ్యూల్ ప్రకారం ముగిశాయి. రేపు ఉదయం తిరిగి 10:30కి రెండవ రోజు స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.